పొరగా పొరగా పురుగా పుట్టావురా పొరి జోలికి పోకురా అయినా కాదు కూడదంటూ నువ్వు పోరి జోలికెళ్ళావంటే గుగ్గు 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 గుండె పగిలిపోతాది. బట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో పాడుతా తీయగాలో కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నాను. నాకు ఐ థింక్ ఒక 5 బ్యాక్లాగ్స్ పడ్డాయి అనమాట. ఎప్పుడైతే 5 బ్యాక్లాగ్లు అక్కడ పడ్డాయో అప్పుడు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఇయర్లో 5 మంది కాదు, ఇంకా దీన్ని పక్కన పెట్టేయాలి దీనికి అని. ఐ థింక్ ఇంటర్స్టెల్లర్ నేను ఇంజనీరింగ్ 4th ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చింది. ఇంటర్స్టెల్లర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మీ టు డిస్కంటిన్యూ మై ఇంజనీరింగ్. కంపోజ్ చేయడం అనేది నా బ్రెయిన్ కి అర్థం కాని విషయం. ఐ జస్ట్ కెనాట్ మేక్స్ ఎనీ సెన్స్. ఎలా వస్తుంది మీకు ఆ ట్యూన్, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది? నేను ఇవాళ ఒక పాట కంపోజ్ చేస్తున్నాను, నేను కూర్చున్నప్పుడు నాకు ఒక్క లైన్ కూడా రాదన్నమాట. ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్, అంతే. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ర్యాండమ్ గా. యా, చాలా చాలా ర్యాండమ్. ఇట్స్ బియాండ్ లాజిక్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సరెండర్, అంతే. మనం ఎప్పుడైతే మన వర్క్ బాగా చేసి వదిలేసామో దేవుడికి, మనం అనుకున్న దానికన్నా బాగుతుంది. సో ఇట్లాంటి ఒక డ్రాట్ లో ఉన్నప్పుడు కీరవాణి సార్ పిలిచి ఓబులమ్మ అన్న సాంగ్ ఇచ్చారనమాట. ఇట్ గేవ్ మీ దట్ హ్యాపీనెస్ అనమాట. సో ఇంకా నేను రేపు పొద్దున్న జీవితాంతం చెప్పుకోవడానికి ఒక మంచి పాట ఉందిరా బాయ్ అని చెప్పి ఒక మంచి హ్యాపీనెస్ వచ్చింది. ఇమీడియట్లీ దాని తర్వాత ప్రేమిస్తున్నా వచ్చింది, దాని తర్వాత బంధమేలే వచ్చింది. సో అట్లా మెల్లమెల్లగా ఇట్స్ గోయింగ్. మనకు ఒక బ్రేక్ త్రూ కావాలంటే మనకి మనమే బ్రేక్ త్రూ ఇచ్చుకోవాలి. ఇక్కడెక్కడ లైక్ రియాలిటీ షోస్ అయ్యాయో ప్రతి ఒక్క షోకి వెళ్ళేవాడిని. అప్పట్లో ఐ యూస్ టు హ్యావ్ దిస్ కిడ్ వాయిస్ అనమాట. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చాక ఇదే రీజన్ చెప్పి ఎలిమినేట్ చేశాను. నాతో సంబంధం లేదు నాకు. సరే, లూడో ఆడదాం సరదాగా. షూర్. వద్దు కాదు కాదు తూచ్ వద్దు ఇది నాకు. ఓకే చలో, యూ స్టార్ట్. కోవిడ్లో డిడ్ యూ ప్లే ఆల్ ఆఫ్ లూడో? యా, ఆఫ్ కోర్స్. అందరూ అదేగా చేసింది. అది మొత్తం థ్రెషోల్డ్ అంతా రీచ్ అయిపోయేదాకా లైక్ లూడో నేషనల్ గేమ్ లూడోగా మారిపోయింది. ఇంకా లైక్ క్లబ్ హౌస్ అని అప్పట్లో ఒకటి ఉండేదన్న ఒక యాప్. అదైతే లైక్ లిటరలీ కోవిడ్ కాబట్టి లైక్ నేను ఇంట్లో బచా ఇచ్చాను, లేకపోతే ఎళ్ళగొట్టేవాళ్ళు నన్ను. ఐ థింక్ క్లబ్ హౌస్లో రానా దగ్గుబాటి మెట్ హిస్ వైఫ్ అనుకుంటా. I think so. Okay. Oh, wow. Interviews he said that. Oh, great. That's where he met. So చాలా మంది రిలేషన్షిప్స్ కూడా వచ్చాయి. ఏంది ఏం పడట్లేదు. ఓకే, హౌస్ లైఫ్ బీన్ ఆఫ్టర్ నేషనల్ అవార్డ్? లైఫ్ ఈస్ గుడ్ అన్న. యా. ఏంటి వర్ యూ ఎక్స్పెక్టింగ్ ద నేషనల్ అవార్డ్ ఆర్ యాక్చువల్లీ కంప్లీట్ సర్ప్రైజా? అబ్సల్యూట్ సర్ప్రైజ్ ఇదైతే. అంటే ఎక్స్పెక్టేషన్ లేదు కానీ లైక్ చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ ఇంట్యూజన్ ఉండింది. లైక్ వన్ ఆఫ్ ద అదర్ డే ఐ మైట్ గెట్ అన్ అవార్డ్ అని చెప్పి. ఓకే, అది సో నాకు లైక్ చిన్నప్పటి నుంచి కూడా లైక్ ఫిలింఫేర్ ఆర్ నేషనల్ అవార్డ్ లైక్ రెండే ఉండేవి నాకు మైండ్లో. సో ఫిలింఫేర్ వచ్చి మిస్ అయిందనమాట, లైక్ నామినేషన్ అయ్యి. బట్ సర్ప్రైజింగ్లీ ఫర్ ద సేమ్ సాంగ్ ఐ వన్ ద నేషనల్ అవార్డ్ అనమాట. లక్ ఇస్ ఆన్ యువర్ సైడ్. లక్ ఇస్ ఇక్కడ నుంచే లక్ ఇస్ ఆన్ యువర్ సైడ్. ఐ యామ్ సేయింగ్ ఇస్ ఇట్ ఐ థింక్ యూ మెన్షన్ దిస్ సమ్వేర్ ఆల్సో. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి ఐ థింక్ luck has turned your way. Yeah, kind of. We'll talk about that also. అది కూడా మాట్లాడదాం. Sure. ఎక్కడైనా మధ్యలో ఆపేద్దాంలే కానీ ఒక్కొక్కటన్నా లోపలికి వెళ్ళే వరకు ఆడదాం అని చూస్తున్నాను బేసికలీ. సో చిన్నప్పుడే యూ థాట్ దట్ యూ విల్ గెట్ అన్ అవార్డ్. హౌ ఓల్డ్ వర్ యూ? అంటే ఐ థింక్ ఐ వాజ్ లైక్ 9 or 10. అంటే లైక్ అప్పుడంతా చిన్నప్పుడంతా ఐ యూస్ టు బీ లైక్ దిస్ చైల్డ్ లేబర్ ఆఫ్ దిస్ రియాలిటీ షోస్ అనమాట. సో ఎక్కడెక్కడ లైక్ రియాలిటీ షోస్ అయ్యాయో ప్రతి ఒక్క షోకి వెళ్ళేవాడిని. అండ్ అప్పట్లో అంటే లైక్ ఐ యూస్ టు హ్యావ్ దిస్ కిడ్ వాయిస్ అనమాట. సో అందుకని లైక్ అందరూ ఎంట్రీలో అయితే లైక్ సింపుల్ ఉండేది, బికాజ్ అంటే లైక్ టీఆర్పీ కోసము లైక్ ఫర్ వాట్ ఎవర్ అదర్ రీజన్స్ నన్ను లైక్ లోపల తీసుకునేవాళ్ళు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చాక ఇదే రీజన్ చెప్పి ఎలిమినేట్ చేసేవారు అనమాట నన్ను. వాయిస్ బాబు ఇంకా నీ వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదని చెప్పి. సో అదేదో లైక్ బిగినింగ్లోనే చేయొచ్చు వాళ్ళు. బట్ దెన్ సో అట్లా లైక్ వెళ్ళి ఎలిమినేట్ అయిపోయి అది ఆ లూప్లో ఉండి అవుట్ ఆఫ్ నోవేర్ ఒక రోజు నేను మా అమ్మతో అన్నా అనమాట, ఇదంతా కాదు, నేను ఏదో రోజు చూడు ఫిల్మ్ఫేర్ కానీ నేషనల్ అవార్డ్ కానీ కొడతానని. అంటే లైక్ ఎప్పుడు నేను ఎలిమినేట్ అయిపోయినా కానీ మా అమ్మ నాన్నతో నేను చెప్పే మాట ఇదే అనమాట. సో అది లైక్ నేను చాలా చాలా క్యాజువల్గా అన్నమాట. అవి రెండే లైక్ మళ్ళీ నా లైఫ్లో ఎంటర్ అవ్వడం, ఫిల్మ్ఫేర్ అండ్ నేషనల్ అవార్డ్. లైక్ ఒకటి మిస్ అయ్యి పెద్దది రావడం అనేది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్. దిస్ అ ప్యారల్ ఐ కెన్ సీ. అంటే అరిజిత్ సింగ్ కూడా ఫేమ్ గురుకుల్ గెలవలే, రైట్? ఈస్ బికమ్ అరిజిత్ సింగ్. True. యూ ఆల్సో డిడ్ంట్ విన్ మచ్, బట్ అగైన్ నేషనల్ అవార్డ్ వచ్చింది. ఐ థింక్ యూ ఆల్సో లైక్ అరిజిత్ సింగ్ అలాట్. ఏమన్నా, ఐ లవ్ హిమ్ బికాస్ అంటే అరిజిత్ సింగ్కి ఉన్న లైక్ ఫేమ్కి
ఇట్స్ 100% జస్టిఫైడ్ అని చెప్పి నేను నమ్ముతా అనమాట హార్ట్ఫుల్గా. బికాజ్ వెరీ రేర్లీ లైక్ ఫేమ్ అండ్ టాలెంట్ రెండు ఈక్వల్గా చాలా తక్కువ సార్లు అట్లాంటి ఒక దాని ఏమంటారు ఫెనోమినన్ అవుతూ ఉంటుంది అనమాట. సో హీఈస్ వన్ సచ్ ఐకాన్ అరిజిత్. టాలెంట్ ఉంది, దాని దగ్గర ఫేమ్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్లీ, యా. రైట్, సో లెట్స్ గో బ్యాక్ టు యువర్ చైల్డ్ లేబర్ డేస్. రైట్, యా. చాలా కాంపిటీషన్స్కి వెళ్ళారు, రైట్, లాట్ ఆఫ్ కాంపిటీషన్స్, లైక్ యూ సెడ్ యూ గెట్ ఎంట్రీ ఇంటూ కాంపిటీషన్స్ అండ్ దెన్ యూ డోంట్ విన్. రైట్. ఆ చిన్న ఏజ్లోనే హౌ డి యూ డీల్ విత్ ఫెయిల్యూర్? బికాస్ పెద్ద వాళ్ళకే కష్టం ఫెయిల్యూర్ డీల్ చేయడం. అంటే నాకు ఒక పాయింట్ ఆఫ్ టైం అయ్యాక నాకు అంటే ఐ గోట్ హ్యాబిచుయేటెడ్ విత్ ఇట్ అన్న. సో నాకు ఎలా అనిపించింది అంటే లైక్ లైఫ్లో మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, బికాస్ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఐ హ్యాడ్ ఆల్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ అనమాట. సో దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ లైక్ నో మ్యాటర్ వాట్ సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కానీ ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ద థింగ్ విచ్ ఐ లవ్ ద మోస్ట్, విచ్ ఈస్ సింగింగ్. సో నాకు అది తప్ప ఇంకేం రాదు. సో అందుకని ఐ కెప్ట్ ఆన్ డూయింగ్ దట్. అండ్ ఎక్కడో ఒక చిన్న ఇంట్యూజన్ కూడా ఉండిందన్న నాకు. సో మహా అయితే బికాజ్ నాకేంటి అంటే ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి లైక్ ఎవ్రీథింగ్ లైక్ నేను ఇప్పటిదాకా ఏం చేశానో ప్రతిదీ కూడా ఒక రిస్కే అనమాట నాకు. సో నాకు పెద్దగా అని ఏమంటారు లైఫ్లో పోయేదేం లేదు నాకు. కాబట్టి ఎక్కడంటే అక్కడ దూకేయడమే అనమాట. సో అట్లా దూకినందుకు లైక్ మేబీ లైక్ ఇవాళ ఇట్లా లైక్ అది లైక్ నెక్స్ట్ సార్టెడ్ థింకింగ్ ఇప్పుడు వచ్చిందా, చిన్నప్పటి నుంచి ఇలానే ఉందా? నాకు అంటే లైక్ ఐ థింక్ ఒక 5 years బ్యాక్ వచ్చిందన్న. సో అంతకన్నా ముందు లైక్ నాకు చాలా యాంగ్జైటీ ఇష్యూస్ ఉండే అనమాట. అంటే దట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ హెరిడిటరీ, బికాజ్ మా అమ్మకి చాలా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, అవే నాకు వచ్చాయి. సో అప్పట్లో ఏంటి అంటే ప్రతి చిన్నదానికి ఐ యూస్ టు బి వెరీ వెరీ సెన్సిటివ్. సో ఇప్పుడు ఏంటి అంటే లైక్ దున్నపోతు మీద వర్షం అంటారు కదా. సో ఇప్పుడు అట్లా నాకు అంటే ఇప్పుడు లైక్ ఎవరో ఏదో అనుకుంటారు, లైక్ ఎవరినో నేను ఇంప్రెస్ చేయాలి అన్నదంతా నాకు అవేమీ లైక్ ఉండవన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లైక్ ఏదన్నా ఒక పాట కనుక నేను పాడినా, నేను కంపోజ్ చేసినా కానీ ఇనీషియల్లీ అది నాకు 100% నచ్చిందంటే నేను ఐల్ పుట్ ఇట్ అవుట్ అంతే. బికాజ్ నేను నమ్మేది ఏంటంటే అన్న లైక్ ఎవరైతే ఒరిజినల్గా జెన్యూన్గా ఏదైనా వర్క్ ఒకటి చేశారు అంటే వితౌట్ ఎనీ కాంప్రమైజ్ ఇట్ విల్ డెఫినెట్లీ రెజొనేట్ విత్ ద వరల్డ్ అని చెప్పి నేను నమ్ముతాను అనమాట. ఓకే, సో దట్స్ మై బిలీఫ్ అండ్ ఐ విల్ ఫాలో ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. గ్రేట్ టు నో దట్. ఈ 5 ఏళ్లలో వచ్చిన మార్పు, బట్ దాని ముందర ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే చిన్నప్పుడు ఈ కాంపిటీషన్కి వెళ్ళడం, గెలవకపోవడం, వెనక్కి రావడం, ఇంట్లో అమ్మా నాన్న హూ ఆర్ యువర్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్, ఏం పర్లేదురా మళ్ళీ వెళ్దాం ఎవరు అనేవాళ్ళు, లేకపోతే నీ అంతా నువ్వే అనుకో? ఇద్దరు ఉండేవాళ్ళు, కానీ అమ్మకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసేది అనమాట. బికాజ్ మా అమ్మకి లైక్ చిన్నప్పుడు సింగర్ అవ్వాలని ఉండింది, బట్ ఫర్ మల్టిపుల్ థింగ్స్ అమ్మ అవ్వలేకపోయింది అనమాట. సో అట్లా తర్వాత లైక్ నేను పుట్టాక లైక్ నేను శృతిలో పాడడం అబ్జర్వ్ చేసి షీ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. అంటే ఎక్కడో అమ్మకు కూడా లైక్ లోపల ఉండింది, వీడు ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా కానీ వీడు లైక్ సింగర్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతానని చెప్పి అమ్మకి ఉండింది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మ కూడా యాక్చువల్గా చెప్పింది అనమాట, నాతో చెప్పింది అనమాట, సరే నువ్వు ఏం చేసినా చేయకపోయినా కానీ బాగా పాడు, మంచి పేరు తెచ్చుకో అని చెప్పి. సో అప్పుడు దట్స్ లైక్ అది లైక్ చాలా పెద్ద లగ్జరీ అని చెప్పొచ్చు అన్న నాకు. బికాస్ నాకు ఇంట్లో ఎట్లాంటి రిస్ట్రిక్షన్ కానీ ప్రెషర్ కానీ అవి ఎప్పుడూ లేవన్నమాట. అంటే లైక్ నువ్వు ఇంత ఎర్న్ చేయాలనో ఆర్ నువ్వు ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనో అదో ఇదో, లైక్ నథింగ్ లైక్ దట్. కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. సపోజ్ నేనేం అవ్వకపోయినా కానీ నిన్ను డెఫినెట్లీ మేమే చూసుకుంటాం అన్న ఒక నమ్మకం కూడా ఇచ్చారు. సో నేనన్నా అదేంటది, దిస్ ఈజ్ అగెయిన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ఏమంటే సొసైటీ కదా అంటే అవన్నీ పట్టించుకోవద్దు, ఎంతన్నా కానీ నువ్వు మా అబ్బాయివి కాబట్టి దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, లైక్ సొసైటీ నార్మ్స్ ప్రకారం కూడా చూస్తే అని. సో వీళ్ళు ఏంటి అంటే అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వీళ్ళు లైక్ ఇలా ఉండడం వల్ల మా అమ్మ నాన్న నాకు కూడా ఏమనిపించిందంటే ఎక్కడో డీప్ డౌన్ లైక్ సబ్స్టాండర్డ్ వర్క్ ఎప్పుడు చేయకూడదు లైఫ్లో అన్న ఒకటైతే, అండ్ ఇంకా లైక్ ఫేమ్ వెనకాల వెళ్ళడం కన్నా ఎక్సలెన్స్ వెనకాల వెళ్ళడం వల్ల లైక్ ఒక కైండ్ ఆఫ్ లెగసీ బిల్డ్ అవుతుంది అని చెప్పి అది లైక్ చాలా స్ట్రాంగ్గా ఇంప్లాంట్ అయిపోయింది అన్న నాకు మైండ్లో. ఐ కెన్ క్లియర్లీ సీ ఒక చాలా సార్టెడ్ మెచ్యూర్డ్ పర్సన్ లా మాట్లాడుతున్నావు, బట్ విల్ గెట్ టు దాట్. రైట్. చిన్నప్పుడు వాట్స్ ఫస్ట్ గుర్తున్న జ్ఞాపకాలు ఏంటి? ఎప్పుడు పాట పాడడం
పాడినట్టుగా నీకు గుర్తుంది? నాకు ఆనెస్ట్లీ చెప్పాలి అంటే లైక్ నా వెరీ ఫస్ట్ మెమొరీ లైక్ బంగారు కోడిపెట్ట పాట ఉంది కదా చిరంజీవి గారు, యా యా అది లైక్ కంటిన్యూస్గా హమ్ చేస్తూ ఉండేవాడిని అంట. సో నాకు అది లైక్ కొంచెం గుర్తుంది. హౌ ఓల్డ్ వర్ యు? ఐ థింక్ ఐ వాస్ 3 or 4. సో అది ఆ పాట అలా లైక్ కన్సిస్టెంట్లీ అలా పాడుతూ ఉన్నప్పుడు ఇంట్లో గుర్తు పట్టారనమాట. ఓకే లైక్ హీ మైట్ బికమ్ అ సింగర్ అని చెప్పి, అంటే లైక్ కరెక్ట్గా కనుక నేర్పిస్తే అన్న ఒక లైక్ థాట్ వచ్చింది వాళ్ళకి కూడా. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. సో at 3 you showed those glimpses అన్నమాట. And how did it start? When did you start learning? అంటే నేను అఫీషియల్గా అంటే ఐ థింక్ నాకు ఒక 6 years ఉన్నప్పుడు బిగిన్ చేశాను. 6 or 7 years యాక్చువల్గా. సో నాకు లైక్ 6 years ఉన్నప్పుడు ఐ వెంట్ టు దిస్ ఫస్ట్ రియాలిటీ షో. అది ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు లైక్ మా టీవీలో వచ్చేది పాడాలని ఉంది అని. ఓకే. అప్పట్లో లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో ఐ వెంట్ త్రూ, బట్ సెకండ్ ఎపిసోడ్లో ఐ గాట్ ఎలిమినేటెడ్ అనమాట. సో ఎలిమినేట్ అయినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు అంటే లైక్ చిన్నపిల్లలు ఫుల్ లిటరలీ వాజ్ వీపింగ్ అనమాట కంప్లీట్లీ. సో నాది యాక్చువల్గా షూట్ అయిపోయిన ఒక లిటరలీ ఒక 3 hours దాకా కూడా నేను అక్కడి నుంచి వెళ్ళట్లేదు. మా అమ్మ వాళ్ళు నన్ను ఇలా గుంజుతున్నారంట, అరే రారా వెళ్దాం అని చెప్పి నేను అక్కడే కూర్చుండిపోయానంట. సో సెకండ్ ఎపిసోడ్ షూట్ అయిపోయాక ఎస్పీబీ సార్ వచ్చి బయటకు వచ్చి, అరే ఏంట్రా ఇంకా వెళ్ళలేదను అని చెప్పి ఆయన నన్ను గట్టిగా ఎత్తుకుని చెప్పారనమాట. ఏదో ఒక రోజు నువ్వు నేను కలిపి పాడతాము, డెఫినెట్లీ నువ్వు బాగా నేర్చుకోవాలి, నువ్వు ఒక మంచి టీచర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ నేర్చుకోవాలి అని నువ్వు నాకు మాట ఇవ్వు అని చెప్పి ఆయన అప్పుడు దట్స్ హౌ ఇట్. ఐ థింక్ some of the greatest influences in your life, I think బాలు గారి నుంచి వచ్చినట్టు. But we'll get to that. But first గురు గారు, రైట్, అక్కడ దాని గురించి కాస్త. డెఫినెట్లీ అన్న. సో నాకు లైక్ నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేది వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత లైట్ మ్యూజిక్ రామాచారి సార్. వీళ్ళిద్దరూ కూడా లైక్ నాకు నేర్పించడానికి చాలా కష్టపడ్డారు అనమాట. బికాజ్ ఎందుకంటే అంటే ఐ యూస్ టు బి వెరీ వెరీ లేజీ అన్న, అంటే లైక్ చాలా లేజీ అనమాట. నేను కరెక్ట్గా ప్రాక్టీస్ చేసేవాడిని కాదు. లైక్ పాడుతున్నప్పుడు తాళం తప్పేసేవాడిని. సో ఇలా లైక్ చాలా కష్టపడి నన్ను ఇలా కూర్చోబెట్టి అండ్ అంటే గివెన్ ఏ ఛాన్స్ నాకు కొంచెం టైం ఉంది అంటే లైక్ వెళ్ళి నేను ఒక సినిమాలో కూర్చునేవాడిని అనమాట. సో అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అప్పట్లో అమ్మ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత ఏంటి అంటే అది సో నాకు మ్యూజిక్ ఎంత ఇష్టమో మూవీస్ కూడా అంతే ఇష్టం అనమాట నాకు. సో అట్లా లైక్ ఫోకస్ అంతా అటువైపే ఉండేది అనమాట, లైక్ సినిమాలు చూడడం అది ఇది అని. బట్ అలా లైక్ వాళ్ళు నన్ను కూర్చోబెట్టి ఒక దగ్గర చాలా శ్రద్ధగా నేర్పించారు. సో యూ స్టార్ట్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసావు. దాని తర్వాత లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర. అది మీ బ్యాచ్ మొత్తం అంతా రామాచారి సార్ దగ్గర నుంచి అందరూ అక్కడి నుంచి కదా. సో మెనీ ఫ్రెండ్స్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ మేడ్. ఎనీ మెమరీస్ దట్ యూ రిమెంబర్ అప్పటి నుంచి? మెమరీస్ అంటే యాక్చువల్గా లైక్ చెప్పాలి అంటే లైక్ రామాచారి సార్ ఏంటి అంటే లైక్ చాలా కైండ్ హార్టెడ్ అండ్ చాలా సాఫ్ట్ స్పోకెన్ అనమాట. వైజర్స్ గారు కొంచెం చాలా స్ట్రిక్ట్ అండ్ రిజిడ్ చాలా. సో ఏంటి అంటే నేను లైక్ అంటే ఒక పంచరత్న కీర్తన అంటారు కదన్నా, సో దానిలో 10 చరణాలు ఉంటాయి. అలాంటి ఒక పంచరత్నము ఒక రోజులో అక్కడ లైక్ చిక్కడపల్లిలో అప్పుడు ఆయన అక్కడ ఉండేవారు అనమాట. సో చిక్కడపల్లిలో ఒక చిన్న పార్క్ ఉండేది. సో మాకేంటి అంటే లైక్ నాకున్న అదేమంటారు ఇనర్షియాకి ఆయన ఏం చెప్పేవారు అంటే లైక్ పొద్దున్నే వచ్చేవాడిని అనమాట పార్క్లో సమ్మర్ హాలిడేస్లో. పొద్దున్న నుంచి లైక్ సాయంత్రం ఒక 7-8 దాకా పార్క్లోనే కూర్చుని చూడకుండా అంతా నేర్చుకుని 8 o'clockకి అప్పచెప్పాలి ఆయనకి. చెప్పకపోతే మాకు టాప్ లేచిపోయేది అనమాట. సో అట్లా భయంతో లైక్ నేర్చుకుని చాలా కష్టపడేవాళ్ళం అనమాట. సో అదంతా ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని లైక్ వైజర్స్ గారు లైక్ చాలా ఆయన లిటరలీ హీ వాజ్ లైక్ టెర్రర్ మాకు. ఇష్టంతో వెళ్ళావా లేకపోతే అమ్మ వాళ్ళు పంపించారని చెప్పి వెళ్ళావా? ఇష్టంతోనే వెళ్ళేవాడిని కానీ నాకు ప్రాక్టీస్ చేయడంలో కొంచెం అది ఎప్పుడు కూడా బద్ధకం అనమాట నాకు. అదొక్కటి. అంటే ఇన్ జనరల్ కూడా నేను నా లైఫ్లో చాలా ఎయిట్ బ్యాక్ ఉంటాను అన్న. సో నాకేంటి అంటే సో నా బెస్ట్ అవుట్పుట్ అంతా కూడా ఎప్పుడు వచ్చేది అంటే అన్లెస్ అండ్ అంటిల్ అంటే నాకు ట్రిగర్ అవ్వాలి అనమాట. అంటే లైక్ నేను ఈ పని చేయకపోతే ఇంకా నేను వేస్ట్, ఇంకా నాకు నా లైఫే మొత్తం పర్పస్లెస్ అన్న ఒక స్టేజ్కి
నాకు ఇక్కడ ఫీల్ అయింది అంటే దెన్ అబ్సల్యూట్ బెస్ట్ బయటకు వస్తుంది అనమాట. సో దట్ హ్యాస్ బీన్ మై ప్యాటర్న్ లైక్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బేసికల్ రాకెట్ లాగా కింద అంటుంటే అవునను, సింపుల్ యాజ్ దట్. ఓకే, ఏ స్కూల్ నువ్వు చదువుకుంది? నేను హిమాయత్ నగర్లో చదువుకున్నాను. సో స్కూల్ పేరు హార్వర్డ్ అని చెప్పి ఓకే వాళ్ళు కాపీరైట్ వేశారు. కానీ అప్పుడు తర్వాత దాన్ని ఏమంటారు హోవర్డ్ అని మార్చారు. ఓకే, వాళ్ళకి తెలిసిందే ఇక్కడ స్కూల్ పెట్టారు. అంటే మా ప్రిన్సిపల్ ఆయన అక్కడి నుంచి డిగ్రీ చేశారనమాట హార్వర్డ్ యూనివర్సిటీ. సో అందుకని ఇక్కడికి వచ్చి పేరు పెట్టేసుకున్నారు. కానీ నాకు లైక్ ఇవాళ నేను ఇలా లైక్ ప్రొఫెషనల్ సింగర్గా ఉన్నాను అంటే ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై స్కూల్ అనమాట. బికాస్ అక్కడ నాకు చాలా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు స్కూల్లో. అండ్ చిన్నప్పుడు లైక్ వాళ్ళు ఏంటి అంటే ప్రతి ఒక్క కాంపిటీషన్కి నన్ను తిప్పేవారు అనమాట. సో నాకేమనిపించేది అంటే అరే వద్దురా బాబు, నేను ఇక్కడ ఏమంటారు క్లాస్లోనే ఉంటాను అంటే, లేదు నువ్వు వెళ్ళి పాడు, అక్కడ పాడు, ఇక్కడ పాడు అని చెప్పి అలా తిప్పేవారు. సో దానివల్ల ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఒక కైండ్ ఆఫ్ అంటే నాకు మ్యూజిక్ మీద లైక్ ఒక కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలి, ఇష్టం అంటే అప్పట్లో ఇన్ఫాక్చుయేషన్ వచ్చింది అనమాట మ్యూజిక్ మీద. బికాజ్ అది ఏంటో ఐడియా లేదు నాకు, ఎందుకు పాడుతున్నాను, నథింగ్ ఎట్ ఆల్. బట్ ఒకటి నాకు నచ్చేది ఏంటి అంటే లైక్ వేరే స్కూల్స్కి వెళ్ళి పాడుతున్నప్పుడు వాళ్ళందరూ చాలా మెచ్చుకునేవారు అనమాట. అండ్ మెచ్చుకుని లైక్ వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ కానీ షీల్డ్స్ కానీ అవి ఇవి ఇచ్చినప్పుడు యాక్చువల్గా దోస్ వర్ లైక్ మై టాఫీస్ అనమాట. సో అట్లా దట్ వే ఇప్పుడు వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారు అనమాట నన్ను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైక్లు షేర్లు వచ్చినట్టు అప్పుడు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ డోపమైన్ హిట్ బాగా రైట్. ఓకే, సో స్కూల్లో ఆబ్వియస్లీ ఎవ్రీబడి న్యూ యూ బికాజ్ యూర్ సింగింగ్. తర్వాత నెమ్మదిగా ఇంటర్కి వచ్చి ఉంటావు, అక్కడ కూడా బై దెన్ ఆబ్వియస్లీ పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ యూ. ఇంటర్లో యాక్చువల్గా గుర్తుపట్టేవారన్నా, కానీ ఇంటర్లో నాకు ఇంటర్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ ట్రామా ఫర్ మీ అనమాట. బికాజ్ ఇంటర్లో కూడా ఇంకా నా వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదు. అప్పటికి కూడా కిడ్ వాయిస్ ఉండేది అనమాట నాకు. సో కొంతమంది ఎక్కిరిచ్చేవాళ్ళు అనమాట నన్ను. సో అట్లా ఇంకా లైక్ ఇంటర్కి వెళ్ళాలంటేనే కొంచెం ఎట్లనో ఉండింది నాకు. అండ్ అప్పట్లోనే లైక్ చాలా ఫ్రీక్వెంట్గా లైక్ ఇవి అదేమంటారు బంద్స్ అన్నీ అయ్యేవన్నమాట. సో అందుకని ఇంకా హ్యాపీ అనమాట. బంద్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు బంద్ వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవచ్చా అని చెప్పి. సో అట్లా ఇంటర్ నుంచి లైక్ మొత్తం ఫ్లిప్ అయిపోయింది అనమాట నాకు. అంటే ఐ హ్యావ్ యాక్చువల్లీ డిసైడెడ్ టు బికమ్ అ సింగర్. ఓకే, సో నాకు ఐ స్టిల్ రిమెంబర్, నాకు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్లోనో ఎందులోనో ఉండే నేను. సో అప్పుడు లైక్ ఆ కాంపిటీషన్లో ఎస్పి శైలజ గారు ఉండే అనమాట జడ్జిగా. ఆవిడ మా అమ్మ వాళ్ళకి చెప్పారనమాట, మీరు లైక్ వీడి వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదని చెప్పి అట్లేం పెట్టుకోవద్దు, వాయిస్ లైక్ చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ వాడంత బాగా వాడుతున్నాడు, మన కంట్రోల్లో లేదు అది. సో యూ జస్ట్ హ్యావ్ టు లైక్ లెట్ ఇట్ గో అని చెప్పేసరికి అప్పుడు ఇట్ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ అ ట్రిగర్ అనమాట నాకు. సో నాకేమనిపించింది అంటే ఒకరోజు లైక్ ఐ థింక్ ఇంటర్ సెకండ్ ఇయర్ అనుకుంటాను. సో ఒకరోజు లైక్ 7 o'clock 7:30 వెళ్ళి క్లాస్కి వెళ్ళి కూర్చున్నాను, నేను ఒక్కడనే కూర్చున్నాను. కూర్చుని లైక్ పిచ్చోడ్లాగా ఐ వాజ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ మై సెల్ఫ్ ఆర్ విత్ ద యూనివర్స్. అంటే లైక్ పిచ్చోళ్ళు మాట్లాడుకుంటారు కదా. సో అట్లా నాకు ఫుల్ కోపం వచ్చిందనమాట. అంటే లైక్ దేవుడు ఆర్ వాట్ ఎవర్. సో నువ్వు నాతో మజాక్ చేస్తున్నావు, వాయిస్ బ్రేక్ అవ్వట్లేదనా? అదే ఇట్లా నా వాయిస్ ఇట్లా బ్రేక్ అవ్వట్లేదు, అందరూ ఏమో లైక్ బాగా పాడుతున్నావు అంటున్నారు, కానీ లైక్ ప్రాపర్ వాయిస్ లేదంటున్నారు. సో యూ హ్యావ్ టు హెల్ప్ మీ అవుట్ బై ఎనీ కాస్ట్ అని చెప్పి ఉరికే అలా లైక్ అప్పట్లో నిబ్బి కదన్న. సో అలా అనుకుని లైక్ ఇంటికి వచ్చాను. లైక్ కట్ చేస్తే టు మై సర్ప్రైజ్ లైక్ విత్ ఇన్ 1 month నా వాయిస్ యాక్చువల్గా షిఫ్ట్ అయిందనమాట. సో అందరికీ యూజువల్గా ఏంటి అంటే లైక్ వాయిస్ క్రాక్ అవుతున్నప్పుడు అద జర్నీ అంతా ఒక అట్లీస్ట్ ఒక 6 months ఉంటుందన్నమాట. అది ఎంటైర్ ఫేజ్ అది. సో నాకేంటి అంటే ఇట్ జస్ట్ షిఫ్టెడ్ అనమాట సింప్లీ. సో దట్ వాజ్ లైక్ మై ఫస్ట్ మిరాకిల్ అని చెప్పొచ్చు లైఫ్లో. బికాస్ దట్ రియలీ ఫెల్ట్ సూపర్ న్యాచురల్ ఫర్ మీ అనమాట. బికాస్ ఆల్ దోస్ ఇయర్స్ నాకు ఒక ప్రాపర్ వాయిస్ లేదు అని నాకు నేను అంటే ఒక లో ఉండేదన్నమాట నాకు.
ఎగ్జాక్ట్లీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండ్ ఒక డిసాటిస్ఫాక్షన్ అన్నీ ఉండేవన్నమాట నాకు చాలా. సో అదంతా లైక్ ఒకేసారి లైక్ అంతా ఫ్లిప్ అయిపోయింది. సో నేనేమనుకున్నాను అంటే ఓకే ఇప్పుడు నా వాయిస్ చేంజ్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా నన్ను ఎవడు ఆపేవాళ్ళు లేడు, మొత్తం అదే లైక్ మొత్తం కుమ్మేస్తాను అనుకున్నాను. బట్ దెన్ అక్కడి నుంచి నా యాక్చువల్ వాటిని ఏమంటారు జర్నీ స్టార్ట్. యాక్చువల్ ట్రైల్స్ అన్నీ అప్పటి నుంచి మొదలయ్యాయి. సేయింగ్ దిస్ నాకు గుర్తొచ్చింది, చిన్నప్పుడు హేమచంద్ర అని కారుణ్య ఉన్నారు కదా రిలేటివ్స్, యాక్చువల్లీ వర్షం బాబాయ్ అవుతాడు. సో వాళ్ళు కూడా ఎక్కడన్నా చిన్నప్పుడు ఫంక్షన్ కలిస్తే వాళ్ళు పాట పాడేవాళ్ళు, చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు. బట్ వాళ్ళందరూ కూడా వాయిస్ బ్రేక్ అవడం టైం పట్టింది. ఐ స్టిల్ రిమెంబర్ కారుణ్య కూడా పాడతకి వెళ్ళినప్పుడు కూడా ఐ స్టిల్ హ్యాడ్ దట్ బాయ్ చిన్నపిల్లల వాయిస్ ఉండింది. ఇట్ టుక్ ఎవ్రీబడి టైం. రైట్ ఐ థింక్ చెప్తుంటే నాకు అదే కైండ్ ఆఫ్ కుడ్ రిలేట్ టు దట్. అండ్ నాకు కూడా పర్సనల్ గా గొంతు ఎప్పుడు బ్రేక్ అయిందని ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు గుర్తు కూడా రావట్లేదు ఎప్పుడు బ్రేక్ అయిందో. బట్ ఐ థింక్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఫర్ బాయ్స్. టిల్ దట్ బ్రేక్స్ ఏడిపిస్తారు. Did you face a lot of bullying on something of that sort? ఇంటర్లో ఉండేదన్న. అప్పుడు ఇంటర్మీడియట్లో చాలా బుల్లింగ్ ఉండింది అనమాట. బట్ నాకేంటి అంటే చెప్పా కదన్నా, అంటే లైక్ థ్యాంక్స్ టు దోస్ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు లైక్ ఐఎమ్ లైక్ ప్రాపర్ దున్నపోతా అనమాట. I think you're sorted now, but maybe the experiences పనిచేసే నీకు eventually. I think that's what you're saying. Okay, so బాలు గారి గురించి మాట్లాడదాం. ఇందాక అన్నావు కదా వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ యూ ఫర్ షూర్. ఎత్తుకొని చెప్పారు, పెద్ద ఆయన ఎత్తుకొని చెప్పారు కాబట్టి నిజం అయిపోయింది అని చెప్పింది. హౌ వాజ్ ఇట్ లైక్ యువర్ ఇంటరాక్షన్స్ విత్ హిమ్? అంటే లైక్ పెద్ద ఆయన గురించి చెప్పాలి అంటే అన్న, లైక్ పెద్ద ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఆయన నన్ను చాలా నమ్మారన్న. అంటే లైక్ అంటే ఆఫ్ ద కెమెరా ఇంకా ఎక్కువ నమ్మేవారు అనమాట. సో మా అమ్మతో కూడా మాట్లాడేవారు అప్పుడప్పుడు. సో నాకేంటి అంటే అప్పట్లో నేను పాడిన కొన్ని రికార్డింగ్స్ అన్నీ లైక్ రీప్లేస్ అయిపోవడం వల్ల అంటే యూస్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ అన్న. సో ఒక పాట మిస్ అయినా కానీ లైక్ ఒక చిన్న ఆపర్చునిటీ అటు ఇటు అవ్వడం వల్ల కూడా నేను ఎఫెక్ట్ అయ్యేవాడిని, చాలా ఎఫెక్ట్ అయ్యేవాడిని. సో అప్పుడు ఆయన చెప్పేవారు అనమాట, అరే నేను నమ్ముతున్నాను, నేను ఉత్తగా నమ్మాను కదా నేను, సో నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు 100% సక్సెస్ అవుతావు అని చెప్పి నాకు నమ్మకం ఉంది, కానీ లైక్ మెంటలీ యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్. సో నువ్వు మెంటలీ చాలా వీక్గా ఉన్నావు, ఇలా ఉంటే లైక్ ఇక్కడ సస్టైన్ అవ్వడం కష్టము. అంటే లైక్ ఇండస్ట్రీ అనే కాదు, సో ఇప్పుడు లైఫ్లో అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ మెంటలీ ఫిట్ ఓన్లీ దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ అ గుడ్ లైఫ్ అని చెప్పి ఆయన నాకు చాలా చెప్పేవారు అనమాట. సో అప్పుడు నేనేమనుకునేవాడిని అంటే ఓకే నేను లైక్ అంటే ఒక చిన్నపిల్లాడిని ఒక పెద్ద ఆయన కన్సోల్ చేస్తున్నట్టు అలాంటి మైండ్ సెట్లో చెప్తున్నారేమో అన్నట్టు నాకు అర్థమయ్యేది కాదన్న అప్పుడంతా. ఆయన ఎందుకు నన్ను అంత నమ్మారు అది ఇది అని చెప్పి. బట్ దెన్ 2022లో ఐ హ్యావ్ యాక్చువల్లీ డిసైడెడ్ అన్న, అంటే లైక్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి లైక్ మ్యూజిక్ నేర్చుకుని లైక్ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు లైక్ ఎవరో వచ్చి మనకు బ్రేక్ త్రూ ఇవ్వాలి అన్న మైండ్ సెట్ని పక్కన పెట్టేసి మన గురించి మనం ఏమైనా చేసుకోవాలి అని చెప్పి దెన్ ఐ హ్యావ్ యాక్చువల్లీ రిలీజ్డ్ అ సాంగ్ లైక్ కాటుక కళ్ళకెట్టినావే అని. సో అది ఆ పాట రిలీజ్ చేసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే లైక్ యూట్యూబ్లో ఒక 10,000 వ్యూస్, స్పాటిఫైలో ఒక 1,000 స్ట్రీమ్స్ వస్తే చాలా అనుకున్నాను నేను. దట్ వాజ్ మై 100% అనమాట. బట్ టు మై సర్ప్రైజ్ ఆ పాట అసలు దాని మీద ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ లేదు, ఎలాంటి లేబుల్ లేదు, ఎవ్వరు లేరు. కానీ ఆ పాట లైక్ తమిళనాడులో, ముంబైలో అంటే లైక్ త్రూఅవుట్ ద ఇండియా చాలా మంది సింగర్స్ని ఇన్స్పైర్ చేసి ఆ పాట వాళ్ళందరూ లైక్ కవర్ వర్షన్స్ చేసి నన్ను యాక్చువల్గా ట్యాగ్ చేశారనమాట. సో అప్పుడేమైంది అంటే ఆల్ దోస్ ఇయర్స్ నేను ఎవరెవరైతే కంపోజర్స్ని చెక్ లిస్ట్లో పెట్టుకుని వీళ్ళతో వర్క్ చేయాలి అని అనుకుని అవ్వలేకపోయిందో ఆ ఒక్క పాట వల్ల ఆ కంపోజర్స్ అందరికీ రీచ్ అయిందన్న సాంగ్ అది. సో రీచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నాకు యాక్చువల్గా మెసేజెస్ వచ్చాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలి అంటే విశాల్ దద్లానీ సార్, సో ఇలా కొంతమంది. సో అప్పుడు ఇట్ గేవ్ మీ దట్ మచ్ నీడెడ్ కాన్ఫిడెన్స్. అండ్ పెద్ద ఆయన చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చాయి అనమాట. అండ్ తర్వాత మళ్ళీ మొన్న 2025లో నేషనల్ అవార్డు వచ్చాక అరే ఆయన లైక్ నిజంగానే నన్ను నమ్మారు కదా అని చెప్పి ఇప్పుడు ఐఎమ్ లైక్ కైండ్ ఆఫ్ రియలైజింగ్ ఇట్ అనమాట. ఐ థింక్ 78లో అనుకుంటా బాలు గారికి నేషనల్ అవార్డు. అవునన్న. ఐ థింక్ దే వర్ ఇంక్లూడింగ్ యూ తెలుగులో 5-6 వచ్చినట్టుంది అంతే. ఐ థింక్ లైక్ మేల్ సింగర్స్లో ఇఫ్ ఐ రిమెంబర్ లైక్ 3 అనుకుంటా అన్న. లైక్ నేను,
ఎస్పీబీ సార్ ఇంకా లైక్ కాలభైరవ. యేసుదాస్ గారికి తెలుగు పాటకు రాలేదా? తెలుగు పాటకి వచ్చినట్టుంది కానీ అంటే లైక్ మదర్ టంగ్ మలయాళం కదా? యా దట్ వే లైక్ ముగ్గురికి వచ్చింది. రైట్, ఓకే, కూల్. సెట్స్ ఆఫ్ పాడుతా తీగ, హౌ వాజ్ ఇట్ లైక్? యూర్ ఆబ్వియస్లీ స్మాల్ బాయ్, అందరు చిన్నపిల్లలు. మాకు బయట నుంచి చూస్తుంటే బాలుగారు చిన్నపిల్లలతో ఆయన కూడా చిన్నపిల్లల మారిపోయి వాళ్ళు ఏదో ముద్దు చేస్తూ వాళ్ళని కాస్త మందలిస్తూ ఇలా, దిస్ ఇస్ వాట్ యూస్ టు సీ ఆన్ టీవీ. రైట్, బట్ హౌ వాజ్ ఇట్ ఆన్ ద సెట్? అంటే లైక్ పాడుతా తీగలో నేను పాడినప్పుడు ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ అన్న. సో అప్పటి వరకు దానికంటే ముందర అదర్ కాంపిటీషన్ మెట్ బాలుగారు దానికంటే ముందర? ఆఫ్ కోర్స్, అంటే లైక్ చిన్నప్పుడు అప్పుడు లైక్ ఫస్ట్ క్లాస్లోనే ఎప్పుడో మీట్ అయ్యాను. మళ్ళీ లైక్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మళ్ళీ లైక్ పాడుతా తీయగాలో విచ్ హ్యాపెండ్ ఇన్ ఈటీవీ. సో అంతకుముందు దట్ వాజ్ ఇన్ మా టీవీ అనమాట. సో లైక్ నాకు పాడుతా తీయగాలో ఫస్ట్ ఎపిసోడ్లో ఒక సాంగ్ ఇచ్చారన్న. అది లైక్ ఇఫ్ ఐ రిమెంబర్, అది ఆ పాట కృష్ణ గారి పాట, తనివి తీరలేదే అని చెప్పి ఒక పాట ఇచ్చారు. సో పాట ఇచ్చినప్పుడు ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ అనమాట. బికాస్ లైక్ అన్ని ఇయర్స్ తర్వాత లైక్ ఎస్పీబీ సార్ ముందు నాకు నచ్చిన పాట పాడడానికి లేదు అని చెప్పి. బట్ దెన్ సమ్హౌ నేను ఆ పాట నేర్చుకున్నాను. లైక్ నేర్చుకుని పాట పర్ఫార్మెన్స్ అంతా అయిపోయాక ఆయన ఒక మాట అన్నారు. లైక్ నేను ఐ థింక్ అప్పుడు నాకు లైక్ 17-18 ఇయర్స్ అనుకుంటా. నేను లైక్ ఒరిజినల్గా రికార్డింగ్లో అప్పుడు ఎలా అయితే అదే లైక్ అప్పుడు ఎలా అయితే నేను ఆ పాటని అప్రోచ్ చేశానో, నువ్వు కూడా లైక్ బీయింగ్ ఏ బిగినర్ నువ్వు అంతే రేంజ్లో నువ్వు ఆ పాటని అటెంప్ట్ చేసావు. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ యూ అని చెప్పి ఆయన లైక్ ఐ థింక్ లైక్ 97 మార్క్స్ ఇచ్చారనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో అది బాండ్ అన్నది అక్కడ ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో అది ఎప్పటికీ మర్చిపోలేదు నేను. సో చిన్నప్పుడు ఎత్తుకొని మనం కలిసి పాడతాం అని చెప్పి తర్వాత ఎక్కువ ఇంటరాక్షన్స్ లేవా బాలుగారు? లేదన్న. తర్వాత ఐ థింక్ లైక్ హార్డ్లీ 2 or 3 times లైక్ ఎక్కడో లైక్ బయట ఎక్కడో షోస్లో అలా అంతే. డైరెక్ట్గా మళ్ళీ పాడుతా తీయగలనే కలిసి అంతే. అవును. ఓకే, అండ్ దాని తర్వాత రెగ్యులర్ యూఆర్ ఇన్ టచ్ విత్ హిమ్? Of course, there's lot of people క్రూలో ఉన్న వాళ్ళు కూడా everybody has a personal connection ఉంది కదా బాలుగారు. అదే అన్న. సో ఎస్పీబీ సార్ దగ్గర ఉండే ఒక గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ పర్సనల్ ఎఫినిటీ విత్ హిమ్ అనమాట. సో అది ఆయనంత స్పేస్ ఇచ్చారు మా అందరికీ కూడా. అంటే లైక్ ఆయన లైక్ మొత్తం ఎంటైర్ వరల్డ్లోనే ఆయన పాడిన సాంగ్స్ ఎవరు పాడలేదు. లైక్ హీస్ సచ్ అన్ అన్డినయబుల్ ఐకాన్. అయినా కూడా ఆయన లైక్ యంగ్స్టర్స్ అందరినీ లైక్ చాలా చాలా సపోర్ట్ చేసేవారు అనమాట. అంటే లైక్ సపోర్ట్ అంటే లైక్ యాక్చువల్గా లైక్ ఏదో ఒక ఆపర్చునిటీ ఇప్పించి సపోర్ట్ చేసేదానికన్నా మోరల్గా సపోర్ట్ చేయడం అన్నది అది లైక్ చాలా చాలా ఫెచ్చింగ్ అని చెప్పి అది చెప్పడానికి ఎగ్జాంపుల్ నేనే అన్న. బికాస్ నాకు ఆయన ఇచ్చిన లైక్ మెంటల్ సపోర్ట్ అంతా ఇంత కాదనమాట. యువర్ ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ బాలుగారు? ఇట్స్ హార్డ్ టు ఒకటి చెప్పడం చాలా కష్టం అనుకో, బట్ కొన్ని నచ్చినట్టు చెప్పొచ్చులే మన దగ్గర. యాక్చువల్గా చాలా పాటలు ఉన్నాయన్న నాకు ఇప్పటికిప్పుడు. అంటే యాక్చువల్గా ఒక పాట నేను చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా పాడేవాడిని అనమాట. ఓకే, ఆ పాట మధుమాస వేళలో అని చెప్పి. అది నాకు చాలా ఇష్టం. ఇనిషియల్ మెమరీ వల్ల నాకు ఆ పాట చాలా చాలా ఇష్టం. ఓకే, ఇంకొక మాట అన్నో దట్ పాట వాళ్ళు ఇచ్చారు అని. సో దిస్ ఇస్ ది స్టాండర్డ్ ప్రాక్టీస్? వాళ్ళు డిసైడ్ చేస్తారా కంటెస్టెంట్స్ ఏ పాట పాడాలో? అంటే ఇన్ జనరల్ ఏంటి అంటే అన్న ఇట్ విల్ బి 50-50 అనమాట. సో సపోజ్ ఇప్పుడు ఒక కంటెస్టెంట్ కనుక బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటే అప్పుడు ఇస్తారు చాయిస్ వాళ్ళు. సో అప్పటిదాకా వాళ్ళు చెప్పించేయాలి. ఓకే, అండ్ దాంట్లో నచ్చిన పాట రాక వచ్చిన పాట రాక సరిగా పర్ఫామ్ చేయక బయటకు వెళ్ళిపోయే ఛాన్సులు కూడా ఎక్కువ ఉంటాయి. అబ్సల్యూట్లీ ఉండేది. సో అది అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నట్టే అనమాట. బికాజ్ అప్పట్లో అయితే కొంచెం అనిపించేది అనమాట, అరే మాకు ఇలా నచ్చిన పాటలు ఇస్తే బాగుండేది కదా అది ఇది అని చెప్పి. బట్ దెన్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అంతే. That's the nature of the show. వెళ్ళేటప్పుడు కూడా తెలిసే ఉంటుంది కదా ఎలా ఉంటుంది షో అని. చూసే వాళ్ళకి బయట నుంచి తెలియదు that this is how it is అని. I'm sure even Indian Idol to a certain extent అలానే ఉంటుంది. ఇక్కడ ఇన్ని పాటలు పాడిన తర్వాత you kind of establish yourself and then suddenly you decided to go to Indian Idol. దాని వెనకాల ఏదో కథ ఉందంట, కథ ఏంటి కాదు చెప్తా. సో ఇండియన్ ఐడల్కి అదే అన్న లైక్ నేను 2014లో నేను నా ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేశాను అనమాట.
ఇంజనీరింగ్ అయితే ఫస్ట్ అక్కడికి వద్దాం అక్కడికి వద్దాం అయితే chronological order. చెప్పుకోవడం ఎందుకు? సరే ఇంటర్ చేసావు, ఎంపీసీ ఇంజనీరింగ్ అనేసావు కాబట్టి ఇంజనీరింగ్ ఏంటి ఇష్టమా లేకపోతే ఇంకెవరు ఇష్టమా ఆయన? ఇంజనీరింగ్ నాకు అస్సలు ఇష్టం లేదన్న నాకు బేసిక్గా. కానీ ఇంకా ఇంట్లో ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు లైక్ ఎందులోనో కూడా నాకు ప్రెషర్ పెట్టలే ఎక్సెప్ట్ ఫర్ ఈ ఒక్క దగ్గర ఇది ఒక్కటి చేయాలి ఒక్కటి చేయి అని చెప్పి, సరే అన్నిసార్లు అడుగుతున్నారు కదా అని చెప్పి లైక్ వెళ్ళాను. సో నాకు ఇంకోటి ఏంటి అంటే అన్న, ఐ వాజ్ గుడ్ స్టూడెంట్, ఎక్స్ట్రాడినరీ కాదు ఇంటర్ దాకా. బట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అప్పుడే లైక్ పాడుతా తీగలో కూడా పర్ఫామ్ చేస్తూ ఉన్నాను. నాకు ఐ థింక్ ఒక 5 బ్యాక్లాగ్స్ పడ్డాయి అనమాట. సో నాకు ఎంటైర్ లైఫ్లో అప్పటిదాకా నాకు అసలు బ్యాక్లాగ్ పడలే ఎప్పుడు కూడా, లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఎప్పుడు పడలేదు. సో అప్పుడు ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అన్ ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడైతే 5 బ్యాక్లాగ్లు అక్కడ పడ్డాయో అప్పుడు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఇయర్లో 5 మంది కాదు, ఇంకా దీన్ని పక్కన పెట్టేయాలి దీనికి అని. అయినా కూడా ఇంకా లైక్ సెకండ్ అటెంప్ట్లో క్లియర్ చేసేసాం మొత్తం 5, అంటే లైక్ సెకండ్ ఇయర్లో. ఇంకా నాకు ఇంకా సెకండ్ ఇయర్ నుంచి అనిపించింది అన్న, లైక్ ఇంకా దీన్ని వదిలేయాలి అని చెప్పి. ఇంట్లో ఏమో అరే చేయరా అని. సరే ఇంకా లైక్ ఇంకా 4th ఇయర్కి వచ్చాక అప్పుడు ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట, లైక్ ఎవ్వరు ఏమన్నా కానీ లైక్ నేను అసలు ఏమన్నా చేసుకుంటా బట్ ఇంజనీరింగ్ మాత్రం కంప్లీట్ చేయను అని చెప్పి. 4th ఇయర్కి వచ్చాక నేను 4th ఇయర్కి వచ్చాక 4th ఇయర్లో డిస్కంటిన్యూ కొట్టాను అనమాట. 4th ఇయర్లో ఒక సెమిస్టర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఎగ్జామ్స్ కూడా అన్ని అటెంప్ట్ చేశా, బట్ మాకు అప్పుడు ఏంటి అంటే అన్న లైక్ 8 credits ఎన్నో ఎగ్జామ్షన్లో యాక్చువల్గా పెట్టుకోవచ్చు అనమాట. బట్ నేను ఐ థింక్ నేను 12 credits వదులుకున్నా అనమాట. నాకు అగ్రిగేట్ కూడా ఐ థింక్ నాకు 70% ఉండింది. కానీ నేను అంటే లైక్ మెంటలీ ఫిక్స్ అయిపోయాను అన్న, అంటే లైక్ నేను వెళ్ళి లైక్ సాఫ్ట్వేర్ ఆర్ లైక్ వాట్ ఎవర్ రిలేటెడ్ టు ఇంజనీరింగ్ నేను ఆ జాబ్ చేయకూడదు అని చెప్పి నాకు ఎక్కడో లైక్ లోపల ట్రిగర్ అయిందనమాట. అందుకే కంప్లీట్ చేయకూడదు బికాస్ కంప్లీట్ చేస్తే డిగ్రీ ఉంటుంది కదన్న. సో నాకున్న మెంటాలిటీకి ఏంటి అంటే, సపోజ్ అది ఆ డిగ్రీ ఉంది అంటే నేను ఇటువైపు లైక్ ఇంత ఫోకస్ పెట్టాను నేను. సో నేనేంటి అంటే సేఫ్ గేమ్, సర్లే డిగ్రీ ఉంది కదా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయేవాడిని నేను. సో నాకు ఆప్షన్ ఉండకూడదు అని చెప్పి నేను కంప్లీట్ చేయలేదన్నమాట. ఓకే, సో యూ డోంట్ లైక్ ఆప్షన్స్, అంటే ఎక్కువ ఆప్షన్లు ఉంటే పిక్ చేసుకోవడం కష్టం. అంతేనా? సింపుల్. సో అంటే లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఏదన్నా లైక్ ఇష్టంగా ఉంది అంటే దానిలో దూకేయడమే అంతే, లైక్ నో మ్యాటర్ వాట్. ఏ బ్రాంచ్ తీసుకొని డిస్కంటిన్యూ చేశారు? నేను ఐ థింక్ కంప్యూటర్ సైన్స్. నేను మెకానికల్ ఇంజనీర్. నేను డిస్కంటిన్యూ చేయలేదు కానీ దానికి సంబంధించిన ఉద్యోగం ఏం చేయలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఐటీ ఉద్యోగం చేసి అది మానేసి పార్ట్ టైం ఆర్జేయి, అది మానేసి కామెంటేటర్ అయ్యి ఇలా ఏవో చేశారు. బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ టెండ్ టు డూ దట్. ఒకప్పుడు ఆర్ట్స్ లో ఉన్న వాళ్ళు బహుశా యూనో ఆర్ట్స్ లోకి వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇంజనీర్స్ అందరూ ఆల్ ది డైరెక్టర్స్ ఇంజనీర్స్, ఆల్ ది హీరోస్ డాక్టర్లు కాదు ఇప్పుడు ఇంజనీర్లు అవుతున్నారు. ఐ థింక్ దట్స్ ది న్యూ ట్రెండ్. బహుశా ఓ జనరేషన్ మొత్తం అంతా ఇంజనీర్ కి మన పేరెంట్స్ ఏమో ఫోర్స్ చేశారు, బట్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ us chose to do different things. ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు టిపికల్లీ ర్యాగింగ్ లో పాట పాడు అంటారు కదా అనేవాళ్ళు అన్న. అప్పుడు పాట పాడంగానే ఇక్కడ పక్కన కూర్చొని అనేవాళ్ళు. అండ్ అప్పట్లో నేను యాక్చువల్గా చాలా చిచోరా ఉండేవాడిని అనమాట అప్పుడు నేను. సో నేనేంటి అంటే లైక్ ఇలా బస్సులో వెళ్తున్నప్పుడు లైక్ బయట పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళందరి మీద స్పూఫ్ పాటలు పాడడం, సో అట్లా ఎక్కిరించుకోవడం, అంటే లైక్ తిట్టడం కాదు, అబ్యూస్ చేయడం కాదు, జస్ట్ ఇట్లా స్పూఫ్ పాటలు. సో అట్లా పాడుతూ ఉండేవాడిని. ఒకరోజు ఏమైందంటే ఐ స్టిల్ రిమెంబర్, సో ఇలా మేమందరం వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం. ఒక అబ్బాయి ఎవడో స్కూటీ మీద వెళ్తున్నాడు, వాడి మీద నేను అప్పటికప్పుడు ఒక పాట ఇట్లా కంపోజ్ చేసి లైక్ పిచ్చిగా పాడుతున్నా అనమాట. వాడేమో అరే ఆగరా నేను నీ పని చెప్తా, నువ్వేంద్రా చెప్తావు, నువ్వు మళ్ళీ రేపు నాకు కనిపిస్తావు లేదో కూడా అవతల పోరా అని చెప్పి అని తిడితే నెక్స్ట్ డే నేను లైక్ యాక్చువల్ క్లాస్లో ఉంటే ఒక 15 members వచ్చారు. కట్ చేస్తే వాడు, సో అప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఉన్నా, అతను లైక్ వాడు యాక్చువల్గా 4th year అనమాట, మా కాలేజ్ సీనియర్ వాడు. సో లైక్ 15 members వచ్చారు. నేను ఫుల్ నాకు టెన్షన్ అయిందనమాట. అనుకున్నా నన్ను వాళ్ళు పిచ్చా కొడతారు వీళ్ళు, నన్ను వాళ్ళు మామూలుగా కాదని చెప్పి ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పి ఇట్లా థింక్ చేస్తున్నా అనమాట. లెక్చరర్ ఉన్నాడు, లెక్చరర్ కూడా అర్థం కాలే, అరే ఏంద్రా అంటే ఏం కాదు వాడిని పంపి అని చెప్తే లెక్చరర్ కూడా పంపించాడు బయటికి. సో ఇంకా ఫిక్స్ అయిపోయింది లైక్ ఇవాళ అయిపోయింది నా పని అని చెప్పి. సో దాంట్లో ఒకతనికి నేనంటే ఇష్టం అనమాట. అంటే అతను చిన్నప్పటి నుంచి ఇట్లా నా పాటలన్నీ వింటూ ఉన్నాడు, 15 మంది బ్యాచ్లో, అందులో ఒకడెవడో. సో అతను అన్నాడు అనమాట, అరే వీడు మస్తు పాడతాడు రా, వీడిని
అరే నిన్ను మేము కొట్టాం కానీ మాకు ఒక 5 పాటలు పాడరా అన్నాడు. అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వాళ్ళకు ఒక మినీ సైజ్ ఇది చేశా, కాన్సర్ట్ చేశా అనమాట. చేస్తే అప్పుడు లైక్ ఇంత కూడా కొట్టకుండా వదిలేశారు వాళ్ళు నన్ను. ఏ పాటలు పాడేవారో అది అప్పుడు ఐ థింక్ లైక్ అప్పుడే ఇది ఫిల్మ్ రిలీజ్ అయిందన్న, ఆరెంజ్. ఓకే. ఐ థింక్ దానిలో ఆ పాట ఉంటుంది కదా, నేను నువ్వంటూ. సో దాంతో బిగిన్ చేసి లైక్ ఇంకొక 4-5 సాంగ్స్ అలా పాడాను. ఓకే. పాడంగానే నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. సో ఫస్ట్ ఇయర్ లో వెళ్ళినప్పుడు కూడా ర్యాగింగ్ లో పాటలు పాడమని అడుగుంటారు యూజువల్లీ. టిపికల్ ఐ రిమెంబర్ దిస్. కాలేజ్ లో ఉన్నప్పుడు అందరినీ పాట పాడమనేవారు. రైట్. నేను నా బరగం తీసుకొని పాడితే కూడా పక్కన కూర్చోబెట్టేసేవాళ్ళు, చాలా పాట పాడేస్తున్నాడు. సో ఐఎమ్ గెసింగ్ ఓ ఫ్రీ పాస్ దొరుకుండొచ్చు బికాజ్ యూర్ ఎ గుడ్ సింగర్. అంటే లైక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు లైక్ నేను ఇందాక చెప్పినట్టు అన్న, అసలు నేను ఫస్ట్ ఇయర్ వెళ్ళలేదు అసలు. ఓ కాలేజ్కి వెళ్ళింది లేదా? బికాజ్ అప్పుడు పాడుతా తీగ అదే టైంలో ఉండడం వల్ల లైక్ నాకు అటెండెన్స్ ఫస్ట్ ఇయర్లో ఐ థింక్ ఒక 30% ఎంతో ఉండింది అనమాట. సరిపోయింది. సో అందుకని అసలు నా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లాగా అనమాట నాకు టెక్నికల్గా. సో అలా జనాలు కూడా అప్పుడే చూసారు. అప్పుడే చూసారు నన్ను. సో నీ యాక్చువల్ ర్యాగింగ్ సెకండ్ ఇయర్ లో స్టార్ట్ అయింది. యూజువల్లీ ఫ్రెషర్స్ పార్టీకి ర్యాగింగ్ అయిపోవాలి, నీది అప్పుడే స్టార్ట్ అయి ఉండాలి. ఇంట్రెస్టింగ్. అండ్ కాలేజ్ లో కూడా కాంపిటీషన్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయడం, ప్రైజ్ తీసుకొచ్చేయడం స్టాండర్డ్ ప్రాక్టీస్ కదా ఎక్కడికి వెళ్ళినా. సో అంటే లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పట్లో ఏంటంటే రియాలిటీ షోస్కి వెళ్ళేవాడిని. సో అట్లా లైక్ ఈటీవీ, జెమినీ టీవీ, లైక్ ఏ ఛానల్ ఉంటే ప్రతి ఒక్క ఛానల్లో నేను అప్పట్లో కనిపించేవాడిని అనమాట. అంటే లైక్ ఇంక్లూడింగ్ లైక్ దూరదర్శన్, ప్రతి ఒక్క ఛానల్. లైక్ అప్పట్లో కొన్ని లైక్ స్కామ్ ఛానల్స్ వచ్చాయన్నమాట అప్పట్లో. లైక్ సితారా అని చెప్పి ఒక ఛానల్. సో అది ఇట్స్ అ నెట్వర్క్ ఆఫ్ లైక్ వీళ్ళది మన ఏషియా నెట్ ఉంది కదా. సో ఇక్కడ లోకల్ CEO మొత్తం ఫండ్స్ అన్ని తీసుకుని జంప్ అయిపోయారు. సో ఆ ఛానల్ని కూడా వదిలిపెట్టలేదు నేను. సో అట్లా ప్రతి ఒక్క దానిలో ఎక్కడ కాంపిటీషన్ అంటే అక్కడికి వెళ్ళిపోవడమే అట్లా. వెరీ నైస్. సో దట్స్ హౌ యు వెంట్ ఇంటు ఇంజనీరింగ్. డిస్కంటిన్యూస్ ఫినిష్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఇప్పుడు? అని చేయిస్తారా? లేదా. ఐ థింక్ అది ఒక 10 years విండో. సో ద విండో లైక్ థ్యాంక్ఫుల్లీ లైక్ అంటే లైక్ క్రాస్ అయిపోయాను. అబ్బా సాయిరామ్ నైస్. యు సెడ్ యు వాచ్ లాట్ ఆఫ్ మూవీస్ ఆల్సో. పాటలు ఇష్టం, సినిమాలు చూడడం ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూసేవాడు లేకపోతే స్పెసిఫిక్ గా? అన్ని రకాల సినిమాలు అన్న. అంటే అప్పట్లో ఎలా అంటే లైక్ నేను ఐ థింక్ లైక్ ఎంసెట్ ఇంకా లైక్ EEE ఎగ్జామ్స్ ఉంటాయి కదన్నా. సో లైక్ వాటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వమని చెప్తే సో నేను అప్పట్లో ఏమంటారు ఏమ్మాయి చేసావే సినిమా, ఇంకా లైక్ వడ్డే నవీన్ ఉండేవారు కదా. సో ఆయనది ఒక సినిమా వచ్చింది అప్పట్లో. ఇది అసలు ఆయనకు కూడా గుర్తుందో లేదో, ఆంటీ అంకుల్ నందగోపాల్ అని చెప్పి ఒక. సో అది లైక్ సప్తగిరి థియేటర్ అని ఉండేది మా ఇంటి దగ్గర. కరెక్ట్. దానికి కూడా వెళ్ళి అంటే లైక్ ఏదో ఒకటి సినిమా థియేటర్ అనిపిస్తే చాలు వెళ్ళి కూర్చునేవాడు అనమాట అట్లా అప్పట్లో. సో అట్లా వాట్ ఈస్ దట్ ఫ్యాసినేషన్? అంటే ఇప్పుడు మ్యూజిక్ అండర్స్టాండ్ కాబట్టి ఫ్యాసినేషన్ ఉంది. సినిమాస్ మీద ఎందుకంత ఫ్యాసినేషన్? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే నాకు యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా చాలా ఇష్టం అన్న. ఈ యాంగిల్ కూడా ఉంది ఇప్పుడు మనలో. అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకేంటి అంటే లైక్ ఇన్ని సినిమాలు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల లైక్ సమ్వేర్ లైక్ ఇన్ ద ఫ్యూచర్ నాకేంటి అంటే ఒక సినిమా లైక్ ప్రొడ్యూస్ అన్నా చేయాలి ఆర్ డైరెక్ట్ అన్నా చేయాలి అని చెప్పి ఒక గోల్ అనమాట నాకు. ఇది లేదు, ఎవరికి తెలియదు, ఇంకా ఎవరికి చెప్పలే కూడా ఇది. అందుకనే సో లైక్ ఇప్పుడు నేను లైక్ ఇండిపెండెంట్ గా కూడా నేను వర్క్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సాంగ్, ఎవ్రీ సాంగ్ హాస్ గాట్ అ స్టోరీ అనమాట. సో ఏదో ఇలా లైక్ ఒక హుక్ లైన్ పెట్టి లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా ట్రెండ్ చేయాలని చెప్పి అలాంటి పాటలు చేయడం నాకు ఇష్టం ఉండదు. సో నాకేంటి అంటే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్స్ విచ్ ఐ వాచ్డ్. రైట్. సో అక్కడి నుంచి వచ్చిన విజ్డమ్తో అయినా కానీ. సో తీస్తే మూవీ ఏ టైప్ ఆఫ్ ఏ జానర్ మూవీ? నాకు యాక్చువల్గా ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం అన్న. అంటే ఎనీథింగ్ లైక్ ప్రతి ఒక్క జానర్ని కూడా ఐ వాంటెడ్ టు మర్జ్ ఇట్ విత్ ఫ్యాంటసీ అన్నమాట. ఓకే. సో ఫేవరెట్ మూవీ అంటే ఫేవరెట్ మూవీ అంటే మూవీస్ సర్లే మూవీ కష్టం. చెప్పొచ్చు అన్న. యాక్చువల్గా నాకు ఇంటర్స్టెల్లార్. సో అది నా లైఫ్ని లైక్ కంప్లీట్లీ ఇలా మార్చేసింది అనమాట. హౌ సో? బికాస్ ఐ థింక్ ఇంటర్స్టెల్లార్ లైక్ నేను ఇంజనీరింగ్ 4th year లో ఉన్నప్పుడు వచ్చింది. ఆల్సో లైక్ ఇంటర్స్టెల్లార్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మీ టు డిస్కంటిన్యూ మై ఇంజనీరింగ్. బికాస్ అది నేను ఐ థింక్ లైక్ ఫస్ట్ రిలీజ్లోనే ఒక లైక్ 12 times చూసాను నేను థియేటర్లో అది. సో 12 times లైక్ ఫస్ట్ 3-4 times నాకేం అర్థం కాలేదు. నాకు అదంతా అసలు ఈ బ్లాక్ హోల్ ఏంది, లైక్ 5th dimension ఏంది, నాకేం అర్థం కాలేదు.
తర్వాత మొత్తము దాని బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసి అసలు ఏంటి అది ఇది అని చెప్పి మొత్తం ఒక 12 టైమ్స్ అంతా అయిపోయాక అప్పుడు అనిపించింది అనమాట, అరే అసలు లైఫ్లో చేస్తే ఇట్లాంటి ఒక్క సినిమా ఆర్ ఇలాంటి ఒక్క పాట చేస్తే చాలు, ఇంకేమీ ఒక వందలు రికార్డ్ బ్రేకింగ్ ఏం చేయక్కర్లేదు అని చెప్పి అప్పుడు అనిపించింది అనమాట. సో దట్స్ వెన్ ఐ హావ్ డిసైడెడ్ లైక్ నో మ్యాటర్ వాట్, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా లైఫ్లో సంథింగ్ క్లోజ్ టు దిస్, అంటే ఇంటర్స్టెల్లార్ ఒక 10 అయితే అట్లీస్ట్ ఒక 7 అయినా లైక్ రీచ్ అయ్యేలాగా ఒక వర్క్ చేయాలి అని చెప్పి నా డ్రీమ్. సో ఇప్పుడు బేసికల్ ఇంట్లో వాళ్ళు ఎవరి మీద కేసు వేయాలి, మా అబ్బాయి ఇంజనీరింగ్ ఆగిపోయింది అంటే క్రిస్టోఫర్ నోలన్ మీద కేసు వేయాలి, లేదా హాన్స్ జిమ్మర్ మీద కేసు వేయాలి. దట్స్ అబ్సల్యూట్లీ అన్న, అవును అవును. సో ఐ ఎక్సైటెడ్ ఫర్ హాన్స్ జిమ్మర్స్ రామాయణ్. Absolutely. గారితో కలిసి absolutely. కొలాబరేట్ చేస్తారు కదా. Did you watch the, I'm sure you బాగుంది కదా అది, I loved it. సౌండ్ అదిరిపోయి కదా. Alright, so if you make a movie, మ్యూజిక్ డైరెక్టర్ విల్ ఇట్ బి యూ ఆర్ ఇంకెవరన్నా వేరే వాళ్ళు పెట్టుకుంటారా? ఐ థింక్ నేనే ఉంటానన్న. అంటే ఎందుకంటే నాకు ఇంకొకటి కూడా, సో నాకేంటి అంటే లైక్ 2022 దాకా నా మైండ్ సెట్ అంతా కూడా లైక్ కంప్లీట్లీ లైక్ ప్లేబ్యాక్ సింగింగ్ మీదనే ఉండిందనమాట. సో అప్పుడు దాకా కూడా చాలా చాలా ఆపర్చునిటీస్ నాకు చేతి దాకా వచ్చి మిస్ అయిపోయాయి అనమాట. సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఐ వాజ్ యాక్చువల్లీ ఫోర్స్డ్ టు బికమ్ అ కంపోజర్. అంటే సరేరా భయ్, మొత్తం ఎన్ని పోతే పోయాయి మొత్తము, నాకు ఎక్కడెక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే పోయాయో వాటికన్నా బెటర్గా నాకు నేనే కంపోజ్ చేసుకుంటాను అని ఒక మొండి ధైర్యం వల్ల నేను యాక్చువల్గా కంపోజర్ అయ్యాను అనమాట. అండ్ నేను కంపోజర్ అవ్వడం వల్ల కూడా నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్ నాకు అట్లాంటిది కూడా అంత సెకండరీ అన్న. నాకేంటి అంటే ఒక ట్యూన్ ఆర్ ఒక కాంపోజిషన్ నాకు దిల్సే నచ్చింది అంటే దాన్ని నేను డంప్ చేస్తాను అంతే. సో దట్స్ మై ఓన్లీ గోల్. అంటే అది హిట్ అవుతుందా, వైరల్ అవుతుందా, అది నా చేతుల్లో లేదు. బట్ నేను అనుకున్నది అనుకున్నట్టు అన్అడల్టరేటెడ్ ఫామ్లో బయటికి రావాలి, అది నా గోల్ అనమాట. బట్ చిన్న ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఆ స్పూఫ్ పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా, కంపోజర్ లోపల అప్పుడే ఉన్నాయి. అవునవును. అంటే లైక్ చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఇట్లా ఉంది, కానీ ఎప్పుడు కూడా అటువైపు ఎప్పుడు ఫోకస్ చేయలేదు అన్న. దానికి గోకాల్సిన అవసరం రాలేదు. అవును, బికాజ్ ఎందుకంటే లైక్ ఎవరో వచ్చి ఇస్తారు ఎక్కడి నుంచో, లైక్ ఏదో అయిపోతుంది, లైఫ్ ఇలా చేంజ్ అయిపోతుంది అన్న ఒక మైండ్ సెట్లో ఉండేవాడిని అనమాట. సో తర్వాత యాక్చువల్గా లైక్ రియాలిటీలోకి వచ్చాక అప్పుడు అర్థమైందనమాట, మనకు ఎవ్వరు ఏం చేయరు. సపోజ్ ఎవరన్నా ఏమైనా చేయాలి అంటే మనలో ఉండే ఎక్సలెన్స్ అది బయటికి ఎక్స్పోజ్ అయితే అప్పుడు దానికి సింక్ అయిన వాళ్ళు వచ్చి మనకు వర్క్ ఇస్తారు. కానీ ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి మనకు లైఫ్ ఇవ్వాలి, అరే వీడు బాగా వాడుతున్నాడు వీడికి లైఫ్ ఇద్దాం అనే ఆపర్చునిటీ ఎవ్వరు ఇవ్వరు అన్న ఒక దాని ఏమంటే రియాలిటీ చెక్ వచ్చింది అనమాట నాకు. ఎప్పుడైతే అదా చెక్ వచ్చిందో అప్పుడు ఇంకా నాకు మొత్తం అంతా ఎగిరిపోయాను. అంటే లైక్ నాకు దాన్ని ఏమంటారు క్రేవింగ్ చచ్చిపోయింది అనమాట. అంటే నాకు ఇంత ఫేమ్ కావాలి, నాకు ఇంత రీచ్ కావాలి, ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంత రీచ్ కావాలి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపట్టాలి, అంతా చచ్చిపోయింది. సో ఏదైనా కానీ ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ అ ఆర్గానిక్ వే. సో ఏది కూడా ఫోర్స్డ్గా ఉండకూడదు. అంటే ఇట్లా ఒక పిఆర్ పెట్టుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పిఆర్ చేయాలి, అది చేయాలి, లైక్ అన్నీ కూడా నాకు అంతా చాలా చాలా ఫేక్ అనిపిస్తాయి అన్న. అంటే అట్లీస్ట్ ఫర్ మీ. సో అందరూ అప్పుడప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా చెప్తూ ఉండేవారు అనమాట, అరే నువ్వేంటారు ఇలా సన్యాసిలా మాట్లాడుతున్నావు, ఇట్లయితే ఎలా ఉంటుంది, బికాజ్ నేను ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కదా. కానీ నాకు నా కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆడియన్స్ అన్న వాళ్ళని బిల్డ్ చేయాలి కానీ వాళ్ళని బ్లఫ్ చేయకూడదు అన్న, మ్యానిపులేట్ చేయకూడదు. మ్యానిపులేషన్ అన్నది లైక్ కొంత టైం వరకే ఉంటుంది. సో అది ఎంత హైప్ ఉన్నా కానీ అంత వెళ్ళిపోతుంది. అంటే ఇట్స్ లైక్ స్టీమ్ అనమాట. సో ఒక ప్రెషర్ కుక్కర్ లాగానే ఉంటుంది. సో అది కాకుండా మనం లైక్ రియల్ వర్క్ మీద ఎంఫసైజ్ చేసి, బికాస్ ఇప్పుడు నేను సింగర్ కాబట్టి సింగింగ్ అండ్ కంపోజింగ్ మీదనే నేను కరెక్ట్ ఎంఫసైజ్ చేస్తే నా irrespective of my attire or irrespective of my personality, people would love to come and have a chat with me heartfully. So అది నాకు కావాలన్నమాట. సో యా, రియాలిటీ చెక్ వచ్చిందా? రియాలిటీ షోకి వెళ్ళొచ్చిన తర్వాత వచ్చిందా? అంతే అన్న. సో బేసికల్లీ చాలా చాలా రియాలిటీ షోస్కి వెళ్ళి అక్కడ అసలు రియాలిటీయే లేదు అని చెప్పి ఒక రియాలిటీ వచ్చింది. పాడుతా తీగ వాజ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. యా, ఇండియన్ ఐడల్ వాజ్
ఇండియన్ ఐడల్ ఐ థింక్ నాకు 24 years ఉన్నప్పుడు వెళ్ళాను. 24-25 ఆఫ్టర్ పాడుతా తీగ ఆఫ్టర్ ఇంజనీరింగ్ మానేసిన తర్వాత ఇంజనీరింగ్ మానేసిన తర్వాత. వాట్ అగైన్ ఐ థింక్ ఆ స్టోరీ గురించి మాట్లాడదాం అనుకో కొంచెం వెనక్కి వచ్చాం బికాస్ ఫస్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది కాబట్టి. సో టెల్ మీ దట్ దాని ముందర స్పామ్ చేసావంటే ఎవరినో వరుసగా పాటలు పంపిస్తూనే ఉన్నావంట, బ్లాక్ చేశారంట. అవునన్నా. ఎందుకలా? అది అదే లైక్ నాకు లైక్ చిన్నప్పటి నుంచి ఎస్పీబీ సార్ అంటే ఎంత ఇష్టమో నిగమ్ సార్ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. సో నాకు నాకు ఆయన నెంబర్ వచ్చింది. సో నెంబర్ దొరికింది కదా అని చెప్పి లైక్ వాట్సాప్, వైబర్, టెలిగ్రామ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో ఆయనకు పంపిస్తూనే ఉన్నా అనమాట. సో ఆయన ఒక్కొక్క దానిలో బ్లాక్ చేసుకుంటూ వచ్చారు నన్ను. అంటే దిస్ వాజ్ బిఫోర్ ఇండియన్ ఐడల్. సో అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను అనమాట, అరే ఈయన ప్రతి దానిలో నన్ను బ్లాక్ చేస్తున్నాడు, ఎట్లన్నా సరే ఈయన దగ్గర ఒక్క పర్ఫార్మెన్స్ అన్న బాడీ ఆయన నన్ను మెచ్చుకునేలాగా చేయాలి అని చెప్పి అనుకున్నాను. సో కట్ చేస్తే అప్పుడు లైక్ ఇండియన్ ఐడల్ అదేమంటారు అది వచ్చింది అనమాట, కాల్ వచ్చింది. సో అప్పుడు టు మై సర్ప్రైజ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్ అనమాట. సో అప్పుడు ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట. నేను లైక్ కాంపిటీషన్లో ఎక్కడి దాకా వెళ్తానో ఐడియా లేదు, బట్ దెన్ ఆయన ముందు ఒక్క పాట అయినా పాడాలి అని చెప్పి సో వెళ్ళాను, ఆయన ముందు వెళ్ళాను. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్కి లైక్ నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చిందన్నమాట, గోల్డెన్ మైక్ అని. ఆయన చాలా చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా మెచ్చుకున్నారు. కానీ అప్పటికి ఇంకా ఆయన గుర్తుపట్టలేదు అనమాట నన్ను. అఫ్ కోర్స్ అంటే లైక్ చాలా చాలా మంది ఆయనకు మెసేజెస్. బట్ మధ్యలో లైక్ ఇండియన్ ఐడల్లో ఇంకొక టైంలో నాకు ఒక చిన్న యాక్చువల్గా బ్రేక్ డౌన్ అయిందన్న. సో ఐ థింక్ టాప్ 12లోనే ఎప్పుడో. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ టు ద రెడ్ జోన్. సో అప్పుడు ఏంటి అంటే నాకు బ్యాకప్ సాంగ్ కూడా నాకు బాగా ఇష్టమైన సాంగ్ సాతియా. అదైనా లైక్ చాలా ఎక్సైట్మెంట్తో ఇలా వింటున్నారనమాట. దానిలో నేను లిరిక్ అంతా మర్చిపోయాను మొత్తం. అంటే లైక్ చాలా చాలా కాన్షియస్ అయిపోయాను. సారీ. సో చాలా చాలా కాన్షియస్ అయిపోయాను. Interstellar. సో అలా లిరిక్ మర్చిపోయాను అన్న. సో లిరిక్ మర్చిపోయేసరికి మొత్తం ఇంకా లైక్ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది నాకు. లైక్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. సో అప్పుడు ఎంటైర్ టీమ్ అంతా కూడా వాళ్ళు ఏమన్నారు అంటే, అరే వీడు ఎక్కువ యాక్టివ్గా కూడా లేడు, జస్ట్ ఎప్పుడు చూసినా లైక్ క్లాసికల్ అని చెప్పి అదే పాడుతున్నాడు, పర్ఫామ్ చేయట్లేదు, లైక్ ఏం చేయట్లేదు, వీడి వల్ల ఉపయోగం లేదు, లైక్ పీకేద్దామన్నారు. ఈయన ఒక్క ఆయననే నన్ను నమ్మాడనమాట. అరే లేదు వీడు లైక్ క్యుములేటివ్గా కనుక తీసుకుంటే లైక్ కన్సిస్టెంట్లీ బాగా పాడుతున్నాడు, లైక్ వాళ్ళు ఒక్కరోజు ఇట్లా అయింది, ఒక్క ఛాన్స్ ఇద్దాము, లైక్ నెక్స్ట్ ఎపిసోడ్లో అప్ టు యూ అన్నారు అనమాట. సో అప్పుడు ఆయన వచ్చి నాకు చెప్పాను అనమాట, అరే నీకు ఇంకొక ఛాన్స్ ఉంది, లైక్ నెక్స్ట్ ఎపిసోడ్లో, అప్పుడు ఎలిమినేట్ అయిపోతావు నువ్వు, బికాజ్ ఎవ్వరు కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు. సింగింగ్ బట్ ద షోమెన్షిప్ ఆల్సో మ్యాటర్డ్. ఎగ్జాక్ట్లీ. సో అది చెప్పేసరికి నీ దగ్గర నా నెంబర్ ఉందా అంటే ఉంది సార్ అని చెప్పి. చూస్తే ఆయన చూస్తే నా బ్లాక్ ఉంది. నేను బ్లాక్ ఉందని చెప్తే అప్పుడు మొత్తం బయటపడింది అనమాట. అరే నువ్వా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన గుర్తుపట్టాడు అనమాట. గుర్తుపట్టి ఆ రోజు చెప్పారనమాట, నెక్స్ట్ ఎపిసోడ్ మేబీ నువ్వు లైక్ 99% ఎలిమినేట్ అవుతావు, బట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ యూ కెన్ గో హ్యాపీలీ అన్నమాట. సో అప్పుడు ఫిక్స్ అయ్యాను అన్న. అప్పుడు నేను అంటే లైక్ ఎట్లయినా సరే లైక్ నా 100% ఇచ్చి నేను ఇక్కడి నుంచి ఎలిమినేట్ అవుతా అని చెప్పి. కట్ చేస్తే అదే ఎపిసోడ్లో నేను మొత్తం టాప్ చేశాను అనమాట, లైక్ చలత్ ముసాఫిర్ అన్న సాంగ్. సో నాకు అప్పుడు నేను రియలైజ్ అయ్యానన్న, నాకు నా లైఫ్లో ఏదన్నా ఒక లైక్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అయ్యే ముందు, దానికన్నా ముందు నేను ఒక పిట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. మొత్తం నా ఈగో అన్నది మొత్తం ఇట్లా స్లాష్ అయిపోవాలి. సో అది నేను లైక్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఈగో కానీ ఎంత కాపాడుకుందాం, దాన్ని ఎంత అదే లైక్ ఎంత ప్రిటెండ్ చేద్దామన్నా కానీ అవ్వదు నాకు. సో ఐ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు ద పిట్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రైజ్. బ్యాట్మ్యాన్ లాగా అంతే. బోల్డ్ మూవీ రిఫరెన్స్లు తీసుకొస్తున్నాను. సో ఫన్ టు సీ దిస్ సైడ్ ఆఫ్ యూ. సో ఇండియన్ ఐడల్ తెలుగులో ఉన్న షోస్కి, రియాలిటీ షోస్కి, ఇండియన్ ఐడల్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత సిమిలర్? అసలు డిఫరెన్సే లేదన్న నన్ను అడిగితే. సేమా? అంతా సేమ్, కానీ ఏంటి అంటే లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ అంతే రియల్ అండ్ అంతే కైండ్ ఆఫ్ అది కూడా అనమాట. దాన్ని ఏమంటారు, కలగాపులగం అంటారు కదా, అది కూడా సేమ్ అట్లే. కానీ ఒక్కటి ఏంటి అంటే లైక్
నాకు నా లైఫ్లో ఎక్కడ డిఫరెన్స్ అయింది అంటే బికాస్ ఆఫ్ హిమ్ సోనుజీ. యా, ఆయన అంటే సంహౌ లైక్ పెద్ద ఆయనతో ఎలా అయితే ఒక బాండ్ వచ్చిందో అట్లాంటి ఒక బాండ్ ఎస్టాబ్లిష్ అయిందన్న ఆయనతో. సో అది నాకు బిగ్గెస్ట్ టేక్ అవే అనమాట ఇండియన్ ఐడల్ నుంచి. ఐ క్లియర్లీ రిమెంబర్ ఆ ఇండియన్ ఐడల్లో యువర్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా కొంచెం కంగారు పడ్డట్టు అనిపించినా కూడా యూస్ టు ఆల్వేస్ సే రైట్, భయపడకు, కంగారు పడకు, నువ్వు బాగా పాడతావు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ బికాజ్ ఐ థింక్ నేను అబ్జర్వ్ చేసింది వాట్ ఎవర్ ఇండియన్ ఐడల్స్ దట్ హీస్ జడ్జ్డ్ ఇస్ దట్ ఎవరైతే యాక్చువల్లీ సింగింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో వాళ్ళు వాళ్ళ బట్టల మీద షోమన్షిప్ మీద ఎక్కువ చేయకపోయినా కూడా he kind of encourages those people more. True, అవునన్న. అంటే మిగతా వాళ్ళు బహుశా మేబీ దట్స్ హిస్ రోల్ ఏమో, ఆయన తీసుకున్నారేమో కదా. అవును, అంటే ఆయన ప్రిడామినెంట్లీ ఏంటి అంటే అన్న బికాజ్ అదొక సింగింగ్ షో కాబట్టి ఆయన లైక్ ఎంపసైజ్ అంతా సింగింగ్ మీదనే పెట్టేవారు అన్నమాట. సింగింగ్ అంతా బాగుండి సపోజ్ అంతా సింగింగ్ అంతా కరెక్ట్గా ఉంది అంటే అప్పుడు చెప్పేవారు. బట్ మెయిన్ సింగింగే కరెక్ట్గా లేకపోతే ఆయన కోపం వచ్చేది అనమాట. సో అట్లా నేను యాక్చువల్గా సేవ్ అయ్యాను అనమాట. యా, బికాజ్ అంటే అట్లీస్ట్ నేను ఇక్కడన్నా కొంచెం లైక్ ఫోకస్ లైక్ పెట్టానని చెప్పి. ఆయన one of my most favorite songs of Sonu Nigam is Abhi Mujh Mein. Yeah, absolutely. Yeah, you sang that song. Yeah, right. Remember what was the reaction after that? Yeah, అంటే ఆనెస్ట్లీ చెప్పాలి అంటే అన్న అభి ముజ్ మే కహీ లైక్ నేను చాలా చాలా కాన్షియస్ అయ్యాను అనమాట పాడడానికి. వెరీ డిఫికల్ట్ సాంగ్. చాలా చాలా డిఫికల్ట్. అండ్ అప్పుడున్న నాకున్న మెంటల్ మెచ్యూరిటీకి అండ్ అదే పాట ఇప్పుడు నేను పాడడానికి కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది. కానీ నా అదృష్టం కొద్దీ అప్పుడు సమ్హౌ పీపుల్ గాట్ కనెక్టెడ్ విత్ దట్ సాంగ్. అండ్ లైక్ నిగమ్ సార్ కూడా నన్ను యాక్చువల్గా ఏంటి అంటే ఫర్గివ్ చేశారనమాట. బికాజ్ దానిలో కొన్ని తప్పులు ఉంటాయి. దట్ వాజ్ నాట్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. లైక్ సో ఆయన అప్పుడు ఏమన్నారు అంటే లైక్ ఎంత ఇంటెలిజెంట్గా చెప్పారు అంటే ఎవరైతే నా పాట సపోజ్ ఎవరైనా పర్ఫామ్ చేస్తే వాళ్ళని జడ్జ్ చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నట్టు ఆయన లైక్ పైకి చెప్పి ఆఫ్ స్టేజ్ చెప్పారనమాట నాకు. నువ్వు ఎప్పుడన్నా కానీ ఇట్లా కాన్షియస్ అవ్వద్దు, లైక్ నీ ఎదురుగుండా ఎవ్వరున్నా కానీ లైక్ నో మ్యాటర్ వాట్ వాళ్ళు ఎంత పెద్ద లెజెండ్ అయినా కానీ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ కేపబిలిటీ అండ్ ఇట్స్ ఆల్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. లైక్ ఇక్కడ ఎవరో ఎక్కువ తక్కువ కాదు, అది మైండ్లో పెట్టుకుని పర్ఫామ్ చేయాలి అని చెప్పారనమాట. సో అది ఆయన చెప్పడం వల్ల నాకు అది ఏమంటారు లగన్ లగి అన్న సాంగ్ ఒకటి, అది నా గేమ్ చేంజర్ అన్న నిజంగా. బికాస్ అప్పటిదాకా కూడా నాకు సెల్ఫ్ డౌట్ ఉండేదన్నమాట చాలా. అంటే ఇప్పటికి కూడా అంటే నాకేంటి అంటే లైక్ ఎవడో పక్కోడు వచ్చి నాకు చెప్పక్కర్లేదన్న, నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను లైక్ కన్సిస్టెంట్లీ కూడా. అరే నువ్వు వేస్ట్, నువ్వు ఇంకా బాగా చేయాలి, నువ్వేంటి నువ్వు అలా ఉన్నావు అది ఇది అని చెప్పి లోపల ఒక వాయిస్ ఉంటుంది కదా, అది లైక్ ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటుంది నాకు. సో అందుకే నాకు బయట నాయిస్ నాకు ఎక్కదనమాట. సో నాకు ఇంత సెల్ఫ్ డౌట్ మొత్తం అన్నీ కూడా తీసేసిన సాంగ్ ఏంటి అంటే అది లగన్ లగి అనమాట. అది కూడా బికాస్ ఆఫ్ హిజ్ అడ్వైస్. ఆ రోజు సుఖ్వీందర్ సింగ్ వచ్చారు ఆ రోజు. యా, సింగర్, బ్రిలియant singer. Sir, if you don't want to answer this, we can skip it. But ఎందుకు ఇంత సెల్ఫ్ క్రిటికల్? why are you so self critical of yourself? అది ఏమో అన్న, అంటే లైక్ మేబీ లైక్ చిన్నప్పటి నుంచి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రియాలిటీ షోస్ గెలవలేదు కాబట్టి అలా అని కాదన్న. సో నాకేంటి అంటే కూడా నేను ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో ఎప్పుడు కూడా కంపీట్ చేయాలి అన్న ఒక మైండ్ సెట్ నాకు ఎప్పుడు లేదన్న. సో కన్సిస్టెంట్లీ నాకేంటి అంటే నిన్నటికన్నా ఇవాళ నేను బెటర్గా అయ్యానా లేదా. అండ్ సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా అన్న నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు ఫ్లాట్ బ్రిలియన్స్ కదా. సో నాలో చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయన్న, కానీ లైక్ ద ఓన్లీ బ్రిలియంట్ పార్ట్ ఇన్ మీ ఈజ్ మై సింగింగ్. దట్స్ నాట్ మైన్, అది నాకు తెలుసు. బికాజ్ ఎందుకంటే అంటే దిస్ మైట్ సౌండ్ లిటిల్ వియర్డ్, కానీ ఏంటి అంటే లైక్ ఇప్పుడు అందరూ కూడా నన్ను ఏమంటారు, నేను గమకాలు బాగా పాడతాను ఆర్ చాలా బాగా పాడతాను అని అందరు ఎవరైతే మెచ్చుకున్నారో ఇది నాకు ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చాక రియలైజ్ అయ్యానన్న. సో ఇలా పాడాలి ఇలా చేయాలి అంటే చాలా ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ కావాలి. అంటే లైక్ గంటలు రోజుకి 6-7 hours ప్రాక్టీస్ చేయాలి మినిమం. కానీ నాకేంటి అంటే సమ్హౌ నాకు ఆ గిఫ్ట్ ఉంది కాబట్టి
నేను ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండి ఇది లైఫ్ టైంలో అది ఆ గిఫ్ట్ వేస్ట్ అవ్వకుండా నేను నా లైఫ్లో చేయగలిగింది ఏంటి అంటే మొత్తం అంతా పక్కన పెట్టేసి నాలో ఉన్న గిఫ్ట్ని షైన్ అయ్యేలా చేయాలన్న నేను అంతే. సో అందుకని నాలో ఉన్న ఫ్లాస్ అవి ఇవి కూడా ఇట్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు మీ. సో ఆ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో దట్స్ కమింగ్ ఫ్రమ్ ద గాడ్. సో దాన్ని షైన్ చేయడానికి నేను పుట్టాను. అండ్ నన్ను యాజ్ అన్ ఇండివిజువల్ నన్ను ఎవరు ఎలా అనుకున్నా కానీ నాలో ఎన్ని తప్పులు పట్టినా కానీ నాకేం పెద్ద అప్పట్లో పట్టించుకునేవాడిని చాలా. అంటే నేను లైక్ స్టటర్ అవుతున్నావు అన్నా కానీ నీ అటైర్ ఏంటి, నీ హెయిర్ స్టైల్ నాకేం పెద్ద పట్టదన్న. నాకు ఒకటే మ్యాటర్ అయ్యేది ఏంటి అంటే నేను లైక్ ఎన్ని సో ఇప్పుడు ఈ లైఫ్ టైంలో ఎన్ని ఇయర్స్ ఉంటానో చెప్పలేను నేను, బట్ నా పాట మాత్రం ఉండాలన్న. అది నా గోల్ అన్నమాట. నైస్. బట్ యూఆర్ సేయింగ్ దట్ కాంపిటీషన్ నాతోటే అని, బట్ ఇన్హెరెంట్లీ ఒక కాంపిటీషన్కి వెళ్తే పక్క వాళ్ళతోటే కాంపిటీషన్. యా, కానీ నేను అదే అన్న. సో దట్ ఇస్ అ వియర్డ్ పార్ట్. సో నేను ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో కంపీట్ చేయాలి అని చెప్పి ఏ ఒక్క కాంపిటీషన్లో కూడా నేను ఎప్పుడు ఫోకస్ పెట్టలే అన్న. అంటే నాకేంటి అంటే కూడా ఎవ్రీ సాంగ్ దాన్ని నేను ఎంతవరకు అడాప్ట్ చేయగలను. అండ్ నా అంటే లైక్ PVNS రోహిత్ అన్న వాడికి ఆ సాంగ్ ఒరిజినల్గా పాడే ఆపర్చునిటీ వస్తే వాడు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాడు అన్న ఒక్క అవుట్లుక్కే ఉండేదన్నమాట నాకు ఎప్పుడూ కూడా. సో మిగిలిన వాళ్ళు ఏం పాడుతున్నారు అది ఇది అన్నది ఎక్కేది కాదు. సో సపోజ్ వాళ్ళు బాగా పాడుతుంటే చప్పట్లు కొడితే ఎంకరేజ్ చేసేవాడిని. బట్ నేను వెళ్ళి లైక్ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా నాకు మైండ్లో ఉండేది కాదనమాట. నాకు ఉండేది ఒకటి ఏంటి అంటే దీన్ని నేను ఎంతవరకు బాగా పర్ఫామ్ చేయగలను అంతే. బికాజ్ మేబీ అప్పట్లో లైక్ నేను చిన్నప్పుడు అప్పట్లో నాకు యాక్చువల్గా లైక్ నేను ఎంత బాగా పాడినా కానీ నాకు సపోర్ట్ చేసి గొంతు లేకపోయి ఉండొచ్చు అప్పట్లో. సో ఇప్పుడు నాకు ఆ గొంతు ఉన్నప్పుడు నేను మళ్ళీ లైక్ ఎవరో లైక్ నాకన్నా బాగా పాడుతున్నారు అన్న మెంటాలిటీలోకి వెళ్తే దట్ విల్ పుల్ మీ డౌన్. సో అది నాకు యాక్చువల్గా నచ్చేది కాదనమాట. సో మొదట్లో యూ స్ట్రగుల్ విత్ ఆల్ ఆఫ్ దిస్ ఇనిషియలీ. ఇనిషియలీ చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. బట్ థ్యాంక్ఫుల్లీ అంటే నాకు ఇంకోటి అనిపించేది ఏంటంటే అన్న, సో ఇప్పుడు అదేమంటారు లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి వాళ్ళ లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి ఇవన్నీ వస్తుంటాయి కదండి, ఎన్లైటైన్మెంట్, దేవుడు, భక్తి మనది కాదు ఇదంతా. సో నాకు థ్యాంక్ఫుల్లీ చిన్నప్పటి నుంచి లైక్ ఇది వార్ జోన్లో ఉండడం వల్ల నాకు ఇప్పుడే ఒక కైండ్ ఆఫ్ అంటే మొత్తం తెలిసిపోయిందని కాదు, సో ఒక కైండ్ ఆఫ్ అవుట్లుక్ వచ్చిందనమాట. సో నేను దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఫోకస్ చేయకూడదు అన్నది. సో ఇస్ ఇట్ సేఫ్ టు సే దట్ ఈ కాంపిటీషన్స్ అన్ని అటెండ్ అయ్యి హ్యావింగ్ ఫేస్ సో మచ్ ఆఫ్ రిజెక్షన్స్ అండ్ ఫెయిల్యూర్స్ దట్స్ యాక్చువల్లీ హెల్ప్ యూ? అబ్సల్యూట్లీ, చాలా హెల్ప్ చేశారు. సంబడి యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటారు ఇన్ ఎనీ ఫీల్డ్, సింగింగ్ అని అనుకోకర్లే, ఎనీ కాంపిటీషన్, ఎవ్రీథింగ్ ఇస్ అ కాంపిటీషన్. సో ఫెయిల్యూర్ అనేది రాకుండా అయితే ఉండదు. ఫర్ మీ నేను ఎప్పుడు స్పోర్ట్స్కి ఎక్కువ కోరిలేట్ అవుతా. లైక్ యూ కెన్ కోరిలేట్ విత్ సింగింగ్, ఐ కోరిలేట్ విత్ స్పోర్ట్స్. దాంట్లో కూడా ఆడితే 90% ఓడిపోతాం, మెజారిటీ ఓడిపోతాం. బాగా సక్సెస్ఫుల్ టీమ్ ఆస్ట్రేలియా అనుకుంటే వాళ్ళు 60-70% గెలిచారు. యూ లూజ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్, రైట్? సో హౌ డు యూ నౌ లుకింగ్ బ్యాక్ ఆ చిన్నప్పుడు రోహిత్కి ఏమైనా చెప్పాలంటే అరే పర్లేదురా చిన్న అని చెప్పాలంటే వాట్ వుడ్ యూ సే? బికాస్ అది యంగ్స్టర్స్ కాకుండా హెల్ప్ అవ్వచ్చు అన్న. యాక్చువల్గా నేను చిన్నప్పుడు రోహిత్కి వాడికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా. బికాజ్ ఎందుకంటే వాడు నెంబర్ 1 వాడికి కరెక్ట్ వాయిస్ లేదు అప్పుడు, అయినా కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నది ఒక్కటి. వాడు చాలా రిజిడ్గా అండ్ ఇంజనీరింగ్ కూడా వదిలేసి అంటే లిటరలీ దూకేసే అనమాట అన్న నేను కంప్లీట్లీ దీనిలో. లైక్ డూ ఆర్ డై అంటారు కదా, సో డూ ఆర్ డై అన్న స్టేట్మెంట్ మాట్లాడడానికి ఎంత సింపులో ఐ హ్యావ్ లివ్డ్ విత్ ఇట్ లిటరలీ. అంటే లైక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఎ టాస్ ఫర్ మీ అనమాట. ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఎ టాస్. సో నాకు ఇంకొకటి బాగా నేను చాలా గ్రేట్ఫుల్గా ఉండేది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దీస్ రిజెక్షన్స్. సో ఇవన్నీ రిజెక్షన్స్ కానీ లైక్ ఫెయిల్యూర్స్ కానీ మొత్తం ఇవన్నీ చాలా మంచి గిఫ్ట్స్ అన్న. యాక్చువల్గా అచీవ్మెంట్స్ ఇవే అనమాట. బికాస్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నేను అంటే లైక్ గాడ్ విల్లింగ్ నేను ఇండియాస్ బెస్ట్ సింగర్ అయిపోయాక అప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అంటే లైక్ దట్ విల్ బీ మై
అంటే లైక్ ఇవాళ ఒక రికార్డింగ్ ఉంటుంది, రేపు ఇంకో రికార్డింగ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకెవరితోనో ఉంటుంది, టూ ఉంటుంది. దట్ విల్ బికమ్ ఏమంటారు అంటే ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఏంటి అంటే అక్కడ ఎడ్రినలిన్ ఉండదన్న. అంటే అక్కడ ఏంటి అంటే ఓకే సక్సెస్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే ఎనీ ఆర్టిస్ట్కి మొనాటనస్గా ఫీల్ అయ్యాడు అంటే అక్కడ లైక్ క్రియేటివ్ జ్యూస్ అనేది పడిపోతూ ఉంటుంది. సో నేనేం నమ్ముతాను అంటే దిస్ విల్ కీప్ మీ ఆన్ ద ఎడ్జ్. సో ఇలానే నా లైఫ్ అంతా ఉండాలి, కానీ ఇది చాలా చాలా కష్టం కూడా. అంటే దిస్ లిటరలీ లైక్ పెయిన్ ఇన్ ద ఆర్స్ అంటారు కదా, సో అట్లాంటిదే ఇది. బట్ ఐ ప్రిఫర్ టు బీ ఇన్ దిస్ జోన్. యా, అన్కంఫర్టబుల్గా ఉంటేనే అంటే అట్లీస్ట్ ఫర్ మీ ఐ థింక్ ఇట్స్ ట్రూ ఫర్ ఎనీబడి. క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటుంటారు కదా, ఇప్పుడు ఒక పెద్ద చెట్టు నీడలో కొమ్మ అది పెద్దది అవ్వదు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆ షేడ్ లోంచి బయటకు వస్తేనే యూ కెన్ గ్రో. సో దట్స్ సంథింగ్ దట్ వర్క్ ఫర్ యూ. హౌ డిడ్ యూ వర్క్ ఆన్ యువర్ ఇన్సెక్యూరిటీస్? అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మెచ్యూరిటీతో దాన్ని ఓవర్కమ్ చేసావా, లేకపోతే యూ హ్యావ్ టు యాక్చువల్లీ డూ సంథింగ్ ఫర్ ఇట్? అది అంటే ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అన్న. అంటే ఇప్పటికి లైక్ ఐ థింక్ లైక్ 70% ఐఎమ్ గుడ్. సో ఇంకొక 30% ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి నాలో కూడా. బట్ దెన్ నాకేంటి అంటే సింగింగ్ ఈజ్ లైక్ మై మెడిటేషన్ అన్న. సో లైక్ వెన్ ఎవర్ ఐ సింగ్ దట్స్ లైక్ మై అంటే దట్స్ లైక్ మై సరెండరెన్స్ టు ద యూనివర్స్ ఆర్ గాడ్. అంటే అది లైక్ చిన్నప్పటి నుంచి ఉండింది అది. కానీ నాకేంటి అంటే అప్పట్లో ఏంటి అంటే లైక్ అదేమంటారు లైక్ ఫేమ్ కావాలి, లైక్ చిన్నప్పుడు ఉండేది కదన్నా, లైక్ నన్ను గుర్తుపట్టాలి. సో నన్ను గుర్తుపట్టాలి, నాకు ఎక్కువ పాటలు రావాలి, పెద్ద హీరోల సినిమాల్లో పాటలు పాడాలి, అవి ఇవి అని చాలా చాలా ఉండేవన్నమాట. సో ఇదంతా క్లట్టర్ వల్ల నేను యాక్చువల్లీ గుర్తుపట్టలేకపోయాను. బట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను యాక్చువల్గా రియలైజ్ అయ్యాను అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద డే నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి అంటే ప్రశాంతంగా నేను ఇంట్లో కూర్చుని తాన్పురా పెట్టుకుని ఇట్లా ఒక పాట పాడితే దట్స్ లైక్ మై అకాడమీ అవార్డ్ నాకు. అంటే అది అసలు దానికి 10 లైకులు వచ్చినా 1000 లైకులు వచ్చినా కానీ దట్స్ కంప్లీట్లీ ఇమ్మెటీరియల్. సో నాకేంటి అంటే లైక్ నేను పాడింది ఎంత పర్సెంటేజ్ వరకు లోపల యాక్సెప్టెన్స్ వచ్చింది అన్నది దట్స్ మై హ్యాపీనెస్ అన్న, అంతే. యా. సో బేసికలీ యూ వర్క్డ్ ఆన్ యువర్ ఇన్సెక్యూరిటీస్. ఐ స్టిల్ రిమెంబర్ మొన్న గామా దానికి వెళ్ళినప్పుడు ఒక పోస్ట్ పెట్టావు ఇన్స్టాగ్రామ్, దట్ ఆక్వర్డ్ రాసా. బట్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ వెన్ ఎవర్ యూ హోల్డ్ ద మైక్ పట్టుకున్నప్పుడు ఐ థింక్ వేరే పర్సనాలిటీ, ఒక వేరే పర్సోనా బయటకు వస్తుంది. సో ఫర్ యూ ఇస్ ఇట్ లైక్ దట్, లైక్ మైక్ లేకపోతే రోహిత్ వేరే, మైక్ పట్టుకుని పాట పాడుతున్న రోహిత్ వేరేనా? కరెక్ట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లైక్ మీరు చెప్పినట్టు పాడుతున్నప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ పర్సన్. సో అప్పుడు నాకు ఎలాంటి ఇన్సెక్యూరిటీస్, లైక్ ఎలాంటి కాంపిటీషన్, నథింగ్. బట్ వెన్ ఐఎమ్ నాట్ సింగింగ్ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ గై అన్నమాట. అది ఎవడరా అనిపిస్తుందా? డు యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అండ్ లైక్ అబ్సల్యూట్లీ అవును, యా అనిపిస్తూ ఉంటుంది. అంటే వాడు ఇంకో పర్సనాలిటీ అన్న. అంటే వాడు ఈజ్ లైక్ మై ఎట్లా డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. నేనేంటి అంటే నేను ఎప్పుడు కూడా లైక్ అరే ఎందుకు పుట్టారా, అసలు ఏంది లైఫ్, ఏంది ఇలా ఎందుకున్నా, నేను అదే జోన్లో ఉంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. అంటే లైక్ ఎవరన్నా వచ్చి మెచ్చుకున్నా కానీ ఓకే థ్యాంక్ యూ. సో అట్లనే ఉంటాను అనమాట. బట్ వెన్ ఐఎమ్ సింగింగ్ ఐఎమ్ very sure of what I'm doing. More confident version of yourself. Exactly. Super because confident. Strength kabatti neeku telusu adi strength, that gives you more confidence. Cool. Okay, let's talk about your career a little bit now. Playback singing. How much do you enjoy it? Playback honestly చెప్పాలి అంటే లైక్ నాకు అదేమంటారు లైక్ నేషనల్ అవార్డ్ అన్న రికగ్నిషన్ రావడం వల్ల లైక్ ఐఎమ్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ అన్న. బికాజ్ ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఒకటి ఐఎమ్ లైక్ సూపర్ షూర్ అబౌట్ ఇట్ అన్న. సో నాకేంటి అంటే ఇట్స్ నాట్ విత్ ద నెంబర్ ఆఫ్ సాంగ్స్. లైక్ కొన్ని పాటలు ఉన్నా కానీ దానిలో మంచి పాటలు పాడాలి అన్నదే ఉండింది నాకు. ఇనీషియల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేదాకా కూడా నాకు నేను అదేమంటారు ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదనమాట. బికాజ్ నేను పాడిన సాంగ్స్ అన్నీ కూడా నాకు పర్సనల్లీ అంత నచ్చిన పాటలు కావు. అండ్ అవి కూడా లైక్ అన్ఫార్చునేట్లీ లైక్ ఫిలిమ్స్ లైక్ అంత బాగా లైక్ ఫేర్ చేయకపోవడము అట్లా అయ్యేదన్నమాట. సో అంటే లైక్ యూజువల్లీ కూడా పీపుల్కి కూడా ఎట్లా ఉంటుంది అంటే ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పంగానే
అవునా ఏ పాట పాడావు? ఏ పాట పాడావంటారు. నేను ఒక పాట పేరు చెప్తే అవునా అదేం పాట అంటారు. సో నాకు సరే ఇవన్నీ ఎందుకు రా బై లొల్లి అని చెప్పి నేను అసలు ఎక్కడ చెప్పుకునేవాడిని కాదనమాట. సో ఇట్లాంటి ఒక డ్రాట్లో ఉన్నప్పుడు కీరవాణి సార్ పిలిచి ఓబులమ్మ అన్న సాంగ్ ఇచ్చారనమాట. సో ఎప్పుడైతే ఆ పాట రికార్డింగ్ అయిందో అప్పుడు ఇట్ గేవ్ మీ దట్ హ్యాపీనెస్ అనమాట. అంటే ఇన్నర్ పీస్ అంటారు కదా. సో ఇంకా నేను రేపు పొద్దున్న లైక్ వేరే పాట పాడినా పాడకపోయినా జీవితాంతం చెప్పుకోవడానికి ఒక మంచి పాట ఉందిరా బాయ్ అని చెప్పి ఒక మంచి హ్యాపీనెస్ వచ్చింది. సో దట్ వే ఇమీడియట్లీ దాని తర్వాత ప్రేమిస్తున్నా వచ్చింది, దాని తర్వాత బంధమేలే వచ్చింది. సో అట్లా మెల్లమెల్లగా ఇట్స్ గోయింగ్, అంటే ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో కానీ ప్రేమిస్తున్న పాటకు మాత్రం నేను చాలా 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 కష్టపడ్డా అన్న. బికాజ్ ఎందుకంటే ఆల్ మై లైఫ్ ఐ వాజ్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఈదర్ కర్ణాటిక్ ఆర్ లైట్ క్లాసికల్ మ్యూజిక్. అదేంటి అంటే దట్స్ లైక్ మై కప్ ఆఫ్ టీ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి సోనా సోనా ఇది పాడడం నాకు లైక్ ఇది లైక్ సింపుల్, చాలా చాలా సింపుల్. సో ఇట్లా బ్లాక్ సో నాకు ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఒక సింపుల్ సాంగ్, ఒక్క గమకం కూడా లేని సాంగ్, ఇమోషనల్ సాంగ్ క్యారీ చేయాలి అంటే నాకు అది చాలా చాలా కష్టం అనమాట. సో అలాంటి సాంగ్ నాకు ఇది వచ్చినప్పుడు నేను అనుకున్నా అనమాట, అరే ఈ పాట కూడా దిస్ ఈజ్ నాట్ ద రైట్ సాంగ్ ఫర్ మీ, బట్ ఐ విల్ అటెంప్ట్ ఇట్ అన్నట్టు లైక్ హాఫ్ హార్టెడ్గానే అటెంప్ట్ చేశాను. అది అటెంప్ట్ చేశాక లైక్ కంపోజర్కి ఇంకా ఫిల్మ్ మేకర్కి చాలా చాలా నచ్చింది అనమాట. అది అదే మన విజయబుల్ గనీన్ గారికి ఇంకా లైక్ సాయి రాజేష్ గారికి. సో వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చారు, అరే చాలా బాగుంది ఇది నీ వాయిస్లో అది ఇది అంటే నాకు ఒక నమ్మకం వచ్చిందనమాట. బట్ అది ఐ థింక్ ఒక 5-6 టైమ్స్ నేను ఆ పాట మళ్ళీ రీవిజిట్ చేసి ఐ థింక్ రిలీజ్కి ఒక్కరోజు ముందు కూడా లైక్ అన్కాంప్రమైజ్డ్గా నాకు కొన్ని అనిపించాయి అనమాట. వెళ్ళి మళ్ళీ కరెక్ట్ చేశాను అనమాట చాలా. సో అంత వర్క్ చేసినందుకు ఆ పాటకు అవార్డు రావడం అన్నది నాకు అంటే ఇట్ వాజ్ లైక్ మచ్ నీడెడ్ వ్యాలిడేషన్ అనమాట. సో ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు నాకు కాటుక కళ్ళకెట్టినావే లాంటి పాటకు వస్తే అది నాకు ఎలా ఉండేది అంటే ఇంటర్నల్లీ ఓకే ఐ హ్యావ్ బీన్ సింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కాబట్టి ఓకే ఇది నాకు ఒక కంఫర్ట్ జోన్ నుంచి వచ్చిన సాంగ్కే వచ్చింది అన్నట్టు ఉండేది. బట్ దిస్ సాంగ్ ఈజ్ బియాండ్ మై రీచ్. అలాంటి సాంగ్కి లైక్ అదే లైక్ అంత పెద్ద రికగ్నిషన్ రావడం అన్నది విరాట్ కోహ్లీ ఇండియాలో కాదు, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో. యు వాచ్ ఎనీ స్పోర్ట్స్? అబ్సల్యూట్లీ అన్న. అంటే ఐ యూస్ టు వాచ్ లైక్ చాలా ఐపీఎల్ లైక్ యూజువల్లీ ఐపీఎల్ కిడ్. యా. ఫేవరెట్ టీమ్? ఆఫ్ కోర్స్ ఆర్సీబీ. సో యు మస్ట్ బి రియల్లీ హ్యాపీ గెలిచారు ఫైనల్ గా మీ టీమ్. యా. సో నాకు ఆర్సీబీతో కూడా నేను చాలా చాలా రిలేట్ అవుతూ ఉంటాను అనమాట. అంటే లైక్ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ యా అంత ఫెయిల్యూర్ అన్ని మీమ్స్ అయినా కూడా అన్నిటినీ దాటుకుని వచ్చి వాళ్ళు అంటే ఇట్ ఫెల్ట్ పర్సనల్ అనమాట చాలా. ఫర్ లాట్ ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్స్ దట్ ఫెల్ట్ పర్సనల్. ఐ మీన్ నాట్ జస్ట్ ఆర్సీబీ ఫ్యాన్స్, ఎవరైనా సరే నార్మల్గా స్పోర్ట్స్ చూస్తే ఇట్ ఫీల్ పర్సనల్. ఐ నో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌలిది మూవీ రిలీజ్ అయింది. యా రైట్. ఎవ్రీబడీ ఫీల్స్ లైక్ ఇట్స్ దేర్ విన్. ఐ సా యు ఆల్సో రైట్ పుట్ అప్ ఎ పోస్ట్. రైట్. బికాజ్ ఎందుకంటే అద ఫిల్మ్ కంపోజర్ వాడు నా కజిన్ అవుతాడు అనమాట, సింజిత్ అని చెప్పి. సో అతను కూడా చాలా చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు ఆల్ దీస్ ఇయర్స్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మౌలి అండ్ యాజ్ వెల్ యాజ్ సింజిత్. రైట్. ఇందాక యు జస్ట్ హమ్డ్ one line of Sonu Nigam గారి పాట. One of favorite songs. అది కూడా very difficult to sing. Yeah, I know. Why do you say it's very easy for you? అంటే ఇది వినే వాళ్ళకి చాలా కష్టంగా అర్థం కాదు ఇది. అంటే నీ గమకాలు ఈజీగా వస్తాయి, జనాలకేమో రాదు. What's that? అదే అన్న, అంటే లైక్ నాకు చిన్నప్పటి నుంచే ఎలా ఉండిందంటే అన్న కంప్లీట్లీ ఆఫ్ బీట్ అనమాట నాకు. సో ఇప్పుడు ఏదన్నా ట్రిక్కీగా ఉంది అంటే దాన్నే పిక్ చేసుకుని అదే నేర్చుకునేవాడిని అనమాట. సో ఇప్పుడు 10 మంది ఒక కైండ్ ఆఫ్ పాటలు పాడుతున్నారు అనుకోండి కాంపిటీషన్లో, నేనేంటి అంటే సరే అందరూ అవి పాడుతున్నారు కదా మనం డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి లైక్ ఇలాంటివి కష్టమైనా కానీ లైక్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవడం. సో అట్లాంటి ఒక మైండ్ సెట్ అనమాట నాకు. అంటే కొంచెం హట్కే ఉందాము అన్నట్టు. ఇది చాలా హట్కే ఇది. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ కెన్ యు లైక్ హమ్ 2-3 లైన్స్ ఆఫ్ దట్ సాంగ్? అబ్సల్యూట్లీ. యా. सोना 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 तेस कहे आ जा रे
आजा आजा सजन घर आजा रे आजा रे आजा रे सोना सोना तेस कहे आजा रे बैरागन हवाएं सजाए तेरी राहें व्याकुल सी दिशाएं बुलाए बन के बाहे रितमों के सब मेले तुझे ढूंढे अलबेले देश राह छेड़ा है मिलके आओ निसारे सोना 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 देश कहे आजा रे. ఇదేదో నేను డైస్ చేసినట్టు కమలాలు వస్తున్నాయి కానీ ఐ థింక్ రియలీ బ్లెస్డ్ మ్యాన్ దట్ యూ కెన్ యాక్చువల్లీ సింగ్ సో వెల్. థ్యాంక్ యూ. నాకు సింగర్స్ని చూస్తే సింగర్స్ని ఆర్ మ్యూజిషియన్ చూస్తే కూడా ఒక జెలసీ లోపల ఇన్హరెంట్గా. ఎందుకంటే ద టాలెంట్ దట్ యూ గైస్ హ్యావ్, ద స్కిల్ దట్ యూ గైస్ హ్యావ్, మీరు పాట పాడితే ఐ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్ రైట్. యూ కెన్ ఆ ఎమోషన్ని మీరు బయటికి రప్పించగలరు. దట్స్ బ్లెస్డ్. నాకు అన్నట్టుగా దేర్ ఇస్ సంబడీ ఎల్స్ హూస్ అవునన్నా ట్రూ డూయింగ్ దట్ ఫర్ యూ. బట్ అంటే నాకు ఇది రియలైజేషన్ కూడా నాకు ఎలా వచ్చిందంటే అన్న, ఇట్స్ బికాస్ ఆఫ్ బీయింగ్ విత్ పీపుల్ లైక్ ఎస్పీబీ సార్ కానీ ఎంఎం కీరవాణి సార్, నిగమ్ సార్. సో వీళ్ళందరితో నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ పర్స్పెక్టివ్ అలానే ఉండేదన్న. అంటే ఎస్పీబీ సార్ అన్ని వేల పాటలు పాడారు, అంత పెద్ద లెజెండ్. ఎవ్రీ కాన్సర్ట్లో కూడా ఆయన ఫస్ట్ 2-3 సాంగ్స్ అయ్యేదాకా అంటే యూస్ టు ట్రెంబుల్ అనమాట. అంటే లిటరలీ ఇలా లైక్ చాలా చాలా ట్రెంబుల్ అయ్యేవారు. అరే నేను లైక్ ఫస్ట్ సాంగ్ నాకు జింక్స్ ఉంటుంది, ఫస్ట్ సాంగ్ కొంచెం నేను తప్పులు పాడతాను, అది ఇది. అంటే ద వే ఆఫ్ యాక్సెప్టెన్స్. అంటే లైక్ ఆయన అంత పెద్ద లెజెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అదే అన్న. అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే మనందరం కూడా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదన్న. అంటే ఎక్కడో అక్కడ. సో హ్యూమన్ బీయింగ్ అంటేనే లైక్ వీఆర్ ఫ్లాడ్. సో చాలామందికి ఏంటి అంటే అది యాక్సెప్ట్ చేయడానికి ఎక్కడో ఒక ఈగో అడ్డొస్తుంది అనమాట. నేను ఇంత పెద్ద పీకుడు కానీ నేను ఫుల్ తోపు అది ఇది అని చెప్పి. ఎంత పెద్ద పీకుడు లైక్ ఎంత లైక్ ఏమన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే అది ఆ గమండ్ ఉంటే అది డౌన్ఫాల్ అన్నది 100% ఇట్స్ ఎవిడెంట్. బట్ ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే దెర్ ఈస్ దాని ఒకటి స్కైజ్ ద లిమిట్ అంటారు కదన్న. సో అందుకే ఎస్పీబీ ఈజ్ ఎస్పీబీ అనమాట. బికాస్ ఆఫ్ బీయింగ్ ఇన్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్. సెల్ఫ్ డౌట్ అంటే లైక్ ఇప్పటికి కూడా వెన్ యూ స్టార్ట్ సింగింగ్ ఆర్ ఇఫ్ యు గో ఫర్ ఎ ఫ్రెష్ రికార్డింగ్ డౌట్ ఉంటుందని పాడగలనా, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలనా? డెఫినెట్లీ ఉంటుందన్న, డెఫినెట్లీ ఉంటుంది. బట్ వన్స్ ఐ గెట్ ఇన్ టు ద సాంగ్ అంటే లైక్ ఫస్ట్ లైన్ రికార్డింగ్ అయిపోయాక దెన్ ఐమ్ ఇన్ టు ద సాంగ్ అనమాట. సో అప్పుడు ఏంటి అంటే అప్పుడు నా మైండ్లో రన్ అయ్యేది ఏంటి అంటే ఇది పాట వర్కౌట్ అయినా అవ్వకపోయినా కానీ నేను మ్యాక్సిమం ఎంత చేయగలను దానికి జస్టిస్ అంత అయితే చేయాలి. గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్లేబ్యాక్ సింగింగ్ కెరియర్, ఐ వర్డ్ దట్ చాలా సందర్భాల్లో మీరు పాట పాడతారు కానీ అది మూవీలో ఉండదు, సంబడి ఎల్స్ రీప్లేసెస్ దట్. చాలా కామన్ ఫినామినన్ అది. అంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా తెలియదా మీకు? అది చాలా చాలా కామన్ అన్న. అంటే అది నాకే కాదు అందరికీ జరుగుతుంది, అందరికీ లైక్ ఇంక్లూడింగ్ ఎస్పీబీ సార్ కూడా ఎక్సెప్షన్ కాదు. అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళకి అన్న అది. అంటే ఇట్స్ లైక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ జస్ట్ స్టాండర్డ్ ప్రాక్టీస్. మల్టిపుల్ సింగర్స్ తో పాడిస్తారు, ఏది నచ్చుతుందో. అవును, ట్రూ. అంటే లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కళ్ళే ఇన్వాల్వ్ అవ్వనన్నా దీనిలో. అంటే లైక్ అదర్ దాన్ కంపోజర్ లైక్ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఆర్ లైక్ ఇంకెవరెవరో కూడా అందరు ఇన్వాల్వ్ అవుతారు దానిలో. చాలా అది మన కంట్రోల్లో ఉండదు. సో బేసికలీ ఆల్బమ్ బయటకు వచ్చేంత వరకు చెప్ప ఎవరికి పాట పాడారు అంటే ఒకప్పుడు చెప్పుకునేవాడిని, చెప్పుకునే అలా లైక్ చాలాసార్లు ఫూల్ అయ్యాను నేను. సో ఇంకా అందుకని ఇంకా అంటే లైక్ ఇలాంటి ఒక అన్సర్టెనిటీ ఉంది అన్న మెయిన్ రీజన్తోనే నాకేమనిపించింది అంటే బయటికి వచ్చి మనం ఏదన్నా సొంతంగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక సాంగ్ కంపోజ్ చేసుకున్నాను అనుకుంటాను, ఆ పాట హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తర్వాత సెకండరీ అది. బట్ ఆ పాట నాది అన్న ఒక ఇది ఉంటుంది కదా, కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. అందుకనే ఐ వెంచర్డ్ ఇన్ టు ఇండిపెండెంట్ మ్యూజిక్. విల్ గెట్ టు ఇండి మ్యూజిక్ ఆఫ్టర్ దిస్. బట్ ఐమ్ గెస్సింగ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, మన సందర్భాలు చెప్పక్కర్లేదు, బట్ ఒక పాటను పాడి అది ఇంకెవరో రీప్లేస్ అవ్వడం, యూ ప్రాబ్లీ ఫీల్ లైక్ అరే నేను బాగా పాడానే ఆర్ నేను ఇంకా బాగా పాడగలనే అన్న కాన్స్టెంట్ థాట్, ఆ ఫైట్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందన్న. సో నేను
అంటే లైక్ ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ అయితే ఒక 2-3 ఉన్నాయి. అంటే లైక్ నన్ను కాదని చెప్పి ఇంకొక సింగర్తో వెళ్ళి అది రిలీజ్ అయ్యి దానికన్నా నేను లైక్ ఇంకా బాగా జస్టిస్ చేయగలను అని నాకు లోపల అనిపించిన ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. సో వాటి వల్లనే ఇట్ యాక్చువల్లీ లైక్ ట్రిగర్డ్ మీ అనమాట. సో కొన్ని సార్లు చాలా చాలా మంచి మంచి కంపోజర్స్ అన్న వాళ్ళు నాతో లైక్ ఏం చెప్పేవారు అంటే అంటే లైక్ వాళ్ళు కూడా హెల్ప్లెస్గా చెప్పేవారు అనమాట అన్న. అరే ఇది మా కంట్రోల్లో కూడా లేదు, లైక్ గివెన్ ఏ ఛాన్స్, లైక్ నువ్వు పాడిన వర్షనే లైక్ పెడదాం అనుకున్నాం కానీ ఎక్స్టర్నల్గా వీ హ్యాడ్ సో మెనీ ప్రెషర్స్ అది ఇది అని. సో వాళ్ళు అంత జెన్యూన్గా అంత అదేమంటారు ఫిల్టర్ లేకుండా వాళ్ళు అలా చెప్పడం అన్నది దట్ యాక్చువల్లీ మేడ్ మీ రియలైజ్ అబౌట్ మై పొటెన్షియల్ అనమాట. సో సరే ఇప్పుడు మన పాట రాకపోయినా కానీ లైక్ వాళ్ళు ఏంటి అంటే నువ్వు సబ్స్టాండర్డ్గా పాడావు అని చెప్పి రీప్లేస్ చేస్తే ఓకే, బట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే నీ వర్షనే నచ్చింది అయినా కూడా మేము లైక్ పెట్టలేకపోయాము అన్నారు. కాబట్టి అప్పుడు దెన్ ఐ యాక్చువల్గా చాలా చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అన్నారు నాకు. అప్పుడు లైక్ అదే లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిప్పు మళ్ళీ అప్పుడప్పుడే మళ్ళీ మొదలైంది అనమాట నాకు. యా ఎనీ ఇస్ దేర్ ఎ సాంగ్ ఆర్ టూ ఇది పాడుంటే బాగుండేదే అనిపించిన పాటలు ఉన్నాయి? యా అంటే లైక్ యాక్చువల్గా లైక్ చాలా పాటలు పోయాయి కానీ బట్ ఒక పాట ఉండింది. అది ఆ పాట అది లైక్ కమర్షియలీ అంత పెద్ద హిట్ కాదు బట్ ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్. యూ లైక్ ద సాంగ్? యా ఆల్సో ఇట్స్ లైక్ అ క్లాసిక్ సాంగ్ అనమాట. సో అంటే ఒక ఫైన్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఏజ్ లైక్ ఫైన్ వైన్ అంటారు కదా, సో అట్లా. సో అలాంటి ఒక సాంగ్ అది లైక్ మిస్ అయినప్పుడు కొంచెం అనిపించింది అనమాట. వెన్ యూర్ వాచింగ్ ఎ మూవీ రైట్, మన తెలుగు భాష కానీ వేరే భాష మూవీ అనుకుందాం, వెన్ యూర్ వాచింగ్ ద సాంగ్స్ డ్యూ అంటే పాటలు వింటున్నప్పుడు సింగర్గా వింటావా లేకపోతే మాలాగా వింటావా? యా పాటలు వింటున్నప్పుడు డెఫినెట్లీ సింగర్లానే వింటానన్న. యా అంటే నేను అప్పట్లో కూడా అంటే నా థాట్ ప్రాసెస్ యాక్చువల్గా చాలా చాలా చేంజ్ అయిందన్న. సో ఒకప్పుడు నేను ఒక పాటని వినే విధానానికి లైక్ ఇప్పుడు ఇప్పుడు నా అప్రోచ్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అప్పట్లో నా సింగింగ్ ఎలా ఉండేది అంటే సో 2019 దాకా కూడా నాకు అంటే లోపల నుంచి ఒక ఇది ఉండేదన్నమాట. అరే నువ్వు పాడు, నువ్వు అంటే లైక్ అటెన్షన్ని లైక్ బిల్డ్ చేయాలి, లైక్ ఏదైనా గమకం పాడితే దాన్ని అప్లాడ్ చేయాలి పీపుల్ అన్న ఒక మైండ్ సెట్ ఉండేదన్నమాట. బట్ ఈవెన్చువల్లీ నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఎంత క్రిటికల్ గమకం పాడినా కానీ ఒక పాటలో నేను ఇంత పాడుతున్నాను నువ్వు వినరా అని చెప్పి దట్ షుడ్ నాట్ బి ఇంటిమిడేటింగ్. అంటే దట్ షుడ్ ఫ్లో. అంటే ఒక లిజనర్కి ఎలా ఉండాలి అంటే లిజనర్కి ఎప్పుడన్నా కానీ లిజనర్ మీద ప్రెషర్ పెట్టకూడదన్న. అంటే ఇట్లా నేను ఇంత పెద్ద ఉస్తాదురా నువ్వు ఇట్లా విను అని చెప్పి అట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంటే అక్కడే స్విచ్ ఆఫ్ అయిపోతాడు లిజనర్. సో నాకు ఇది ఒకప్పుడు అర్థమయ్యేది కాదనమాట. బట్ ఈవెన్చువల్లీ నేను అది ఫిగర్ అవుట్ చేశాను. బికాస్ కాటుక సాంగ్ మ్యూజిషియన్స్కి కాకుండా నాన్ మ్యూజిషియన్స్కి కూడా కొంతమందికి నచ్చింది. అంటే ఎందుకు నచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద లిరిక్స్ చాలా చాలా సింప్లిస్టిక్ ఉంటాయి అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద వైబ్ ఆఫ్ ద సాంగ్. సో దాన్ని నేను లైక్ అంటే నా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే సాంగ్లో ఎంత టెక్నికల్గా ఎంత క్రిటికల్ ఉన్నా కానీ ఆ క్రిటికాలిటీ అన్నదాన్ని మాస్క్ చేయాలి విత్ అదర్ ఫ్యాక్టర్స్. ఓన్లీ దెన్ ఐ వుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ విత్ మై పీపుల్. రైట్. ఓ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది అనుకుందాం. యా హ్యావ్ యు ఎవర్ ట్రై టు అనలైజ్ ఏంటి క్వాలిటీస్, ఓ ప్యాటర్న్ ఏమన్నా చూసావు ఎప్పుడన్నా? లైక్ మోస్ట్ ఆఫ్ ది హిట్ సాంగ్స్ చూస్తే కనుక ఇస్ దేర్ ఎ ప్యాటర్న్ దట్ యు సీ? అన్న అంటే లైక్ జెన్యూన్లీ చెప్పాలి అంటే లైక్ అట్లాంటి ప్యాటర్న్ అంటే లైక్ ప్యాటర్న్ బేస్డ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి అన్న. అంటే లైక్ హిట్ ఫార్ములా అవి ఇవి అని చెప్పి అంటే హుక్ లైన్ కానీ అవి ఇవి. సో నేను ఎప్పుడు కూడా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్ సచ్ ప్యాటర్న్స్ నాకేంటి అంటే లైక్ ఐ వాంట్ టు బ్రింగ్ బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కాటుక నేను కంపోజ్ చేస్తున్నప్పుడు నా మెయిన్ అదేమంటారు ఇంటెన్షన్. యా సో కాటుక నేను కంపోజ్ చేస్తున్నప్పుడు నా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే మ్యూజిషియన్స్ అండ్ లైక్ దానిలో ఉండే క్రిటికాలిటీ అర్థమయ్యేవాళ్ళు. సో ఇప్పుడు నా సెకండ్ సాంగ్ యాక్చువల్గా నా ఏమంటారు థర్డ్ సాంగ్ లైక్ ఇంకో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాను నేను.
పోరగా అని చెప్పి. అదేం సాంగ్ అంటే అది ఆ సాంగ్లో ఇట్ హ్యాస్ బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్ అనమాట. సో మ్యూజికలీ ఇట్స్ కైండ్ ఆఫ్ సాలిడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ లిరికలీ కూడా అంతే అంతే సింప్లిస్టిక్ ఉంటుందన్నమాట. అండ్ ఇట్స్ వెరీ వెరీ రిలేటబుల్. సో అంటే లైక్ నా అల్టిమేట్ దాన్ని ఏమంటారు ఇదేంటి అంటే అన్న గోల్ ఏంటి అంటే ఏదన్నా ఒక సాంగ్ వైరల్ అయిపోతే అది చచ్చిపోకూడదు అన్న. అంటే ఒక 10 ఏళ్ళు అయ్యాక 20 ఇయర్స్ అయ్యాక కూడా దట్ షుడ్ బీ లైక్ అ కేస్ స్టడీ. బికాస్ అంటే నాకు రియలైజేషన్ ఎలా వచ్చింది అంటే లైక్ నేను చిన్నప్పుడు ఎస్ రాజేశ్వరరావు గారిది చల్లగాలిలో యమున తడిపోయిన ఒక పాట విన్నా అనమాట. లైట్ మ్యూజిక్ సాంగ్. అది హార్డ్లీ మన జనరేషన్లో చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఆ పాట లిటరలీ దట్ ఇన్స్పైర్డ్ మీ అనమాట టు గెట్ ఇన్ టు ఇండిపెండెంట్ మ్యూజిక్. సో ఇలా రేపొద్దున్న ఒక 10 మందిని అన్నా కానీ నా పాట ఇన్స్పైర్ చేయగలిగితే నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. ఓకే, యూ డోంట్ లుక్ ఫర్ ప్యాటర్న్స్, అది అర్థమైంది నాకు. బట్ ఏదైనా జనరల్గా సాంగ్లు బాగా హిట్ అయితే లైక్ మ్యాథమెటిషియన్స్ ఏదో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, there's a certain frequency that works for a song, or ఏదో ఒక ఇది రెప్లికేట్ చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ సాంగ్ వై దిస్ కొలబరేటీ, అది ఎందుకంత హిట్ అయింది అన్న? అది ఎందుకంత హిట్ అయింది అంటే ఒకప్పుడు అర్థమయ్యేది కాదన్న నాకు. అప్పట్లో అనుకునేవాడిని అనమాట, అరే ఏంది ఈ పాట. కానీ ఇప్పుడు లైక్ దాన్ని కనుక అనలైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇట్స్ అబౌట్ ద ఇంటెన్షన్. అంటే ఆ పాట లైక్ నో మ్యాటర్ వాట్ చాలా చాలా కేర్ ఫ్రీ సాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇట్స్ వెరీ హార్ట్ ఫెల్ట్ ఎమోషన్. సో ఎనీథింగ్ విచ్ ఈస్ హార్ట్ ఫెల్ట్ అదొక స్పూఫ్ అయినా కూడా ఇట్ విల్ కనెక్ట్ విత్ ద పీపుల్. సో అంటే ఇట్ షుడ్ బి అంటే ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎనీ వర్క్ విచ్ ఈస్ హార్ట్ ఫెల్ట్ దట్ విల్ షైన్ అన్న. అంటే లైక్ ఆ పాటలో ఎంత సబ్స్టాన్స్ ఉన్నా లేకపోయినా కానీ అది జెన్యూన్లీ కనుక అది క్రియేటర్ కనుక ఫీల్ అయ్యి కంపోజ్ చేస్తే అది లైక్ తప్పకుండా రెజొనేట్ అవుతుంది. బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే అది హిట్ అయిపోతుంది, వైరల్ కాదు హిట్ అయిపోతుంది. దట్స్ ది హోల్ ఐడియా. సో ఫ్రమ్ ద కాన్వర్సేషన్ ఇది నేను అర్థం చేసుకున్నా. ఇంతకు ముందర బహుశా ఎక్కువ టెక్నికాలిటీస్ మీద ఫోకస్ చేసేవాడు, ఇప్పుడు ఆ టెక్నికాలిటీస్ ని మాస్క్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. యూర్ ఆల్సో లుకింగ్ అట్ ఎలా ఎమోషన్ ని ట్యాప్ చేయొచ్చు అవతల వింటున్నా. అంటే నేను అప్పట్లో నా మెంటాలిటీ అంటే కొంచెం యాక్చువల్గా కొంచెం లేపల్ డిఫరెంట్గా ఉండేదన్న. అంటే నేను అదే లైక్ సీతమ్మ వాకిట్లలో వెంకటేష్ అంటారు కదా, అదే నేను ఇలానే ఉంటా, నేను నాకు నచ్చినట్టే ఉంటా. సో నేను అలా ఉండేవాడిని అనమాట, నేను నాకు నచ్చినట్టే ఉంటా అలానే. సో నాకు నచ్చినట్టు నేను నా పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, తప్పలేదు. బట్ ఇప్పుడు నేను మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చినట్టే నేను నా పాటలు చేస్తాను అంటే అది ఇట్స్ కైండ్ ఆఫ్ బీయింగ్ ఫూలిష్ అనమాట. అది నేను రియలైజ్ అయ్యాను. సో నేను అనుకున్నది ఆడియన్స్కి రీచ్ అవ్వాలనే కదన్న ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. లేకపోతే నేను నా ఒక్కడి కోసమే నేను రికార్డ్ చేసుకుని అదే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను నా వర్క్ని పెడుతున్నాను కాబట్టి సో ఆడియన్స్ని ఎలా బిల్డ్ చేయాలి నాకు నచ్చిన వేలో, అంటే లైక్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ మై మ్యూజికాలిటీ ఆడియన్స్కి కూడా నచ్చేలాగా ఎట్లా ఐ కెన్ బ్లెండ్ అన్న దాని మీద ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ అనమాట. సో దట్ బ్రింగ్స్ us to your indie music. ఎగ్జాక్ట్లీ ఫిల్మ్ మ్యూజిక్ మధ్యలో చాలా కాలం ఇండిపెండెంట్ మ్యూజిక్ లేదు కదా మన దగ్గర కూడా. బికాజ్ యూజువల్లీ మన దేశంలో ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్ ఎందుకు లేదంటే అన్ని మన ఫిల్మ్స్లో వెళ్ళిపోతాయి పాటలన్నీ కూడా. మధ్యలో అది 90s లో కాస్త వచ్చింది, తర్వాత మళ్ళీ కాస్త డౌన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది. సో హౌ డూ యూ సీ దిస్, వాట్ యూ సీ ఇండస్ట్రీ గ్రో అవుతుంది అనిపిస్తుందా? డూ యూ సీ ఆల్ ది సింగర్స్, Karuni also is doing that, right? He also is doing his own thing. You're also doing your own thing. I know Hemchand is also doing his own thing. So మీరందరూ కూడా మూవీస్కి ప్లేబ్యాక్ చేస్తూనే మీకు నచ్చింది కూడా చేస్తున్నారు. ఇది ఇంకా గ్రో అవుతున్నట్టుగా అనిపిస్తుందా? దట్స్ హౌ యూ సీ ఇట్? ఇది డెఫినెట్లీ ఇంకా గ్రో అవుతుంది అండ్ గ్రో అవ్వాలి కూడా అన్న. బికాజ్ ఎందుకంటే దిస్ వే ఏమవుతుంది అంటే దిస్ విల్ బ్రింగ్ అ వేవ్ అనమాట, న్యూ వేవ్ ఆఫ్ సింగర్స్. బికాజ్ ఇప్పుడు ఫిలిం మ్యూజిక్ అన్నది ఇట్స్ వెరీ వెరీ అన్సర్టైన్. అంటే లైక్ నో మ్యాటర్ హౌ ఎక్సెప్షనల్ వీఆర్, అది ఆపర్చునిటీ మనకే ఉంటుంది అన్న చెక్ పాయింట్ అయితే లేదు, ఎక్కడా లేదు. సో కాబట్టి అలా మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అయ్యి లైక్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా కానీ
బికాస్ ఇప్పుడు చాలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్న. అంటే ఇప్పుడు పీపుల్ కూడా చాలా చాలా వెల్కమింగ్ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ ఇందాక మనం మాట్లాడాం కదా, లిటిల్ ఆర్ట్స్ ఫిలిం. సో చాలా చాలా చిన్న బడ్జెట్ ఫిలిం అది, బట్ ఇట్స్ ప్రిడామినెంట్లీ ఫోకస్డ్ ఆన్ కాంటెంట్. కరెక్ట్. సో పీపుల్ కూడా అంతే అంతే రిలేట్ అయ్యి లైక్ థియేటర్స్కి వచ్చి అది ఆ సినిమా ఎందుకు చూస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ద జెన్యూనిటీ ఇన్ ద వర్క్. సో లైక్ బేసిక్గా ఏంటి అంటే మనకు ఒక బ్రేక్ త్రూ కావాలంటే మనమే బ్రేక్ త్రూ ఇచ్చుకోవాలి. మనకు ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎవరు బ్రేక్ త్రూ ఇవ్వలేరు. సో ఎవరన్నా ఒక ఆపర్చునిటీ ఇస్తారు, బట్ బ్రేక్ త్రూ అన్నది మాత్రం ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. అంతే. సో యువర్ ఫస్ట్ బ్రేక్ త్రూ ఇట్ సెల్ఫ్ గివ్ యూ దట్ కాన్ఫిడెన్స్. అంతే అన్న. రైట్ కదా, ఫస్ట్ పార్టే ఇట్ క్యాన్ డిడ్ వెరీ వెల్. రైట్. అది ఇంకా కాన్ఫిడెన్స్ వేరే పాట చేయడానికి. దాని తర్వాత సోను నిగమ్ గారు పాడిన పాట, యూ కంపోజ్డ్ ఫర్ సోను నిగమ్. వాట్ వాస్ దట్ లైక్? అది టెక్నికలీ చెప్పాలి అంటే దట్ వాజ్ మై ఫస్ట్ కంపోజిషన్ అన్న. సో కాటుక కన్నా కూడా ఐ థింక్ ఐ హావ్ కంపోజ్డ్ ఇట్ డ్యూరింగ్ ద లాక్డౌన్ 2020లో. కోవిడ్ అలా కలిసి యా. సో అప్పుడు ఐ వాజ్ ఇన్ దిస్ ఇంట్రోస్పెక్టింగ్ ఇదన్నమాట ఫేజ్ అనమాట. సో అప్పుడు అంటే లైక్ బయటేమో లైక్ ఇలా పాండమిక్ ఉంది, నాకేమో లైక్ నథింగ్ వాజ్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అప్పుడు నేను కంపోజ్ చేసుకున్న సాంగ్ అది ఆయనకు పంపించాను. లైక్ పంపించి ఊరికే అంటే లైక్ ఫీడ్బ్యాక్ కోసం పంపించాను అనమాట. ఆయన లైక్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో వెరీ ర్యాండమ్లీ నాకు నా మైండ్లో యాక్చువల్గా ఒక చిన్న అదేమంటారు యాక్చువల్గా పాప్ అయిందనమాట. ఎందుకు అడగద్దు ఈయనని లైక్ పాడతారా అని చెప్పి అడిగాను. అడిగితే ఆయన లైక్ 2 రోజులు అయ్యాక అబ్సల్యూట్లీ నేను పాడతానన్నారు అనమాట. సో అప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట నిజంగా. అరే ఇదేంటి, ఈయన నిజంగానే పాడతాడా, ఈయనకు నచ్చిందా నిజంగా అన్నట్టు అనిపించింది అనమాట. సో అప్పుడు రికార్డింగ్కి వెళ్ళాను. ఐ థింక్ లైక్ రికార్డింగ్ ఒక 2 years తర్వాత 2022 శివరాత్రి రోజు అయింది. ఐ స్టిల్ రిమెంబర్. సో అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన లైక్ రికార్డింగ్ అంతా అయిపోయాక నన్ను గట్టిగా హగ్ చేసుకుని ఒక మాట చెప్పారన్నమాట. ఈ పాట వైరల్ అవుతుందా లేదా అన్నది దట్స్ ఇమ్మెటీరియల్. నేను యాజ్ అన్ ఇండివిజువల్ నా జర్నీలో నేను పాడిన బెస్ట్ సాంగ్స్లో ఇదొక సాంగ్ అలా నిలిచిపోతుంది. అండ్ మా అమ్మ కనుక లైక్ ఈ పాట వినుంటే మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది అన్నారు. సో అప్పుడు అనిపించింది అన్న నాకు, అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకేంటి అంటే అన్న ఈ ఎక్స్టర్నల్ మాస్ వ్యాలిడేషన్ ఏదైతే ఉందో ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఇది చాలా 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 పర్సనల్. ఇలాంటివి నాకు చాలా చాలా మంచి దాన్ని ఏమంటారు మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అంటే లైక్ రెండింటిని కంపేర్ చేయకూడదు, కానీ ఏంటి అంటే నాకు ఎప్పుడూ కూడా లైక్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఒకటి అడిగితే నాకు ఇంకోటి ఇచ్చేవాడు అనమాట దేవుడు. సో నేను ఇటువైపు లైక్ పబ్లిక్లో లైక్ ఒకప్పుడంతా నాకు ఫేమ్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే లైక్ ఏది వచ్చేది కాదు. అప్పుడంతా లైక్ పెద్ద ఆయన నమ్మడం, ఎంఎంకే సార్ దగ్గర పాడడం, లైక్ నిగమ్ సార్ ఇలా నా పాట పాడడం అన్నీ అయ్యేవి. లిటరలీ యూ డోంట్ బిలీవ్ మీ అన్న, లైక్ కహానీ మేరీ సాంగ్ రిలీజ్ అయింది అక్కడ ముంబైలో, చాలా పెద్ద లాంచ్ ఫంక్షన్ అయింది. అప్పుడు నేను లైక్ సైకలాజికల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేను యాక్చువల్గా ఒకడు ఉంటాడు మా కజిన్ లోహిత్ అని చెప్పి, నేను వాడితో చెప్పాను అనమాట, అరే చాలరా భయ్ ఇంకా ప్లేబ్యాక్ సింగింగ్కి మనం రిటైర్మెంట్ తీసేసుకుని లైక్ నో మ్యాటర్ వాట్ ఇవే పాటలు లైక్ ఎంతమంది వింటే అంతమంది విన్నారు, ఇండిపెండెంట్గా లైఫ్ అంతా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసుకుంటే వెళ్ళిపోదాం అనుకున్నాను. కట్ చేస్తే 2 days తర్వాత లైక్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డు వచ్చింది. సో అంటే దట్ వాజ్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ అనమాట నాకు. బికాజ్ అది నేను అంటే ఎప్పుడో లైఫ్లో ఎప్పుడో వస్తుంది అనుకున్నా కానీ ఇంత ఎర్లీగా వస్తుందని యాంటిసిపేట్ చేయలేదు. యూ థింక్ దిస్ ఇస్ ఎర్లీ ఆర్ దిస్ టుక్ టైమ్? ఐ ఫీల్ దిస్ ఇస్ ఎర్లీ అన్న. అంటే లైక్ దాన్ని ఏమంటారు అంటే విత్ రెస్పెక్ట్ టు మై ఏజ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఎర్లీ. బట్ యూ స్టార్టెడ్ వెరీ యంగ్ కదా, స్టార్ట్ చేస్తావు కదా. యా, సో అలా కనుక తీసుకుంటే లైక్ అదేమంటారు అన్నమయ్య సినిమాలో లైక్ నాగార్జున గారు అంతర్యామి పాట పాడతారు కదా, సో అంతా పాడి అరే మొత్తం నువ్వు నన్ను ఇట్లా కలిపేసుకోరా నీలో అన్నప్పుడు వచ్చినట్టు. సో అట్లా కూడా ఉంది లైక్ సైమల్టేనియస్గా. ఓకే. బికాజ్ ఎందుకంటే ఐ లిటరలీ గేవ్ అప్ ఆన్ దిస్ అన్న. అంటే లైక్ ఓకే బికాస్ దట్స్ బియాండ్ మై కంట్రోల్ కాబట్టి అటువైపు ఎక్కువ ఫోకస్ పెట్టి లైక్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకోవడం కన్నా లైక్ అదంతా వెయిట్ అంతా తీసి పక్కన పెట్టేశాక అప్పుడు ఇది వచ్చింది అనమాట. కోవిడ్లో కంపోజ్ చేసిన సాంగ్ 5 years తర్వాత రిలీజ్ అయింది. ఇట్ కేమ్ అవుట్ టు ది మాసెస్. 5 సంవత్సరాలు దాంతో పాటు ఉన్నావు. రైట్.
హౌ ఫ్రస్ట్రేటింగ్ ఇస్ ఇట్ అంతకాలం ఆ పాట నీ దగ్గరే పెట్టుకోవడం? Yeah. బికాస్ వెన్ యూ మేక్ అ సాంగ్ జనాలకు వినిపించాలనే కదా Right, పాట చేసేది. right. దట్ జర్నీ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్? అది ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అన్న. అంటే లైక్ ఆ ఒక్క సాంగే కాదు, నా దగ్గర 15 సాంగ్స్ ఉన్నాయి అన్న, లైక్ అన్రిలీజ్డ్ సాంగ్స్ అన్నీ. సో 15 సాంగ్స్ కూడా నేనేమనుకున్నాను అంటే, సరే ప్లేబ్యాక్ సింగింగ్ మన కంట్రోల్లో లేదు కాబట్టి ఇండిపెండెంట్ సాంగ్స్ పర్ ఇయర్ 3 సాంగ్స్ రిలీజ్ చేసేస్తాను, నా మొత్తం అంతా నా కంట్రోల్లోనే ఉంది కదా అని చెప్పి అనుకున్నా. బట్ కట్ చేస్తే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటిదాకా. అది కూడా నీ కంట్రోల్ లేదు. అది కూడా నా కంట్రోల్లో లేదు. అండ్ దిస్ యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ వెరీ పెయిన్ఫుల్ అనమాట నాకు. అంటే లైక్ ప్లేబ్యాక్ కన్నా చాలా ఎక్కువ. బికాస్ నాకేమనిపించింది అంటే, తర్వాత నాకు అనిపించిన రియలైజేషన్స్ ఏంటంటే అన్న, సరే 15 సాంగ్స్ ఉండడం వేరు, అది కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడం వేరు. అంటే లైక్ ప్లేస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. రైట్. సో మనకి అదా ప్లేస్మెంట్ వెతుక్కోవడం కానీ, లైక్ నాకున్న కాన్సెప్ట్స్ మీద ఇంకా 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 వర్క్ చేయాలని చెప్పి. బికాస్ నాకు కాటుకకి వచ్చిన రిసెప్షన్తో నాకు యాక్చువల్గా చాలా చాలా భయమైంది అనమాట. బికాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, లైక్ కాటుక అంత పెద్ద పెద్ద ఏమంటారు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి అంత రీచ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు నా సెకండ్ సాంగ్ కనుక సబ్స్టాండర్డ్గా ఉంటే వాళ్ళందరూ ఏమంటారంటే, అరే వీడు 1 సాంగ్ వండర్ అంటారు. సో అది అవ్వడం నాకు నచ్చక లైక్ ఇంత టైం పట్టింది. సో థ్యాంక్ఫుల్లీ కహాని మేరీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నా థర్డ్ సాంగ్ దిస్ ఈస్ మై బెట్టింగ్ హార్స్ అనమాట. సో ఐఎమ్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ టు లాంచ్ దిస్ సాంగ్. బిఫోర్ థర్డ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ కెన్ యు హమ్ ఫర్ us a little bit? యా షూర్. అక్కడ నుంచి అడుగుతున్నాడు, నిఖిల్ అడుగుతున్నాడు. ఓకే. కాటుక కళ్ళకెట్టినావే, నా గుండె గుల్ల చేసినావే, కాటుక కళ్ళకెట్టినావే, నా గుండె గుల్ల చేసినావే, ఏ దిక్కు పోతావే పిల్లా, ఓ చేజిక్క రావేమే హో. వర్డ్స్, లిరిక్స్ ఎవరివి? నేనే రాసుకుంటావా? సో ఇది ఇంటెన్షనల్ దట్ యు కైండ్ ఆఫ్ వాంట్ టు మేక్ ఇట్ సౌండ్ చాలా ఈజీగా రిలేటబుల్ గా ఉండాలి, బికాజ్ టెక్నికాలిటీ చాలా ఎక్కువ ఉంది పాటలో. ఎగ్జాక్ట్లీ. సో నేను లైక్ కాటుక కంపోజ్ చేసుకున్నప్పుడు అప్పుడు అనుకున్నా అనమాట, లైక్ ఏదైనా ఒక ప్రాపర్ లైక్ ఎస్టాబ్లిష్డ్ లిరిసిస్ట్ దగ్గరికి వెళ్ళి దీనికి లిరిక్స్ రాయిద్దాం అని చెప్పి. తర్వాత నాకేమనిపించింది అంటే, లైక్ టెక్నికల్గా లైక్ అంత ట్రిక్కీగా ఉన్నప్పుడు లిరిక్స్ చాలా సింపుల్గా ఉండాలి అని చెప్పి. సో అప్పుడు నాలో ఉండే ఒక లైక్ వాడు స్పూఫ్ లిరిసిస్ట్ వాడు బయటకు వచ్చాడు అన్నమాట. అరే ఎందుకురా ఇదంతా ఎందుకు, ఇప్పుడు లైక్ నువ్వే ఒకటి రాసుకో. నేను ఇది మల్టిపుల్ టైమ్స్ విన్నానన్న. సో వింటే ఇట్ యాక్చువల్లీ మేడ్ మీ స్మైల్ అనమాట నాకే. అంటే లైక్ లిరికల్లీ చూస్తే ఇది ఒక అరే అసలు ఏంట్రా లైక్ చాలా చాలా అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అంటే లైక్ అని ఏమంటారు, అదే లైక్ ఒక స్టాండర్డ్ ప్రకారం చూస్తే. సో నాకు కూడా ఏమనిపించింది అంటే, అదే కదన్న. సో ఇప్పుడు క్రియేటివిటీ అన్న దానిలో మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, అది శృతిలో ఉంది, లయలో ఉంది, లిరిక్స్లో ఏదో ఒక మీనింగ్ ఉందా అంటే ఉంది. బికాస్ దిస్ ఈస్ అ ఫోక్ సాంగ్. వాడికి చదువు లేదు, వాడొక ఎట్లా చెప్పాలి, వాడొక క్రాంకీ గై, వాడు పాట పాడుతున్నవాడు. సో వాడికి ఉన్న నాలెడ్జ్ అంతే. సో వాడు లైక్ సంస్కృతంలో మొత్తం అవి ఇవి పాడితే అది అక్కడే లైక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. నాకు స్విచ్ ఆఫ్ అయిపోతుంది, లిజనర్కి కూడా. సో అందుకని ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్ లిరికలీ. డిఎస్పీ గారు కూడా సమ్ ఆఫ్ ద సాంగ్స్ దట్ హి రైట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి కానీ వెరీ క్యాచీ. ఆబ్వియస్లీ లైక్ యు సెడ్ దానికి కొంచెం అర్థం కూడా ఉంది, అర్థం లేకపోలేదు. ఇట్స్ పొరగా నువ్వే రాసుకున్నావా? అది కూడా నేనే రాసుకున్నాను. ఎంతమంది ఉన్నారు లోపల? అదేంటి అంటే అది అసలు లైక్ దట్స్ కంప్లీట్లీ ర్యాండమ్ అన్న. బికాజ్ నాకు ఆ పాట కంపోజ్ చేసే ముందు ఐ వెంట్ త్రూ బ్యాడ్ లైక్ బ్రేకప్ అని చెప్పలేను, వెంట్ త్రూ బ్యాడ్ ఫేజ్ అనమాట. సో నాకు చాలా కోపం వచ్చింది అనమాట నాకు. అంటే అసలు ఏంది ఇట్లా ఎందుకైంది, ఇలా ఎందుకైంది అని చెప్పి నాకు ఫుల్ కోపం వచ్చి చాలా చాలా ర్యాండమ్గా
అలానే లైక్ చిన్నప్పటి నుంచి ఉండే ఒక స్పూఫ్ సాంగ్ లాగా నా మీద నేనే అట్లా రాసుకున్నాను అనమాట. పోరగా పోరగా పురుగా పుట్టావురా పోరి జోలికి పోకురా. సో ఇట్లా కూర్చుని నేను చాలా చాలా ర్యాండమ్గా తాన్పురా పెట్టుకుని పాడుతున్నా ఇది. సో నాకు ఎక్సైటింగ్ అనిపించింది. అంటే లైక్ ఈ లిరిక్కి అదా ట్యూన్కి ఎట్లాంటి సంబంధం లేదన్నమాట. లిరిక్ ఏమో ఫుల్ చిచ్చోరా లిరిక్, ట్యూన్ ఏమో లైక్ కంప్లీట్లీ ఆథెంటిక్ కర్ణాటిక్ బేస్డ్. సో దీన్ని హిప్ హాప్తో బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక థాట్ వచ్చిందనమాట. సో అప్పుడు లైక్ లిరిక్ అంతా మొత్తం రాసుకున్నాను. సో నేను కాన్ఫిడెంట్గా ఒకటి నేనేం చెప్పగలను అంటే లైక్ ఇది పర్టికులర్ సాంగ్ ప్రతి ఒక్క అబ్బాయికి ఏదో ఒక ఫేజ్లో కనెక్ట్ అవుతారన్న. సో అట్లా. సో వెస్ట్లో ఏమో టేలర్ స్విఫ్ట్ బ్రేకప్ అయినప్పుడు అలా కూడా పాటలు రాస్తుంటుంది, ఇక్కడ యూ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ అన్నమాట. యూ లిసన్ టు లాట్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఆల్సో, వెస్టర్న్ మ్యూజిక్ ఆల్సో. నేను నాకు చాలా చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే లైక్ బ్రూనో మార్స్, ఇంకా బ్రూనో మార్స్. యా సో వాళ్ళు అంటే లైక్ చాలా చాలా లైక్ ఎట్లా చెప్పాలి అంటే లైక్ రెస్పెక్ట్ దెమ్ అనమాట ఫర్ దేర్ మ్యూజికాలిటీ. బ్రూనో మార్స్ ఫేవరెట్ సాంగ్ ఏది? బ్రూనో మార్స్ది లైక్ చాలా చాలా పాటలు ఉన్నాయి, బట్ అదేమంటారు ఒక సాంగ్ ఉంటుంది లేజీ సాంగ్ అని ఒకటి. లేజీ, అది నాకు చాలా చాలా ఇష్టం. కౌంట్ ఆన్ మీ. కౌంట్ ఆన్ మీ కూడా. అండ్ దాని ఏమంటారు చార్లీపుర్దేమో ఏమంటారు వాయిస్ నోట్స్ అని చెప్పి ఒక ఆల్బమ్ ఉంటుంది, అది అసలు లైక్ టాప్ క్లాస్ అన్నమాట. మరి టూ మచ్ కదా, ఇలా సౌండ్ చేస్తాడు, దాన్ని ఎక్సెప్షనల్. అది చూడగానే నాకు అర్థం కాలేదు, ఐ డోంట్ ఈవెన్ హౌ టు ప్రాసెస్ ఇట్. అసలు ఫాల్సెటోలో లైక్ ఈజ్ లైక్ పినాకిల్ అన్నమాట. యా అది కూడా నాకు లైక్ చార్లీపుత్ ఎలా నాకు అది లైక్ తెలిసాడు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అరిజిత్ సింగ్ అనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పాడనమాట లైక్ అంటే లైక్ హీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ హిమ్. సో అసలు ఎవర్రా అయినా అని చెప్పి లైక్ ఆల్బమ్ వింటే అప్పుడు లైక్ ఇట్ బ్లూ మీ అవే అన్నమాట, లైక్ ఫర్ ద కైండ్ ఆఫ్ బ్రిలియన్స్. కెన్ యూ సింగ్ ఎనీ ఇంగ్లీష్ సాంగ్? అంటే లిరిక్స్ రాకపోయినా పర్లేదు, చిచ్చోరా లిరిక్స్ పెట్టేసే. అంటే లైక్ ఇంకా ఐఎమ్ స్టిల్ లైక్ ఫిగరింగ్ ఇట్ అవుట్ అన్న. సో మేబీ అంటే ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నా నేను, నాట్ యువర్ ఓన్ కంపోజిషన్, బ్రూనో మార్స్ పాట ఏదన్నా. ఐ జస్ట్ వాంట్ అంటే సి రోహిత్ అంటే ఫస్ట్ గుర్తొచ్చింది గమకాలు, రైట్? వెస్టర్న్ మ్యూజిక్ లో అన్ని గమకాలు ఉండవు వాళ్ళు యాక్చువల్లీ. అంటే లైక్ బ్రూనో మార్స్ పాడే వాటిల్లో చాలా చాలా ఉంటాయి. సో అవ న్యూయాన్సెస్ లైక్ బ్రూనో బ్రిలియన్సే అదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి సో ఎలా చెప్పాలి, సో నాకు అదేమంటారు లిరిక్స్ అంత కరెక్ట్గా గుర్తులేదు. మీకు అదే కైండ్ ఆఫ్ జానర్లో లైక్ ఇంకో సాంగ్ ఉంది, లైక్ అదే మన రెహమాన్ సార్ ది మనసే సో బ్రూనో ఈజ్ లైక్ హీస్ వే టూ బ్రిలియంట్ ఇన్ జాజ్ అండ్ దాని ఇంకేదో అంటారన్న ఆర్ఎన్బి బ్లూస్. సో దీనిలో తను ఎక్సెప్షనల్ అనమాట. సో అట్లా అవా గమకాలు పాడటం ఇంకా కష్టం అనమాట. అంటే లైక్ వితౌట్ బ్రింగింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ట్రికీ. యు ప్రాక్టీస్ దట్ ఆల్సో? అంటే లైక్ నాకు లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు డూ దిస్ లైక్ ర్యాండమ్ స్కేటింగ్ అనమాట. సో అట్లా లైక్ అంటే ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంఫసైజ్ ఆన్ దట్. ఓకే. సో ఇంగ్లీష్ పాట కూడా ఉంది, అయిపోయింది ఆల్రెడీ. 15లో ఒకటి ఉందా? ఒకటి ఉందన్న. సో అది నా డ్రీమ్ ఏంటి అంటే లైక్ గివెన్ ఏ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు కొలాబరేట్ విత్ బ్రూనో. అంటే లైక్ ఎప్పుడైతే అప్పుడు అది లైక్ ఇది లైఫ్ టైమ్ లో. నైస్ థాట్. సోను నిగమ్ గారితో అయిపోయింది. బ్రూనో మార్స్ ఇస్ ఆన్ యువర్ విష్ లిస్ట్. ఇంకా విష్ లిస్ట్ లో ఇంకా ఉన్న ఆర్టిస్టులు ఎవరు? నాకు విష్ లిస్ట్ లో ఆర్టిస్టులు అంటే లైక్ బ్రూనో ఒక్కళ్ళు ఉన్నారు. తర్వాత సో ఇంకొక చిన్న థింగ్ ఉందన్న విష్ లిస్ట్ లో. చిన్నదంటే చిన్నది కాదు, పర్లేదు అనుకో, అయిపోతుంది. అది కూడా అయిపోయింది అంటే ఇంకా నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా. వద్దులే వాట్ ఇస్ దట్? చెప్పొచ్చా బయటికి, ఆర్ డు యు వాంట్ టు కీప్ ఇట్ ఎ సీక్రెట్? అంటే లైక్ అది బయటికి చెప్తే కొంచెం దట్స్ ఆల్రైట్, ఎగ్జాజరేటెడ్ ఉంటుంది. బట్ నో ప్రాబ్లం. అది అవ్వా అంటే లైక్ మేబీ అయితే ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. ఐమ్ షూర్ ఇట్ విల్ హ్యాపెన్. సో 15 సాంగ్స్ ఆల్రెడీ కంపోజ్ చేస్తున్నారు కదా, వాట్స్ యువర్ ప్రాసెస్ ఆఫ్ కంపోజింగ్? ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రిగ్. నాకు అర్థం కాదు ఇది, బికాస్ సంబడి లైక్ మీ ఐ కెన్ లిసన్ టు మ్యూజిక్, నాకు అర్థమవుతుంది, పాటలు వింటాను, నచ్చుతాయి, అన్ని టైప్ ఆఫ్ పాటలు నచ్చుతాయి. బట్ కంపోజ్ చేయడం అనేది నా బ్రెయిన్ కి
అర్థం కాని విషయం Right, ఐ జస్ట్ కెనాట్ మేక్స్ ఎనీ సెన్స్. Yeah. ఎలా వస్తుంది మీకు ఆ ట్యూన్, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది? అదే చెప్తున్నా కదన్నా. సో ఇప్పుడు లైక్ నేను ఒక సాంగ్ కంపోజ్ చేశాను అని నేను ఇలా లైక్ నేను చెప్తున్నా కానీ దట్ షుడ్ యాక్చువల్లీ ఫ్లో ఫ్రమ్ ద యూనివర్స్ అన్న, అంతే. సో ఇప్పుడు నేను ఇలా కూర్చుని నేను ఇవాళ ఒక పాట కంపోజ్ చేస్తున్నాను, నేను కూర్చున్నప్పుడు నాకు ఒక్క లైన్ కూడా రాదనమాట. అంటే ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్, అంతే. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ర్యాండమ్ గా. యా, చాలా చాలా ర్యాండమ్, బిగ్ బ్యాంగ్ థియరీ లాగా ర్యాండమ్. అంతే అంతే అన్న. సో ఇట్స్ బియాండ్ లాజిక్. కానీ ఏంటి అంటే లైక్ మనకి ఐడియా అన్నది అలా వచ్చినప్పుడు దాని చుట్టూ వీ కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ఇట్. కానీ దట్ ఇనిషియల్ ఐడియా షుడ్ హ్యాపెన్ లైక్ ఇట్ అనమాట, అంతే. ఇంట్రెస్టింగ్. వచ్చినప్పుడు ఇమిడియట్ డూ లైక్ రికార్డెడ్ సమ్వేర్, Yeah, అంతే హౌ డు అన్న. రిమెంబర్? Yeah. ఒకసారి వచ్చి వెళ్ళిపోతే అర్రే Yeah. ఇప్పుడు ఏదో ఆలోచనలు అవును, వస్తాయి, అవును. వచ్చి Yeah, వెళ్ళిపోయింది, మళ్ళీ yeah. గుర్తురాదు. యా డస్ ఇట్ హ్యాపెన్? యా అబ్సల్యూట్లీ అన్న, అయితే కంపోజింగ్ ఉంటుంది. ఆల్సో? యా రైట్. అయితే నాకు ఇంకోటి ఏంటంటే అన్న, నాకు చిన్నప్పటి నుంచి కూడా లైక్ వెనెవర్ ఐఎమ్ సింగింగ్ ఆర్ ఐఎమ్ ఇంటూ కంపోజింగ్, నేను లైక్ రికార్డింగ్ స్టూడియోలో మైక్ ముందు ఉన్నప్పుడే ఒక కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు బ్రిలియన్స్ అనేది బయటకు వస్తుంది అనమాట. అదే నేను ఇంట్లో లైక్ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అంటే అంత అదేమంటారు హ్యాపీగా ఉండదు అనమాట నాకు, అంటే లైక్ సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ ఉండదు. బట్ రికార్డింగ్లో ఇట్ షుడ్ బీ ఆన్ ద ఫ్లై. సో అప్పుడే సో లైక్ డు గో సిట్ ఇన్ ద రికార్డింగ్ స్టూడియో, యా లైక్ రైటర్స్ అందరూ కూడా పని కట్టుకొని కూర్చుంటారు Right. కదా, అలాగే అవును. గో సిట్ ఇన్ ద రికార్డింగ్ అంతే, స్టూడియో. yeah. దట్ ఆ స్పేస్ లో ఉంటేనే దట్ అదే స్పేస్లో ఉంటేనే యా అవును దట్ హ్యాపెన్స్. యా స్కెడ్యూల్ ప్రకారంగా వెళ్ళి కూర్చోవడమా, లేకపోతే వెనెవర్ యూ ఫీల్ లైక్? అంతే అన్న, వెనెవర్ ఐ ఫీల్ లైక్ మార్నింగ్ పర్సన్, ఈవినింగ్ పర్సన్? రెహమాన్ గారు రాత్రులు కంపోజ్ చేస్తారు నేను కదా, కూడా ఆ type లో. ఐఎమ్ లైక్ నాక్టర్నల్ అన్న, నేను కూడా లైక్ రాత్రిపూట. ఎందుకు ఇలా క్రియేటివ్ వాళ్ళందరూ కూడా రాత్రిపూట ఎక్కువ పని చేస్తూ ఉంటారు? ఏమో అన్న, అంటే లైక్ ప్రపంచం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లైక్ మెయిన్లీ అంటే లైక్ నాయిస్ అది ఇదే ఉండదు కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా రాత్రి రాసేవారు కదా Yeah, పాటలన్నీ yeah. కూడా. అంటే లైక్ రాత్రిపూట బాగుంటుందన్న. అంటే లైక్ అది కాకుండా నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్లీ కూడా మొత్తం అందరూ లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అన్న ఫస్ట్. అంటే లైక్ మన చుట్టూ నాయిస్ ఉండదు అండ్ మనకు ఇంటిమిడేటింగ్ ఇది ఉండదు, ఫ్యాక్టర్ ఉండదు. బికాజ్ ఇంట్లో అమ్మా నాన్న కూడా అందరూ పడుకుంటారు కాబట్టి. సో నాకేంటి అంటే అన్న, వెనెవర్ ఐఎమ్ లైక్ ప్రాక్టీసింగ్, నాకు నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా అమ్మ నాన్న వచ్చి విన్నా కూడా నాకు నచ్చదు. యా అంటే నచ్చదని చెప్పడం కన్నా కంఫర్టబుల్ ఉండదు అనమాట. సో ఇప్పుడు మా అమ్మ వచ్చి దొంగచాటుగా విన్నా కానీ నేను చెప్తాను, నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, వినద్దు అని చెప్పి. బికాజ్ అది అంతే. యా నీ ఏ పాట విన్నప్పుడు మాక్సిమం హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ అమ్మ? మా అమ్మ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటే అదేమంటారు బంధమేలే అన్న పాట లైక్ పాడినప్పుడు. యా బికాస్ అది దట్ వాజ్ వెరీ వెరీ ర్యాండమ్ అన్న. అంటే అసలు అది యాంటిసిపేట్ కూడా చేయలేదన్నమాట. సో ఆ పాట లైక్ ఆపర్చునిటీ వచ్చింది కూడా అలానే ర్యాండమ్గానే వచ్చింది. సో నాకు ఆ పాట పాడుతున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఆల్ మై లైఫ్ నాకేంటి అంటే ఒక పెద్ద హీరో సినిమాలో, అంటే ఒక సూపర్ స్టార్ మూవీలో అట్లాంటి ఒక లైక్ మ్యూజికలీ రిచ్ సాంగ్ పాడాలి అని చెప్పి అది నా చెక్ లిస్ట్లో ఉండిందనమాట. సో అది నాకు అక్కడ టిక్ అయిందనమాట లైక్ బంధమేలేతో. బికాజ్ ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్ ఆ పాట పాడుతున్నప్పుడు. అంటే అది లైక్ అది వర్కౌట్ అవుతుందా లేదా అసలు లైక్ ఏది లేకుండింది అనమాట నాకు నా మైండ్లో. అండ్ అది లైక్ విశాల్ మిశ్రాది నాకు రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా నేను ఆ పాట నేను ఎలా పాడతానో అలానే పాడా అనమాట. బికాజ్ మీరు వింటే కూడా లైక్ ఎక్కడ సిమిలర్గా ఉండదు. బట్ నాకు ఒక చిన్న రిగ్రెట్ ఏంటి అంటే, అది లైక్ తమిళ్లో కూడా వాళ్ళు నాతోనే రికార్డ్ చేద్దామని అనుకున్నారంట. బట్ సమ్హౌ అది మిస్ అయింది. మిగిలిన అన్ని లాంగ్వేజెస్లో ఆ పాట నేనే పాడాను. ఓకే. యా ఎన్ని భాషలు మాట్లాడుతావు నువ్వు? నేను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్న, అంతే. బట్ ఎనీ లాంగ్వేజ్ బేసికల్లీ పాడగలవు. యా యు రైట్ ఇట్ ఇన్ తెలుగు? యా అంతే అన్న. తెలుగు రాసుకొని తెలుగులో రాసుకుంటాను. యా ఇంట్రెస్టింగ్. నౌ ఐ థింక్ యాక్చువల్లీ నీతో మాట్లాడుతున్నావు అన్నప్పుడు నాకు ఈ ఆస్పెక్ట్ మీద ఎక్కువసేపు మాట్లాడనిపించింది. బట్ ఐ వాంటెడ్ టు గెట్ కంఫర్టబుల్ ఫస్ట్ అండ్ దాని తర్వాత తీసుకొద్దాం అనుకున్నా. సో దిస్ షిఫ్ట్ దట్ హస్ హ్యాపెండ్ ఇన్ యువర్ థింకింగ్, చెప్పావు కదా 3 సంవత్సరాల క్రితం పెద్ద చేంజ్ వచ్చింది ఆలోచన విధానంలో అని. వేర్ ఇంత ముందరేమో ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోసం చూసాం, ఇప్పుడు యువర్ జర్నీ ఇస్ టువర్డ్స్ ఇంటర్నల్, లోపల వైపు వెళ్తుంది. షిఫ్ట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, కెన్ వి టాక్ అబౌట్ దట్?
సో ద షిఫ్ట్ అదే అన్న, అంటే లైక్ ఇది లైక్ నేను అంతకుముందు కూడా కొన్ని చోట్ల చెప్పాను. సో ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ కాల్డ్ అరుణాచలం. అది లైక్ తిరువన్నామలై అంటారు కదా. సో అంతకుముందు లైక్ అందరూ, అంటే నేను ఎంతోమంది దగ్గర విన్నాను లైక్ అది ఆ ప్లేస్ చాలా లైక్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అది ఇది అని చెప్పి. బట్ నేను లైక్ చిన్నప్పుడు కూడా నేను నా లైఫ్లో కూడా ఎప్పుడు కూడా లైక్ దేవుడికి మొక్కకపోతే దేవుడు శాపం ఇస్తాడు అన్న ఒక మైండ్ సెట్ ఉండేది అనమాట నాకు. అంటే ఏదో భక్తి కన్నా ఇది ఎక్కువ ఉండేది, భయం ఉండేది. అమ్మో దేవుడు, అమ్మో మొక్కేయాలి అనేది. బట్ తర్వాత అక్కడికి వెళ్ళాక లైక్ మొత్తం అంటే ఇట్స్ లైక్ అ గేమ్ చేంజింగ్ థింగ్ అనమాట నా లైఫ్లో. అంటే లైక్ చాలా 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 విషయాల్లో నాకు రియలైజేషన్స్ వచ్చాయన్నమాట. అంటే అసలు మన లైఫ్లో అంటే అట్లీస్ట్ ఫర్ మీ ఏది నాకు చాలా చాలా ఇంపార్టెంట్, దేని మీద నేను ఫోకస్ చేయాలి, దేన్ని నేను పట్టించుకోకూడదు అనే రియలైజేషన్ వచ్చిందనమాట. సో అప్పట్లో చాలా చాలా ఇంట్రోవర్ట్, చాలా ఇన్సెక్యూరిటీస్ అన్నీ ఉండేవి. ఇప్పుడు లైక్ చాలా చాలా పోయాయి అనమాట. ఇప్పుడు డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇంట్రోవర్ట్ ఆర్ వాట్? ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఇంట్రోవర్టే అన్నా. యా, ఇప్పుడు కూడా ఇంట్రోవర్టే, కానీ లైక్ అంటే ఇప్పుడు చాలా చాలా బెటర్ అయ్యానన్న. అంటే ఒకప్పుడు నాకు మాట్లాడడానికి కూడా చాలా చాలా భయం అయ్యేదన్నమాట. అంటే లైక్ ఎవరైనా జడ్జ్ చేస్తారా అది ఇది అని చెప్పి. బికాజ్ నేను యూట్యూబ్లో కూడా లైక్ అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ పాడ్కాస్ట్లలో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది లైక్ కింద అదేమంటారు కామెంట్స్ పెట్టేవారు అనమాట. అరే ఏంటి వీడు లైక్ ఇన్ని చోట్ల పాజులు తీసుకుంటున్నాడు, ఎందుకు వీడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు. అండ్ ఇంకొంతమంది ఏమో లైక్ వీడు చాలా డర్పోగ్గా ఉంటాడు ఇది అని చెప్పి. సో అప్పట్లో అన్నీ పట్టించుకునేవాడిని నేను. అసలు అసలు ఎవడరా నువ్వు అంటే అందరికీ కూడా ఇట్లా అదేమంటారు అదే లైక్ రెస్పాండ్ అవ్వాలి అన్నట్టు ఉండేదన్నమాట. తర్వాత ఏమనిపించింది అంటే ఏది అవసరం లేదన్న, లైక్ మన 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 వర్కే మాట్లాడాలి. సో మన వర్కే మాట్లాడాలి అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యాను. సో దానికి ఎగ్జాంపుల్ కూడా మొన్న అదే లైక్ మొన్న నేషనల్ అవార్డు వచ్చింది కూడా ఇంకా నాకు అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇంకా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు, ప్రాసెస్ అవ్వలేదు, సింకిన్ అవ్వలేదు నాకు. అంటే ఇంకా నాకు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇట్ యాక్చువల్లీ మేడ్ మీ హంబుల్ లైక్ ఇంకా. సో నాకు ఎలా ఉంది అంటే నా రియల్ వర్క్ అంతా నాతోనే ఉంది. అది ఇంకా లైక్ నేను యాక్చువల్గా బయట పెట్టలేదు ఇంకా నేను వరల్డ్లో. యా, అరుణాచలం ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. యా, దాని గురించి ఎవరికైనా చెప్పాలంటే వాట్ వుడ్ యు డు? యాక్చువల్లీ నాకనిపిస్తుంది తెలుసా, లాస్ట్ 1.5 yearలో చాగంటి కోటేశ్వరరావు గారు దాని గురించి మాట్లాడిన తర్వాత ఎక్కువ మంది దాని గురించి మాట్లాడుతున్నారేమో, ఎక్కువ మంది వెళ్తున్నారేమో అనిపిస్తుంది. మన ఎక్కడో దాని గురించి మాట్లాడుతూ అన్నారు కూడా, వేరే ప్రదేశాల గురించి చెప్పాను కానీ ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఇది నేను చెప్పినందుకు కాదు, ఆ ప్రదేశానికే ఆ బలం ఉంది అని చెప్పారు ఆయన. వాట్ డిడ్ యు ఎక్స్పీరియన్స్ గోయింగ్ దేర్? అయితే అంటే లైక్ అందరికీ ఎలా ఉంది అంటే అన్న, లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఏంటి అంటే అరుణాచలంకి వెళ్తే కోరికలు తీరుతాయి అన్నట్టు సంభవ్. యా, అంటే లైక్ మెటీరియలిస్టిక్గా లైక్ చాలా చాలా ఫెచ్చింగ్ ఉంటుంది అన్న ఒక కైండ్ ఆఫ్ థియరీ ఉంది. అది నిజమే, కానీ ఏంటి అంటే ఆన్ ద ఫ్లిప్ సైడ్ అరుణాచలంకి వెళ్ళడం వల్ల లైక్ ఏమవుతుంది అంటే, బికాస్ నేను ఇన్నిసార్లు లైక్ నేను వెళ్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను, అది లైక్ రియాలిటీ ఉంటుంది కదా, హార్ష్ రియాలిటీ అన్నది ఇట్ విల్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. అంటే అసలు లైఫ్లో ఏది రియల్ అన్నది అంటే లైక్ ఆ జర్నీ అన్నది లైక్ ఎప్పుడు కూడా ఇంటర్నల్గా ఉండాలి. బయట మెటీరియలిస్టిక్ వాటి మీద లైక్ అదా మోజు అది ఇది లైక్ టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుందన్న. ఆర్ సపోజ్ ఇప్పుడు మెటీరియలిస్టిక్ లూప్లోనే కనుక వెళ్ళిపోతే దానికి అంతు లేదు, అంతే కదన్న. ఇప్పుడు నాకు ఎంత ఫేమ్ వచ్చినా కానీ నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అన్న క్రేవింగ్ ఉంటుంది కదా, అది ఈవెన్చువలీ ఇట్ విల్ కిల్ దట్ క్రేవింగ్ అనమాట. సో అది ఆ క్రేవింగ్ లైక్ తక్కువ అవుతున్న కొద్దీ కూడా మనకి చాలా ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అన్నమాట, భయం వస్తుంది. బికాజ్ నాకు వచ్చింది ఆ భయం. బికాజ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అయ్యా ఏంటి నేను ఇన్నిసార్లు వస్తున్నాను, నేను అసలు ఎందుకు వస్తున్నాను ఇక్కడికి నాకే తెలియదు అన్న. అంటే లైక్ అందరు ఏమనుకుంటారంటే నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం గిరి ప్రదక్షిణ చేసి నాకు ఆస్తులు కావాలి అది ఇది అని ఇనిషియల్లీ వెళ్ళేవాడిని. ఇనిషియల్లీ ఫస్ట్ ఫ్యూ టైమ్స్ నేను వెళ్ళింది అందుకనే, నాకు డబ్బులు కావాలి, నాకు 1,00,000 కోట్లు కావాలి. లిటరల్లీ ఇదే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నాకు 1,00,000 కోట్లు కావాలి, నేను ఫుల్లీ ఇండియాలోనే వరల్డ్లోనే ఫేమస్ అయిపోవాలి, మొత్తం తోపైపోవాలి అన్న మెంటాలిటీతోనే నేను వెళ్ళాను. బట్ ఈవెన్చువల్లీ ఏమైంది అంటే లైక్ ఇవన్నీ కూడా
తగ్గుకుంటూ వచ్చాయన్న నాకు చాలా. అంటే ఇప్పుడు నాకేంటి అంటే లైక్ ఇప్పుడు నాకు ఏమొద్దు, ఇప్పుడు నాకు ఒకటే కావాలి. ఇప్పుడు నాకేంటి అంటే నా దగ్గర ఉన్న వర్క్ బయట పెట్టాలి అంతే. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా దట్స్ ఇమ్మెటీరియల్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్ ఇట్ జస్ట్ దట్ ఎనర్జీ దట్స్ దేర్, ఎనర్జీ అన్న ఆ లైక్ మార్పు రావడానికి కారణం? అంతే అన్న. సో లైక్ అంటే లైక్ ఎట్లా అంటే దట్ ప్లేస్ విల్ టెస్ట్ యూ టు ద టీ. ఓకే. సో ఒక్కసారి దానికి కనుక లైక్ నిజంగా కనెక్ట్ అయితే అది లైక్ మెటీరియలిస్టిక్గా మనకి లైక్ ఎంత లైక్ ఫెచ్చింగ్గా ఉన్నా కానీ లైక్ ఇట్ విల్ మేక్ యూ థింక్. సో అది థాట్ ప్రాసెస్ అనేది అప్పుడప్పుడు చాలా అంటే కొంచెం భయంకరంగా ఉంటుంది అనమాట. అంటే లైక్ సొసైటీ పర్స్పెక్టివ్లో మాట్లాడాలి అంటే అంటే అందరూ ఏమనుకుంటారంటే అరే ఏంది వీడు ఇలా సన్యాసిలా మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పి. సో అంటే నేను ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే లైక్ అరుణాచలంకి వెళ్తే లైక్ మెటీరియలిస్టిక్గా ఎన్ని గెయిన్స్ ఉంటాయో అంటే దిస్ ఇస్ లైక్ ఐఎమ్ లైక్ క్వశ్చనింగ్ పీపుల్ అనమాట. మీరు అంటే లైక్ ప్రిపేరింగ్ దెమ్ దానికోసం రెడీ అయితేనే వెళ్ళండి. దానికోసం రెడీ అయితేనే, బికాస్ దట్ ప్లేస్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అన్న చాగంటి గారు కూడా చెప్పింది ఏంటి అంటే ఇట్స్ లైక్ ద అల్టిమేట్ థింగ్ అన్న. అంటే అక్కడికి వెళ్తే ఏంటి అంటే అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం అంటారు కదా. సో అగ్నిలింగం అంటే లైక్ ఆయన చాలా స్పెసిఫిక్గా జ్ఞానాగ్ని అని చెప్పారనమాట. సో యాక్చువల్ నాలెడ్జ్ అంటే లైక్ ఒక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేని మీద ఫోకస్ పెట్టాలి అంటే అది ఇట్ విల్ కైండ్ ఆఫ్ పుల్ యూ ఇంటూ అ డిఫరెంట్ జోన్ అన్న. అంటే లైక్ అరే అసలు ఇదంతా ఏంటి మొత్తం అంతా ఫేక్ అది ఇది అన్నట్టు వెళ్ళిపోతుంటాం అప్పుడప్పుడు. సో అది కొంచెం ట్రిక్కీ అనమాట. బట్ యా ఓకే. స్పిరిచువలిస్టిక్గా రిలీజియస్ అను ఓ రెండు ఒకటేనా నీకు? నేను స్పిరిచువలిస్టికే అన్న. ఐఎమ్ నాట్ రిలీజియస్ అంటే సో నాకు అరుణాచలంకి వెళ్ళింది కూడా నాకు బాగా నచ్చింది అదే అన్న. అక్కడ ఏంటి అంటే లైక్ అక్కడ ఎలాంటి సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు అన్న అక్కడ. అంటే లైక్ ఉపవాసం చేయాలి అది చేయాలి ఇది చేయాలి అంటే నేను రిచువల్స్ అంటే నేను రిచువలిస్టిక్గా ఉండడాన్ని నేను తప్పు పట్టట్లేదు. బట్ అక్కడ ఏంటి అంటే ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యువర్ ఇన్నర్ జర్నీ అంతే. అంటే లైక్ మన ఫోకస్ లైక్ లోపల అంటే ఇట్ షుడ్ ఆల్వేస్ అంటే ఒక్కటే అన్న. నేను అక్కడికి వెళ్ళి నేను నేర్చుకునేది ఏంటి అంటే లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతే. యా అంటే నేను ఇంకా లైక్ కొన్ని లైక్ మాట్లాడాలి చెప్పాలనుకుంటున్నా కానీ అది చెప్తే అది ఎవరికి అర్థం కాదు. పర్లేదు చెప్పు, అర్థం అవుతుంది. దట్స్ ది హోల్ పాయింట్ కదా. సి ఇది నువ్వు ఎలా అయితే నీ పాడిన పాట అందరూ వినాలి అని అనుకోవట్లేదు, నేను కూడా మన ఈ కాన్వర్సేషన్ అందరూ చూడాలి అనుకోవట్లేదు. ఎవరికైతే చేరాలో వాళ్ళకే చేరుతున్న నమ్మకం, ఎవరైతే దీనికోసం రెడీగా ఉన్నారో వాళ్ళకే వెళ్తుంది, ఎవరికైతే ఇది కనెక్ట్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఐ థింక్ షుడ్ జస్ట్ సే వాట్ యు వాంట్ టు సే. అంటే లైక్ ఒక్కటి నేను డిస్కవర్ చేసింది ఏంటి అంటే అన్న అప్పట్లో ఐ థింక్ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా డూ యువర్ వర్క్ అండ్ డిసపియర్ అని చెప్పి. దాన్ని లైక్ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేకపోయారు అనమాట. అయ్యా ఏంటి ఆయన అలా మాట్లాడుతున్నారు అది అని చెప్పి. ఆయన చెప్పింది 100% నిజం అన్న. బికాస్ మన చేతుల్లో ఉన్నది మనం వర్క్ లైక్ ఎంత జెన్యున్లీ మనం వర్క్ చేస్తున్నాం అన్నదే. అండ్ దాంతో డిస్కనెక్టెడ్గా ఉండడం వల్ల మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లైక్ రెట్టింపు ఫెచ్ అవుతుందన్న మనకి. సో మనం వెళ్ళి లైక్ దేవుడిని ఎప్పుడన్నా కానీ మనం వెళ్ళి రిస్ట్రిక్ట్ చేసి ఇగో నాకు ఒక BMW కారు, నాకు ఒక లైక్ ఒక పెద్ద విల్లా అంతవరకే ఇస్తాడు, అంతే ఇచ్చేస్తాడు అన్న. సరే ఇచ్చా కదా ఇంకా పో అంటాడు. సో ఇట్లా లైక్ లిమిట్ చేయకుండా నాకు ఏది మంచిదైతే అది చేయని చెప్పి మనం సరెండర్ అయ్యాము. బికాజ్ నేను అలా అయ్యాను కాబట్టి జెన్యున్లీ చెప్తున్నా. నాకు ఇవాళ లైక్ వచ్చింది లైక్ ఎలాపల్ నేషనల్ అవార్డు వచ్చిందన్న. బికాజ్ ఇట్స్ లైక్ లేకపోతే ఇంత పెద్ద కంట్రీలో ఇంతమంది సింగర్స్ ఉన్నారు, అక్రాస్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇంత పెద్ద లెజెండరీ సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరితో నేను లైక్ నామినేషన్లోకి వెళ్ళడం అనేది చాలా చాలా ట్రిక్కీ. అండ్ నాకు అవార్డు వచ్చిందంటే ఎలా వస్తుంది అంతే. లైక్ అద లైక్ అద సూపర్ పవర్ హెల్ప్ చేయకపోతే లైక్ నథింగ్, ఇట్ వుడెంట్ బి పాసిబుల్ అన్న. అదే రియలైజేషన్ అయితే నాకుంది. సో నా ఈక్వేషన్ కూడా నువ్వు చెప్పినట్టు అది చాలా మంది ఇళ్ళలో ఇదే కదా, చిన్నప్పుడు భయం, అరే పూజ చేయకపోతే కోపం చేస్తాడు తిడతాడు. అండ్ వెన్ యూ గ్రో అప్ స్టార్ట్ రియలైజింగ్ అని దేవుడు ఎందుకు తిడతాడు, ఎందుకు చెప్పిస్తాడు, ఎందుకు మనకి తప్పెందుకు చేస్తాడు ఫీలింగ్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అన్న ఒక పాయింట్లో ఎనీ హ్యూమన్ బీయింగ్ దేవుడికి దండం పెట్టుకుని దేవుడికి పూజలు ఏవి చేయక్కర్లే అన్న. దేవుడికి
లైక్ దేవుడు మన అందరిలోనూ దేవుడు ఉన్నాడు అన్న నిజంగా. సో మనం ఏంటి అంటే లైక్ లోపల ఒకటి అనిపించింది, పక్క వాడిని చీటింగ్ చేయకుండా ఆనెస్ట్లీ మనం ఒక పాత్రలో వెళ్ళిపోతూ ఉంటే చాలన్నా, ఇంకా అసలు అంతకన్నా ఇంకేం అవసరం లేదు లైఫ్లో. వేరే వాళ్ళకి లైక్ మనం పక్కవాడి మీద పడి ఏడవకుండా ఉంటే చాలు, అంతే. మనకు వచ్చేది మనకి వస్తూనే ఉంటుంది. అండ్ ఇంకా అందరూ ఏమంటారంటే అదేమంటారు లైక్ అదే లైక్ ఆస్ట్రాలజీ మీద కొంతమందికి లైక్ ఉంటుంది, పిచ్చి ఉంటుంది. సో మా ఇంట్లో కూడా లైక్ కొంచెం లైక్ అట్లా ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పేవారు అనమాట నాకు. సో నాకు ఒక ఆయన నాకు ఏం చెప్పాడంటే, నీకు నీ లైఫ్లో చాలా చాలా కష్టాలు ఉంటాయి బాబు, నువ్వు అనుకున్నవి ఏవి కావు, నీకు 2027 దాకా కూడా నువ్వు అసలు ఒక్కటి కూడా నీకు కాదన్నాడు. ఓకే అని చెప్పి నాకు యాక్చువల్ ఫస్ట్ కోపం వచ్చిందనమాట, అదేంది నా అలా చెప్తున్నాడు అని చెప్పి. తర్వాత ఏమనిపించింది అంటే అయ్యో మేబీ అవును నిజం అయ్యి ఉండొచ్చేమో అని చెప్పి ఒక చిన్న ఫియర్ కూడా వచ్చిందనమాట. బట్ దెన్ నాకేంటి అంటే నాకు ఒకే నమ్మకం అన్న, అంటే గుడ్డిగా నమ్మాలన్న దేవుడిని. అంటే మనకి లైక్ ఇస్తాడో లేదా డౌట్ ఉండకూడదు. డౌట్ లేకుండా గుడ్డిగా మనం ఏదన్నా ఒక సూపర్ పవర్ని పట్టుకుంటే, అది శివుడన్నా కావచ్చు, ఎనీ రిలీజియన్ జెన్యూన్లీ కనుక పట్టుకుంటే ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అన్ అన్ఇమాజినబుల్ వే, అంతే అన్న. అంటే ఇట్ విల్ షాక్ అస్ అనమాట. సో బికాజ్ ఇట్ షుక్ మీ. నాకు లైక్ నేషనల్ అవార్డ్ వచ్చింది అన్న న్యూస్ నాకు లైక్ చెప్పంగానే నాకు యాక్చువల్గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఎ డ్రీమ్ అన్న. ఇప్పుడు కూడా లైక్ లిటరలీ ట్రెంబుల్ అవుతున్నా చూడండి. బికాజ్ నేను అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎలా ఉండింది అంటే, సరే నాకు ఈ లైఫ్ టైంలో నాకేం వర్కౌట్ అవ్వట్లేదు, నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టి అప్పుడు చూపిస్తా, నేను నీతో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి కొట్లాడేవాడిని అనమాట. సో దిస్ ఫీల్స్ లైక్ న్యూ లైఫ్ ఫర్ మీ. యా. ఇప్పుడు ఇట్స్ డిఫికల్ట్ టు డిఫైన్, కానీ దేవుడు అంటే ఏంటి నీకు అన్న? దేవుడు అంటే ఒకటి అన్న, దేవుడు అంటే లైక్ ఫాలోయింగ్ యువర్ ఓన్ హార్ట్, అంతే. అండ్ వాట్స్ యువర్ ఈక్వేషన్ విత్ గాడ్ ఆర్ ఎ సూపర్ పవర్ రైట్ నౌ అన్న? సో నా ఈక్వేషన్ ఏంటి అంటే అన్న, అంటే లైక్ బీయింగ్ జెన్యూన్ అన్న. అంటే ఇప్పుడు అంటే లైక్ బీయింగ్ జెన్యూన్ అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా ఒక హ్యూమన్ బీయింగే. మనం తప్పు చేసినప్పుడు అది ఆ తప్పు తెలియాలి, మనకే తెలియాలి. అంటే లైక్ పక్క వాళ్ళు వచ్చి చెప్పేదాకా కూడా మనం అర్థం చేసుకోలేని పొజిషన్లో అయితే ఉండకూడదు. బికాజ్ నేను చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటాను. బట్ మనం ఒక తప్పు చేసినప్పుడు అది ఇక్కడ లోపల లైక్ ఇట్ షుడ్ హిట్ యూ. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ హిట్టింగ్ యూ దెన్ యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్, అంతే. నాకు ఎట్లయిందంటే దేర్ వాజ్ అ స్టేజ్ వేర్ నేను కూడా అడిగేవాడిని, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది చేయాలి, అది చేయాలి. బట్ రైట్ నౌ ద స్టేజ్ దట్ ఐ మీన్, నేను వెళ్ళి హాయ్ బాగున్నావా, ఏంటి సంగతి, ఓకే, దిస్ ఇస్ ద కాన్వర్సేషన్ ఐ హావ్. ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. ఐ హావ్ స్టాప్డ్ ఆస్కింగ్ ఫర్ థింగ్స్. మెటీరియలిస్టిక్ ఏం వద్దు. లైక్ యూ సెడ్, మనం అడగకపోతే బాస్ ఎక్కువ వస్తుందేమో అన్నావు కదా. ఎక్కువ వస్తుంది కూడా నాకు అనవసరం, తెలియదు నాకు. అడగడం అయితే మానేసా. ఎందుకు అడగాలి? ఆ మెటీరియలిస్టిక్ ఎందుకు, ఆ ఈక్వేషన్ ఎందుకు పెట్టుకోవాలి? దట్ సంథింగ్ ఐ చేంజ్డ్ ఇన్ మై ఈక్వేషన్ విత్ గాడ్. ఇంట్లో ఇప్పుడు నాకు చెప్తున్నా కదా, బిఫోర్ వి స్టార్టెడ్, అమ్మ రోజు పొద్దున్న లేచి సుప్రభాతం చదువుకుంటూ అన్ని మంత్రాలు కావాలి మా చెవిలో పడాలని చెప్పేసి, షీ ఇస్ వెరీ వెరీ రిలీజియస్. నాకు అది అబ్బలా. బట్ మై ఈక్వేషన్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ అన్న, నాకు కూడా అంతే అన్న. నాకు కూడా లైక్ మా ఇంట్లో ఏంటి అంటే మా అమ్మ లైక్ చాలా లైక్ అన్ని గుళ్ళకి పూజలు అవి ఇవి చేస్తుంటుంది. నాకేంటి అంటే లైక్ నేను ఎవ్రీ మంత్ నాకు నా లైఫ్లో నా రిచువల్ ఏంటి అంటే, నాకు డిసిప్లైన్ దేనిలోనూ కూడా నాకు చాలా తక్కువ డిసిప్లిన్ అన్న. నాకు అంటే ఒక రొటీన్ కానీ పొద్దున లేవడం అవి నాకు అవి ఏవి లేవు. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. అంటే ఒకప్పుడు నాకు చాలా చాలా సెల్ఫ్ హేట్రెడ్ ఉండేది అనమాట. అంటే లైక్ సొసైటల్ నార్మ్స్ ప్రకారం నేను బతకట్లేదు. నేను ఇంట్లో లైక్ చాలా ఐ థింక్ లైక్ ఒక 2 years 3 years నాకు వచ్చిన గిగ్స్ కూడా అన్నీ పక్కన పెట్టేసి నేను అసలు ఏం చేయకుండా ఇంట్లో కూర్చునేవాడిని అనమాట. పడుకునేవాడిని, ఊరికే కూర్చునేవాడిని, టీవీ చేసేవాడిని, మొత్తం టైం పాస్ చేస్తుండేవాడిని అనమాట. అప్పట్లో నాకు చాలా కోపం వచ్చేది. సో ఇప్పుడు ఏంటి అంటే ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ మై సెల్ఫ్. నేను నా లైఫ్లో జెన్యూన్గా చేసేది ఏది అంటే ఎవ్రీ మంత్ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాను, అంతే. అదేంటి అంటే లైక్ నేను ఎవ్రీ మంత్ వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఇట్ విల్ కీప్ మీ సేన్, అంతే. ఇట్ విల్ సెంటర్ యూ. యా నా ఎనర్జీ అంతటినీ కూడా దట్ విల్ క్లెన్స్. సో ఒక్కసారి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేశాను అంటే, వెన్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ అరుణాచలం, అంతే అన్న, ఐఎమ్ సార్టెడ్, అంతే. యా
ఏమి మైండ్లో ఏం నడుస్తున్నా కూడా అక్కడికి వెళ్ళి వస్తే right. బేసికలీ సార్ట్ అయిపోతుంది అంతే, మొత్తం అంతా. అవును. సో వుడ్ యు రికమెండ్ దిస్ టు అదర్స్? ఎవరన్నా వెళ్ళాలి, అబ్సల్యూట్లీ. కాకపోతే ఒక కండిషన్స్ అప్లై పెడుతున్నాం. కండిషన్స్ అప్లై. అంటే లైక్ వెళ్ళిపోయి లైక్ అంటే దిస్ ఇస్ నాట్ లైక్ తుంబాడ్. సో తుంబాడ్లో ఎట్లా అయితే వాడు వెళ్ళి అదే హస్తర్ దగ్గర అదే లైక్ డిగ్ చేస్తాడు గోల్డ్. సో ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మనం వెళ్ళి గోల్డ్ డిగ్ చేయాలంటే ఆయన మనల్ని డిగ్ చేస్తాడు అనమాట. లైక్ చాలా చాలా. అండ్ రమణ మహర్షి గారి గురించి కూడా ఐ సీన్ లాట్ ఆఫ్ స్టోరీస్ దట్ యు కీప్ పుట్టింగ్, రైట్? వాట్స్ దట్? ఇది కూడా ఈ అరుణాచల్ వెళ్ళినప్పటి నుంచే మొదలైందా, అంతే ముందరే ఉండేదా? అంటే లైక్ రమణ మహర్షి లైక్ నాకు తెలిసినంత వరకు హీస్ లైక్ ద గ్రేటెస్ట్ సెయింట్ ఎవర్ అన్న. బికాస్ ఆయన దగ్గర ఎలాంటి ఆర్భాటాలు లైక్ హంగులు లైక్ ఏవి ఉండవు అనమాట. జస్ట్ ఒకటే, ఆయన ఎప్పుడు కూడా మెడిటేషన్లో కూర్చునేవాడు. ఆయన అందరికీ కూడా ఒకటే చెప్పేవాడు, అరే నువ్వు నా దగ్గర రావక్కర్లేదు, నువ్వు ఏం చేయక్కర్లే, నీలో ఉన్న నువ్వు నేను ఒకే సోర్స్ నుంచి వచ్చాం మన అందరం కూడా. సైలెంట్గా కూర్చుని లైక్ ఇఫ్ యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ యూ విల్ ఈవెన్చువలీ ఫిగర్ అవుట్. అది మనం చేయలేకపోతున్నాం అంటే మనందరం. బికాజ్ ఎందుకంటే బయట చాలా నాయిస్ ఉందన్న. అండ్ అందరికీ కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా లైక్ ఇవాళ రేపు లైక్ ఫేమ్ కావాలి. సో ఫేమ్ అన్నది లైక్ అంటే లైక్ వీ షుడ్ బీ వెరీ వెరీ కాన్షియస్. అంటే మనము హౌ వీఆర్ ప్లేసింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ద వరల్డ్ అన్నది లైక్ ఇఫ్ యూఆర్ కాన్షియస్ అబౌట్ ఇట్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అన్న. అంటే లైక్ ఏ విధంగా మనకి లైక్ ఫేమ్ కావాలి అన్నది లైక్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఫేమ్ పర్సే ఉద్దేశంలో ఇది కరెక్ట్ లేదా ఫేమ్ రాకూడదు, ఉండకూడదు, దానికోసం అస్పైర్ చేయకూడదు అన్న ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు? అదేం లేదన్న. సో ఆర్ ఇట్స్ ఇన్సిడెంట్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రాసెస్ అన్న. అంటే లైక్ ఫేమ్ ఈజ్ లైక్, సో నాకు అర్థమైనంత వరకు ఫేమ్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్న. సో దాంతో జుగాడ్ చేయొచ్చు, ఏదో లైక్ మతలబ్ చేసి జుగాడ్ చేయొచ్చు. కానీ దాని నుంచి అది జుగాడ్ చేయడం వల్ల ఇనీషియలీ బాగుంటుంది, బట్ అది డౌన్ఫాల్ అయితే చాలా 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 భయంకరంగా ఉంటుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా చాలా కష్టం. బికాజ్ ఎందుకంటే ఐ హ్యావ్ యాక్చువల్లీ బీన్ విత్ సమ్ పీపుల్. ఒకప్పుడు ఎక్సెప్షనల్ వర్క్ చేసి ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి రిగ్రెట్ ఉందన్నమాట. అయ్యో ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానే, ఇప్పుడు నా చేతుల్లో ఆపర్చునిటీ లేదే అని చెప్పి. సో అదా జోన్కి వెళ్ళడం చాలా 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 కష్టం. సో దాన్ని చేంజ్ చేసే బదులు దేవుడు అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ గిఫ్టెడ్ అన్న. లైక్ నన్ను అడిగితే లైక్ ఎవడు కూడా లైక్ పక్కవాడితో కంపేర్ చేసుకోక్కర్లేదు. జస్ట్ ఏంటి అంటే అదా ఎనర్జీని ఛానలైజ్ చేసుకుని మన బెస్ట్ అవుట్పుట్ కనుక మనం ఇవ్వగలిగితే చాలు. ఫేమ్ అన్నది ఇట్ విల్ హ్యాపెన్ అంతే. బట్ ఫేమే కావాలి, నేను ఏదోలాగా నాకు ఫేమ్ కావాలి అంటే అది ఇందాక చెప్పినట్టే దేవుడు నాకు ఇదే కావాలి అంటే అది మాత్రమే వస్తుంది, ఇంకేవి రాదు. నీ ఇష్టం అంటే అంతే, చాలా ఇంకా ఎక్స్ట్రా కూడా రావచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో సిమిలర్ అని దట్స్ వాట్ యు థింక్. డు యు రీడ్ అ లాట్? లేదన్న, నాట్ ఎట్ ఆల్. నేను నా లైఫ్లో ఒకే ఒక బుక్, అది కూడా సగం చదివాను, లైక్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి. అనుకున్నా ఆ బుక్ వైపు వెళ్ళామేమో అని. సో నేను నా లైఫ్లో చదివిన ఫస్ట్ బుక్ అది. తర్వాత నాకు లైక్ ఓషో అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. బికాజ్ లైక్ హీస్ వెరీ వెరీ ఫ్రాంక్ ఆన్ ద ఫేస్. ఆయన లైక్ చెప్పే లైక్ ఫిలాసఫీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇనీషియలీ ఆయన దగ్గర నుంచి మొదలైంది, దెన్ ఇట్ వెంట్ ఆన్ టు లైక్ అది లైక్ రమణ మహర్షి అండ్ అరుణాచలం. వాచ్ a lot of videos, ఎక్కువ చాలా. అంటే అలానే ఇంట్రొడక్షన్ టు రమణ మహర్షి ఎలా అని, దట్స్ ద క్వశ్చన్. ఇంట్రొడక్షన్ టు రమణ మహర్షి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లైక్ చాగంటి గారు అండ్ లైక్ నండూరి గారు. అండ్ ఇంకా మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడన్న, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాడికి ఏంటి అంటే వాడిది యాక్చువల్గా ఫెయిల్డ్ మ్యారేజ్ అనమాట. సో వాడికి లైక్ చాలా చాలా పెద్ద అదే లైక్ చాలా పెద్ద హార్ట్ బ్రేక్ అయింది. హార్ట్ బ్రేక్ అయినప్పుడు వాడేంటి అంటే లైక్ యూజువల్గా లైక్ అంత పెద్ద హార్ట్ బ్రేక్ ఎవరికన్నా అయితే లైక్ డిఫరెంట్ సైడ్కి యాక్చువల్గా అదేమంటారు వెళ్ళిపోవచ్చు, కరెక్ట్, అదర్ సైడ్ ఆఫ్ లైఫ్. వాడేంటి అంటే సంహౌ వాడు ఇటువైపు వచ్చాడనమాట. లైక్ శివుణ్ణి పట్టుకున్నాడు, అరుణాచలం ఇలానే లైక్ ఇవన్నీ విని.
వాడు పట్టుకోవడమే కాకుండా ఒకరోజు చాలా చాలా ర్యాండమ్గా నాకు చెప్పాడు. బికాస్ అప్పట్లో నాకు చాలా యాంగ్జైటీ ఉండేదన్నమాట. చాలా లైక్ చాలా 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 అంబిషియస్ ఉండేవాడిని నేను. అంటే లైక్ ఏదో పీకేయాలరా నేను, మొత్తం చూపిస్తా నేను ఇంత, నేను తోపు అది ఇది అని. వాడు ఏం చెప్పాడంటే, అరే నేను ఒకటి చెప్తా వినురా, అరుణాచలం అని ఒక ప్లేస్ ఉంది, నాతో రాను అక్కడికి అంటే నేను అన్నా, అరే నేను ఇన్ని గుళ్ళకి వెళ్ళారా చిన్నప్పుడు, లైక్ ఏముందిరా లైక్ వెళ్తాను దండం పెట్టుకుంటాను, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంటే, అరే ఇట్స్ నాట్ అబౌట్ దిస్ మెటీరియలిస్టిక్ గ్రోత్ రా, నువ్వు ఒక్కసారి రా, ఫస్ట్ ఇట్ విల్ హీల్ యువర్ పర్సనాలిటీ అని చెప్పాడు. చెప్తే మీరు చెప్తే నమ్మరన్నా, నేను టిల్ టుడే నేను ఎప్పుడు కూడా చెప్పా కదా నేను అసలు చాలా చాలా లేజీ అని చెప్పి, నేను మా ఇంట్లో మా అపార్ట్మెంట్ మెట్లే ఎక్కి దిగాను నేను. అలాంటి వాడిని చెప్పులు లేకుండా అక్కడికి వెళ్ళి 14 కిలోమీటర్స్ ఎవ్రీ మంత్ నేను నడుస్తున్నాను అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిరాకిల్ ఫర్ మీ. అంటే నేను ఇంకా లైక్ నాకేదో వచ్చేసింది అది ఇది అని అన్ని సెకండరీ అన్న. నాలాంటి ఒక లేజియెస్ట్ వాడు అక్కడికి వెళ్ళి చెప్పులు తీసేసి, పైగా నాది ఫ్లాట్ ఫుట్ అనమాట, అక్కడ ఇనిషియల్ వెళ్ళినప్పుడు లైక్ రాళ్ళు గుచ్చుకోవడం, లైక్ అదేమంటారు అదే లైక్ హీట్ బాయిల్స్ అవన్నీ వచ్చేవి. సో నేను చాలా చాలా ట్రిగర్ అయిపోయేవాడిని, అయ్యా ఏంట్రా అయ్యా ఇలా అవుతుందిరా ఏంట్రా, దేవుడికి నేనంటే ఇష్టం లేదు అలా. వాడు అరే నువ్వు మూసుకొని జస్ట్ చేయరా, నువ్వు ఇక్కడ వస్తూ ఉండు అని చెప్పి, అది నా ఎనర్జీని చాలా క్లెన్స్ చేసిందన్న. అంటే ఇట్ గేవ్ మీ అ పర్పస్ ఇన్ మై లైఫ్. మీ అమ్మ నాన్న చెల్లి వీళ్ళందరూ చూస్తుంది ఈ షిఫ్ట్ ఏదైతే చూసారో వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేస్తారో, అదే సర్ప్రైజ్ ఈ షిఫ్ట్ డెఫినెట్లీ చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ అట్ సమ్ పాయింట్ వాళ్ళకి కూడా చాలా, అంటే లైక్ మా అమ్మకి యాక్చువల్గా ఏమంటారు భయం వేసింది అనమాట, వీడేం సన్యాసం ఇట్లా వెళ్ళిపోతాడా అని చెప్పి. నేను చెప్పా మా అమ్మకి, అంత సినిమా లేదు, ఇంకా చాలా చాలా క్రేవింగ్ ఉంది నాలో, సో సన్యాసం అది ఇది అని కాదు, ఇట్స్ అబౌట్ ఫైండింగ్ యువర్ ఓన్ వాయిస్ అన్న, అంతే సింపుల్గా చెప్పాలి అంటే. కాస్త దొరికిందా వాయిస్, ఇంకా ఆ ప్రాసెస్లోనే ఉన్నా? దొరికిందన్న యాక్చువల్గా, లైక్ చాలా మటుకు అర్థమైంది ఏం చేయాలో, బట్ ఇంకా లైక్ చిన్న చిన్న లైక్ క్లటర్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడల్లా దట్స్ లైక్ మై యాంటీడోట్ అనమాట. యా, నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. సో న్యూ ఫేజ్ ఇన్ లైఫ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్, యూఆర్ ఎంగేజ్డ్ ఐ హర్డ్. అయితే మీ ఫియాన్సేకి నాకున్న కామనాలిటీ ఏంటంటే ఇద్దరు మెకానికల్ ఇంజనీర్స్. ఓ వావ్, క్రేజీ. అండ్ తనకి డాక్టరేట్ కూడా వచ్చింది ఈ మధ్య. అవును డాక్టరేట్. వాట్ డిడ్ షీ డూ? దేంట్లో డాక్టరేట్? తను యాక్చువల్గా లైక్ మెకానికల్ ఇంజనీర్లో, నాకు అది టెక్నికల్గా తెలియదు బికాజ్ నిషాని బ్యాచ్ కదా. అంత లేదు, 4th year వరకు వచ్చారు, నిషాని బ్యాచ్ అనలేదు. అంటే లైక్ నాకు కూడా అసలు ఏం గుర్తులేదు, బట్ తనకి లైక్ ఎంటెక్లో PhD. నైస్, వెరీ నైస్. శ్రేయ కదా? శ్రేయ ఐఐటి చెన్నై. యు వర్ దేర్ అగైన్? నేను వెళ్ళాను, నేను కాన్వకేషన్కి వెళ్ళాను. సో నేను కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా గిల్టీ అనిపించింది అనమాట. అయ్యో లైక్ ఈ అమ్మాయి లైక్ ఇంత ఎక్సెప్షనల్, నేనేమో చిచోరా, అసలు ఎలా సెట్ అవుతుంది అది ఇది అనుకున్నాను. బట్ ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఒక లైక్ బ్రిలియంట్ థింగ్ ఏంటి అంటే, ఆ అమ్మాయి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ దే హ్యావ్ యాక్సెప్టెడ్ మీ యాజ్ ఐ యామ్. అంటే లైక్ నా మీద లైక్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, నువ్వు జాబ్ చేయి అది చేయి లైక్ ఎలాంటివి కూడా ఇంపోజ్ చేయలేదు నా మీద. అండ్ థ్యాంక్ఫుల్లీ లైక్ మా ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత లైక్ నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అనమాట. సో అదే నేను చెప్పా కదన్నా, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సరెండర్, అంతే. మనం ఎప్పుడైతే మన వర్క్ బాగా చేసి వదిలేసామో దేవుడికి, మనం అనుకున్న దానికన్నా బాగా అవుతుందన్న అన్ని ఆస్పెక్ట్స్లో లైఫ్లో. కానీ ఆ సరెండర్ అవ్వడమే చాలా చాలా ట్రిక్కీ, ఎక్స్ట్రీమ్లీ ట్రిక్కీ. బికాస్ నేనెందుకు అవ్వగలిగాను అంటే చెప్పా కదన్నా, అంటే ఇంకా లైక్ 100% అవ్వలేదు నేను, లైక్ ప్రాబబ్లీ ఒక 60% దాకా చెప్పచ్చు. బికాజ్ నేను అసలు అంటే నేను నా పర్సనాలిటీకి అసలు ఇక్కడ దాకా వచ్చి ఇలా మన ఇద్దరం మాట్లాడుతున్నాం అంటేనే ఇట్ ఫీల్స్ లైక్ జోక్ నాకు. బికాజ్ అసలు నేను ఎంత పెద్ద ఇంట్రోవర్ట్ నాకు తెలుసు అన్న. అంటే మా అమ్మ వాళ్ళకి కూడా ఏంటి అంటే చిన్న ఉన్నప్పటి నుంచి భయం అనమాట, అరే వీడు ఎట్లా బతుకుతాడు లైక్ లోకంలో అన్నట్టు ఉండేది లైక్ వాళ్ళకి కూడా. సో లైక్ ఇంత జర్నీ చేసి ఇక్కడ దాకా వచ్చాను అంటే లైక్ మేబీ ఇంకా చాలా. యా, ఇంట్రెస్టింగ్. ఇంట్రోవర్ట్ అనగానే నా ట్రైన్ ఆఫ్ థాట్ పోయింది. యాక్చువల్లీ ఇంకేదో అడుగుదాం అనుకుంది. హ్యాడ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ టు ఫాలో అప్ టు దిస్. వెన్ యూ గెటింగ్ మ్యారీడ్ బై ద వే? పెళ్ళి ఎప్పుడు? October 31st. వెరీ నైస్.
తను కూడా నీతో పాటు అరుణాచలం తీసుకెళ్తావా? తను వచ్చిందన్న యాక్చువల్గా. తను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది అక్కడ వచ్చిన తర్వాత ఫర్ నౌ ఇంకా? తను యాక్చువల్గా అంతకుముందు ఒకసారి వచ్చింది, తర్వాత మళ్ళీ నాతో ఇంకొకసారి వచ్చింది. సో మళ్ళీ నేను చిన్నప్పుడు గుళ్ళకి వెళ్ళేవాడిని, కానీ నాకు ఇప్పుడు టెంపుల్స్ మీద ప్రాబ్లం ఏంటంటే అన్నట్టుగా నాయిస్ ఏదైతే ఉంటుందో కదా, టెంపుల్స్ కూడా నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒక సెన్స్ ఆఫ్ పీస్, ఒక కామ్ పోయింది, అది ఉండట్లే. అది లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి గుడికి అని ఒక ఫీలింగ్ వచ్చింది. మా అమ్మ వెళ్ళరా అంటూ ఉంటుంది, కానీ అమ్మ నాన్న వాళ్ళు వెళ్తారు, కానీ నాకు ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ నాకు అదొక ఎనర్జీ సెంటర్ కదా టెంపుల్ అంటే. అక్కడికి వెళ్తే ఒక కామ్గా ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, ఇవన్నీ రావాలి. నాకు ఇంకొక లైక్ బాగా నాకు అర్థమైంది ఏంటంటే అన్న విషయం ఏంటి అంటే, అరుణాచలంలో ఇంకొక లైక్ బ్రిలియంట్ థింగ్ ఏంటి అంటే, అక్కడ డెఫినెట్లీ అగ్నిలింగం ఉంది, టెంపుల్ ఉంది, పంచభూత లింగాల్లో ఒక లింగం అది ఇది అంటారు. సో నాకేంటి అంటే దట్ ఎంటైర్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ శివ. సో ఇనీషియలీ నేను వెళ్ళినప్పుడు లైక్ టెంపుల్లో చాలా ఎక్కువ రష్ ఉన్నప్పుడు అదేమంటారు అదే లైక్ టెంపుల్లో యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యేవాడిని అనమాట. అయ్యో ఇదేంటి ఇది నాకు లేదు, నాకు ఎలా చెప్పాలి, దర్శనం అవ్వట్లేదు అది ఇది. తర్వాత నాకు ఏమనిపించింది అంటే అన్న, ఈవెన్ టుడే లైక్ వెళ్తాను, నా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయడం ఈజ్ మై గోల్ అంతే. టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా దట్స్ లైక్ లిటరలీ బోనస్ ఫర్ మీ అన్నమాట. బికాస్ దట్ మౌంటైన్ ఇట్ సెల్ఫ్ ఈ శివ అంతే. నాకు కూడా తిరుమలకి వెళ్తే బయట అంటారు లోపల దర్శనం అవ్వకపోతే విమానం వెంకటేశ్వరం చూడమంటారు బయట. నేను అనుకుంటే అది అక్కడ హాయ్ చెప్పి ఐ మీన్ అక్కడ చూసి నమస్కారం చేసుకొచ్చి సరిపోతుందేమో అనిపిస్తుంటుంది నాకు కూడా. బికాస్ లోపలికి వెళ్తే 2 సెకండ్లు దోసేస్తారు. అదే అన్న, ఇంకా నాకు లైక్ లోపలికి వెళ్తే అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండిందన్న, అంటే లైక్ గాడ్స్ గ్రేస్ మనకేంటి అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ ఉంటుంది కదన్న, అదే లైక్ విఐపి దర్శనాలు అవి ఇవి అని చెప్పి. సో అంతకుముందు వెళ్తున్నప్పుడు హ్యాపీగానే ఉండేది డెఫినెట్లీ. లోపల ఎక్కడో నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను ఇలా, లోపల ఏంటంటే లైక్ అన్ని వెయిట్ చేస్తున్న మంది ఆర్ అదే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ వెయిట్ చేస్తూ ఎండలో వాళ్ళందరూ అట్లా ఉండడం ఏంటి, నాకు ఇది కరెక్ట్ కాదు అని ఎక్కడో అలా ట్రిగర్ అయింది అనమాట. సో అంటే ఇప్పుడు కూడా లైక్ గివెన్ ఏ ఛాన్స్ వెళ్తా లైక్ విఐపి వచ్చినప్పుడు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క లింగాన్ని దగ్గర కూడా ఎట్లాంటి అంగులు లేకుండా లైన్లో నుంచుని లైక్ 12 hours అంటే 12 hours, 8 hours అంటే 8 hours అక్కడ కంప్లీట్లీ గుర్తొచ్చింది అక్కడ పాయింట్ నాకు. సో ఒకటి అన్నావు కదా నువ్వు, దట్ మన పని మనం చేయాలి, తర్వాత సరెండర్ చేయాలి అని. బట్ చాలా సందర్భాల్లో ఇన్ రియల్ లైఫ్ మన పని మనం సరిగ్గా చేసినా కూడా చుట్టుపక్కల వాళ్ళు దుష్టగ్రహాలు ఉంటాయి కదా, వాళ్ళు మన పని సరిగ్గా సక్రమంగా కానికుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. హౌ డు డీల్ విత్ దట్? వాట్ యు డు? అంటే ఇప్పుడు ఎలా డీల్ చేస్తుంది దాంతో? ఇప్పుడు అదే అన్న, అంటే లైక్ ఒకప్పుడు నేను అంటే లైక్ చాలా అదే లైక్ దిష్టి అన్న కాన్సెప్ట్ని నేను నమ్ముతాను, చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ నాకేంటి అంటే నాకే చాలా ఎక్స్పీరియన్సెస్ అనమాట. నాకు అంటే ఒకప్పుడు నాకు ఏదన్నా ఒక మంచి ఈవెంట్ ఏదన్నా అయితే అది నేను ఎవరితోనో షేర్ చేసుకుంటే అన్నీ ఎగిరిపోయాయి అనమాట మొత్తం. సో ఒకప్పుడు అనుకునేవాడిని అనమాట, అయ్యో ఏంటి లైక్ ఎవరికన్నా చెప్తే అన్నీ పోతున్నాయి అది ఇది అని చెప్పి. తర్వాత ఈవెన్చువల్లీ నాకు ఏమనిపించింది అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్న. సో మనకి ఏదైతే లైక్ డెస్టినీ అయ్యిందో ఎవరు ఆపలేరు అన్న మనల్ని, అంటే ఎవడు కూడా ఎవరిని ఆపలేడు. అందరూ అనుకుంటారు అనమాట టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఎక్సలెన్స్ ఎక్కడైతే ఉందో దట్ హ్యాస్ టు షైన్ లైక్ నో మ్యాటర్ వాట్. అంటే లైక్ మనకి లేట్ అవ్వచ్చేమో కానీ, బికాజ్ ఇందాక నేను చెప్పా కదా నావి లైక్ 15 songs లైక్ 5 yearsలో ఒకే సాంగ్ బయటకు వచ్చింది. అప్పుడు లైక్ ఇట్ విల్ బి వెరీ వెరీ పెయిన్ఫుల్, కానీ లైక్ ఆ వచ్చింది మాత్రం చాలా బ్రిలియంట్గా ఉంటుంది అనమాట. ఇట్ విల్ ఆల్ హ్యాపెన్ ఫర్ గుడ్. సో పేషెన్స్, ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. పేషెన్స్ అన్నది అది లైక్ మళ్ళీ చెప్తున్నా చాలా కష్టం, బట్ అవుట్పుట్ మాత్రం మనం అనుకునే దానికన్నా 100 times బాగుంటుంది. చాలా ఇంటెన్స్ కాన్వర్సేషన్లోకి వెళ్ళిపోయాం. దీని నుంచి కొంచెం బయటకు వచ్చి ర్యాప్ చేసేద్దాం. ఇంకా నీ ఫేవరెట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ ఏంటి? నాకు లైక్ గజల్ అంటే చాలా ఇష్టం అన్న బేసిక్గా. ఓకే, గజల్, టుమ్రీ అండ్ ఇంకా అది లైక్ జాజ్ అన్నా కూడా చాలా ఇష్టం. అండ్ ఫేవరెట్ సింగర్స్ అంటే లైక్ చాలా మంది ఉన్నారు, బట్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సింగర్ అంటే హరిహరన్ సార్ అన్నమాట. బికాజ్ ఆయన సింగింగ్ స్టైల్ అంటే నాకు
అంటే ఇట్లా లైక్ ఫ్లిప్ అయిపోయేవాడు అనమాట. బికాస్ అంటే ఆయన ఇంప్రూవైజేషన్స్ అన్నీ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఉండేవి. సో అట్లా నాకు దిస్ అన్ ఎపిసోడ్ చూసా సోను నిగమ్ గారు అది కపిల్ శర్మ షోలో అనుకుంటా. హి సేస్ దట్ ఎగ్జాక్ట్లీ తూ హీరే సాంగ్, తూ హీరే పాట ఆయనే ప్రతిసారి వేరేగా పాడి అందరికి కష్టం చేసేస్తారని చెప్పేసి. గ్రేట్ సింగర్ ఆఫ్ కోర్స్. అరిజీ ఆయన ఫేవరెట్ సాంగ్ తూ హీరే అనేది ఫర్ ఆయన ఐ నో ఆయన ఇండి మ్యూజిక్ చాలా ఉంది ఆయనది కూడా. కలోనియల్ కజిన్స్ ఉంది, దట్స్ వన్. గజల్స్ చాలా పాడతారు ఆయన. ఇంకా బ్యూటిఫుల్ గజల్స్, లాట్ ఆఫ్ సాంగ్స్ దట్ హి సింగ్స్. బాగా నచ్చినది ఏంటి తంది? సో నాకు ఎవ్రీ సాంగ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అన్నీ ఇష్టమే. బట్ నాకు లైక్ అంటే ఇమీడియట్లీ ఇప్పుడు గుర్తొచ్చే సాంగ్ అయితే ఇది ఏ హేరతే ఆషికి జగా, ఇది ఇది సరే ఇప్పుడు పని చేద్దాం సరదాగా. ఈ పాట ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, దీన్ని డిఫరెంట్ జానర్స్ లో పాడు. కెన్ యు డు దట్? లైక్ ఇది ఒరిజినల్ వాట్ యు జస్ట్ సాంగ్. ఇఫ్ యు హావ్ టు సింగ్ ఇట్ ఇన్ ఎ గజల్. యాక్చువల్గా ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను పాడిన ఇంప్రూవ్ ఇది యాక్చువల్గా దాన్ని ఏమంటారు గజల్ స్టైల్. గజల్ స్టైల్. యా. సో ఒరిజినల్ ఎలా ఉంటుంది అంటే ఏ హేరతే ఆషికి జగా మత్. సో ఇప్పుడు నేను పాడిన ఇంప్రూవ్ ఆయన వన్ ఆఫ్ ద షోస్లో ఎక్కడో ఆయన పాడింది. యా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ లైక్ చాలా ఎక్కువ ఉంది నా మీద. దీన్ని కర్ణాటిక్ స్టైల్లో పాడాలంటే దీన్ని లైక్ కర్ణాటిక్లో పాడితే హిందుస్థానీలో, కానీ దాని ఏమంటారు బ్యూటీ యాక్చువల్గా ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. సో కర్ణాటిక్ అంటే సింపుల్ అన్న. సో ఇంకొంచెం సో అంటే ఒక కైండ్ ఆఫ్ ఇంటిమిడేటింగ్ ఫ్యాక్టర్ కనుక తెస్తే దట్ విల్ ఆర్ సో అట్లా అంటే లైక్ పాడే దాన్ని ఏమంటారు అప్రోచ్ ఉంటుంది కదా నా గమకాలు. సో దానిలో ఎక్కువ టెక్నికాలిటీ వచ్చేస్తుంది. టెక్నికాలిటీ. యా. సో ఒరిజినల్ యు క్లాసిఫై ఇట్ యాస్ లైట్ మ్యూజిక్. కెన్ యు సే దట్? ఎగ్జాక్ట్లీ. యా. సో ఇట్స్ లైక్ మోర్ లైక్ లైట్ క్లాసికల్ అని చెప్పొచ్చు. యా యా. ఇంకా ఎనీ అదర్స్ ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ హిస్? ఇంకా హిమసీమల్లో అదొకటి, ఇంకా తూ హీరే ఆఫ్ కోర్స్. తూ హీరే అదేదో ట్రిప్ అయ్యాడు చిన్నప్పుడు నా పాట విన్నప్పుడల్లా కూడా. అర్థమయ్యేది కాదు కానీ అర్థమయ్యేది కానీ గుర్తొచ్చింది. ఐ వాంట్ టు టాక్ టు అబౌట్ దిస్. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది కదా, లైక్ మ్యూజిక్ తీసేసి ఓన్లీ లిరిక్స్ వస్తున్నాయి కదా. దిస్ ఇస్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కార్డ్ తెలుగు నో బీజిఎం. ఐ ఫాలో దట్ చాలా. డూ యూ లైక్ దట్ వితౌట్ మ్యూజిక్ ఓన్లీ? ఆఫ్ కోర్స్ అన్న. యా. సో ఐ యాక్చువల్లీ లవ్ ఇట్ బికాజ్ ఎందుకంటే వితౌట్ ఎనీ మ్యూజిక్ ఉత్త వోకల్సే లైక్ పాడడం కానీ అది చాలా చాలా కష్టం అన్న. అంటే చాలా కష్టం. బికాజ్ లైక్ మనకున్న దాన్ని ఏమంటారు ఇన్హిబిషన్స్ అన్నీ కూడా బయట ఇలా పాపప్ అవుతుంటాయి అన్నమాట. బట్ ఎట్ ద సేమ్ టైం దట్స్ ప్రాపర్ హ్యూమన్. సో అది ఇంకా పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బికాస్ దట్స్ కంప్లీట్లీ న్యాచురల్. బికాజ్ ఇవాళ రేపు టెక్నాలజీ చాలా ఉందన్న. సో పిచ్ కరెక్షన్ చేయొచ్చు, మెలడైన్ చేయొచ్చు, చాలా చేయొచ్చు రికార్డ్ చేసి. ఇవేవీ లేకుండా కూడా జస్ట్ అలా రా వాయిస్ పాడడం అన్నది దట్స్ మై కప్ ఆఫ్ టీ అనమాట. అందుకే లైక్ ఒకప్పుడు నాకు కొంతమంది చెప్పేవారు అనమాట, అరే నువ్వు ఇన్స్టాగ్రామ్లో కవర్స్ ప్రొఫెషనల్గా చేయొచ్చు కదా అది ఇది అని. నేనేమంటాను అంటే ఇప్పుడు ఒక సాంగ్ని అడాప్ట్ చేసుకున్నానంటేనే దానిలో నేను ఎంత ప్రొఫెషనల్గా చేసినా కానీ, ఎంత క్రియేటివ్గా నేను పెట్టినా కానీ దట్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద ఒరిజినల్ కంపోజర్. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ మై ఎఫర్ట్ ఇంటూ అ కవర్ సాంగ్, దాని బదులు ఒరిజినల్గా నేనే ఒకటి క్రియేట్ చేసి దాని మీద పెడతాను అని చెప్పి దట్స్ మై ఎలా చెప్పాలి, అది నా దానికి ఇంగ్లీష్ వర్డ్ రావట్లేదు. వాదన. దట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్. దట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్. అరైట్, సూపర్. అవును, ఇప్పుడే గుర్తొచ్చింది, వాయిస్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఏమైనా చేస్తావు స్పెసిఫిక్గా? లేదన్నా, నాట్ ఎట్ ఆల్. ఏది పడితే తినడం తాగడమేనా? అంతే. అంటే అంత రఫ్ అండ్ టఫ్గా ఉంచితే అలా ఉంటుందా? అంటే అంతే అన్న. అంటే లైక్ అంటే కొంతమంది మరి గట్టిగా ఫాలో అవుతారు. నేనైతే ఎప్పుడు కూడా ఏం పెద్ద ఏం చేయలేదా? టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం లేవు. ఓకే, వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ బిగ్ సాంగ్ కమింగ్ అవుట్? నెక్స్ట్ బిగ్ సాంగ్ అంటే యువర్ ఒరిజినల్. యా, ఐఎమ్ ప్లానింగ్ టు, నేను డేట్ చెప్పానన్న, డేట్ చెప్తే జింక్స్ అవుతుంది. చాలాసార్లు ఇప్పటికీ మనమే చాలాసార్లు అక్టోబర్లో అయితే 100%. యా, పొరగా 2-3 lines of that. Yeah, sure. Yeah.
పొరగా పొరగా పురుగా పుట్టావురా పొరి జోలికి పోకురా ఓ రోరి పొరగా పొరగా పురుగా పుట్టావురా పొరి జోలికి పోకురా అయినా కాదు కూడదంటూ నువ్వు పోరి జోలికెళ్ళావంటే గుగ్గు 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 గుడ్ 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 గుండె పగిలిపోతాదిరా. సో ఇట్లా That's such a funny song, man. Yeah, I mean, I love this. ఎలా అయితే నువ్వు ఆ టెక్నికాలిటీని ఇంత ఎంజాయబుల్గా చేస్తున్నావు. I think that's a very unique thing that you have. I think that's a USP in your songs. థ్యాంక్ యూ. I hope it continues. Next big major singer that you'll target, as in, I know your ultimate North Star ఎవరో ఉన్నారని తెలుసు, but anybody else like Arijit Singh or do you have anybody in mind you want to collaborate with? యా హోప్ఫుల్లీ అరిజిత్ సింగ్ అన్న వన్ డే. ఇంకా అరిజిత్ సింగ్ అండ్ శ్రేయా మ్యామ్, లైక్ వీళ్ళిద్దరితో ఐఎమ్ హోపింగ్ టు. వాళ్ళు పాడిన పాటలు ఎనీ సాంగ్ దట్ యు రియలీ లైక్? చాలా సాంగ్స్ ఉన్నాయి అన్న, కానీ నాకు అరిజిత్ సింగ్కి ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఫర్ ఆయత్. Oh yes, అది beautiful song. అంటే లైక్ అప్పటిదాకా కూడా ఐ కైండ్ ఆఫ్ లైక్ దిస్ వర్క్, బట్ ఆయత్కి మాత్రం లైక్ నేను అంటే ఇట్లా గులాం అయిపోయాను అంటారు. సో అట్లా ఏదో there's a mesmerizing quality ఆ పాటకి ఎప్పుడు విన్నా తర్వాత కూడా. బింతే దిల్ ఒకటి లైక్ ఈజ్ లైక్ అది అలా ఒక ఇండివిజువల్ పాడుతున్నారు అంటే లైక్ వాళ్ళు ఎంత అంటే దట్స్ డివైన్ అన్న. ఇట్స్ లైక్ ప్యూర్లీ డివైన్. Did you go to a show in Hyderabad? యా వెళ్ళాను అన్న. దాంట్లో తను పాడుతున్నప్పుడు it doesn't feel like it's ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది. It's a different రైట్ ఎనర్జీయే వేరు when you're singing. You just get transported completely. I know. If you remember బోల్డ్ ఆటోగ్రాఫ్లు ఇస్తూ కూడా కంటిన్యూస్ గా పాడుతూనే ఉన్నారు. ఎక్కడా కూడా శృతి తప్పింది లేదు, ఎక్కడా కూడా ఆఫ్ ట్రాక్ వెళ్ళింది లేదు. ఈజ్ బ్రిలియంట్. సిమిలర్ లైక్ శ్రేయా ఘోషాల్ కూడా బ్రిలియంట్ కదా. సోనూజీ, శ్రేయాజీ, అరిజిత్ సింగ్, ఇంకా ఐ థింక్ సునిధి చౌహాన్ గారు. సో వీళ్ళు రికార్డింగ్లో ఎంత ఎక్సెప్షనల్, లైవ్లో కూడా అంత ఎక్సెప్షనల్ అన్న. అంటే వాళ్ళు ఏంటి అంటే లైక్ లిప్సింగ్ చేయడం కానీ అట్లాంటి టాక్టిక్స్ ఎప్పుడు కూడా చేయలేదు, ఎప్పుడు చేయరు. లైక్ హోప్ఫుల్లీ అండ్ జస్ట్ బిఫోర్ యూ వైండ్ అప్, మీ బ్యాచ్ అంతా ఉంది, రామాచారి సార్ బ్యాచ్ మొత్తం అంతా మీ అందరూ కలుస్తుంటారు రెగ్యులర్ గా? కలుస్తూ ఉంటాం అన్న అప్పుడప్పుడు. అంటే లైక్ రికార్డింగ్స్ లో అలా ఇలా లైక్ ఆఫ్ జస్ట్ లైక్ ఎవరైనా ఇంట్లో కూడా కలిసి మీరు యు గైస్ కైండ్ ఆఫ్ జామ్ టుగెదర్ అండ్ కలిస్తే పాటలు పాడుకోవడం ఇలానే ఉంటుంది. మా బ్రెయిన్ లో ఉన్నది అది. దట్స్ ద విజువల్ ఐ హావ్ ఆల్ ఆఫ్ యూ. అంటే లైక్ జామ్ అన్నది లైక్ తక్కువ అన్న చాలా, బట్ కలిసినప్పుడు అంతా లైక్ ఇట్ విల్ బి లైక్ ఫన్ మొత్తం. లైక్ మొత్తం లైక్ ఫన్ జోన్ లోనే ఉంటాం అన్నమాట. నైస్. అండ్ ఐ థింక్ బేబీ యూ గాట్ ది నేషనల్ అవార్డ్, బట్ అగైన్ the other song also is very popular. Sriram Badani. Yeah, absolutely. Beautiful song. Prema. Yeah, that's a brilliant song as well. Any upcoming movie songs that we should watch out? Any movies? ఏ పాట చెప్పక్కర్లేదు, but any movies that you've sung for? Movies actually గా పాడానన్నా, బట్ మనకు తెలిసిందే కదా. కరెక్ట్. నా క్వశ్చన్ ఆన్సర్ దొరికేసింది. బయటికి చెప్పడం కంటే కూడా వెయిట్ చేయడం బెటర్. ఇన్నర్ వాయిస్ ఏంటంటే అరే హో అని నేను చెప్పాలంటే కొంచెం నాకు కరెక్ట్. నో క్వశ్చన్ నాదే తప్ప. ఐ టేక్ ఇట్ బ్యాక్. అయ్యో తప్పను కాదు. అంటే ఇన్ జనరల్ దట్స్ దానికి ఆన్సర్ డెఫినెట్ గా ఉండదు కాబట్టి ఐ డోంట్ థింక్ వి షుడ్ డు దట్. మనం కానీ ఒక థింగ్ ఏంటి అంటే ఇప్పుడు లైక్ ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ పాకెట్స్ ఫిల్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఒకప్పుడు ఏంటంటే పాకెట్స్ లైక్ ఫిల్ అవ్వడం అన్నది లైక్ అది దట్ యూస్ టు బి ద లీస్ట్ ప్రయారిటీ అనమాట లైక్ వాళ్ళ సైడ్ నుంచి. సో ఇప్పుడు ఏంటి అంటే లైక్ నో మ్యాటర్ వాట్ లోపల పాకెట్ ఫిల్ అయితే నేను నా పాట పాడతా, అది మీరు లైక్ నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే. సో ఇదొక దిస్ ఇస్ టాక్ కదా దట్ చాలా తక్కువ పే చేస్తారు సింగర్స్ కి అని, చేసే వాళ్ళు అదే వెరీ ఫ్యూ పే రియలీ వెల్ అంటే అదే అన్న. సో ఇప్పుడు ఒకటి ఏంటి అంటే మొత్తం లైక్ ఎంటైర్ హైరార్కీలో సో ఒక సింగర్ అన్నవాడు వాడేంటి అంటే జెన్యూన్లీ చెప్పాలి అంటే ఒక లైట్ బాయ్ కన్నా తక్కువ అనమాట. అంటే లైక్ లైట్ బాయ్ని నేనేమి ఇక్కడ క్రిటిసైజ్ బేసికల్లీ హైరార్కీలో కింద ఉన్నారంట. సో ఇది ఎందుకు వచ్చింది అంటే అన్న బికాస్ ఆఫ్ ద ఇన్సెక్యూరిటీ ఆఫ్ అస్. మొత్తం అందరం అంటే మా అందరం కూడా ఏంటి అంటే లైక్ మేమందరం కూడా లైక్ ఇన్స్టెడ్ ఆఫ్
ఫోకసింగ్ ఆన్ అవర్ ఆర్ట్, లైక్ బాగా నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేయడం దాన్ని పక్కన పెట్టేసి ఏదో ఒక రకంగా ఒక పాట వస్తే చాలు ఎక్కడో అక్కడ ఆ ఒక్క పాటను పట్టుకుని ఒక 10 షోలు చేసుకుని చాలు లైఫ్ అన్న ఒక సేఫ్ గేమ్ ఆడడం వల్ల లైక్ ఇదంతా వచ్చిందనమాట. సో అంటే ఇది ఎలా పోవాలి అంటే ఇట్స్ అప్ టు అస్ మళ్ళీ. అది కూడా దీనికి సొల్యూషన్ ఏంటి అంటే లైక్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ అవర్ క్రాఫ్ట్. లైక్ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఒక్కటే అన్న లైక్ ఎక్కడైతే బెస్ట్ వర్క్ ఉందో అక్కడ సప్లై అండ్ డిమాండ్ అంటారు కదన్న. సో అదా సప్లై ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉందో లైక్ అప్పుడు దాన్ని ఏమంటారు ప్రపోర్షనేట్లీ డిమాండ్ కూడా అదే విధంగా ఉంటుంది. యా నేషనల్ అవార్డ్ కొత్త డోర్స్ ఓపెన్ చేస్తుందా ఇప్పుడు? డెఫినెట్లీ అన్న. అంటే లైక్ ఫస్ట్ మెంటల్లీ చాలా డోర్స్ ఇలా ఓపెన్ చేసిందన్న. అంటే ఇప్పుడు నాకేంటి అంటే లైక్ చెప్పా కదన్న. సో నాకు క్రేవింగ్ అన్నది లైక్ 99% పోయింది. అంటే లైక్ ఇంకా లైక్ నేను అక్కడ పాడాలి ఇక్కడ పాడాలి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఒకటే ఉందన్న నాకు, నేను లైక్ నా దగ్గర ఉన్న సాంగ్స్ అన్ని బయట పెట్టాలి. ఇవి నచ్చి లైక్ ఎవరన్నా నన్ను అప్రోచ్ అయితే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఐ టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ ఐ డెలివర్. యా బ్రిలియంట్. లెట్స్ ఫినిష్ అవర్ లూడో. మళ్ళీ 6 క్రేజీ. ఎక్కడున్నా ఇక్కడున్నా యువర్స్. ఒకటన్నా లోపలికి వెళ్ళిద్దాం. ఒకటన్నా 3 5 1 2 3 4 5 చలో ఒకటే. ఇవన్నీ లోపలికి వెళ్ళి అనుకుందాం. 1 on 1 కమ్ ఆన్ ఫాస్ట్గా. జై కోవిడ్. 6 ఇది యాక్చువల్లీ ఎక్కువ ఉన్నాయి, ఉండకూడదు. ఒకదాంతో ఆడదాం. నీకు కూడా ఛాన్స్ ఫర్ యూ టు గో క్వికర్ కదా. ఇన్నెందుకు ఉన్నాయి? 4 ఉండాలి కదా. ఏం చేస్తా? విన్నర్ టేక్స్ ఆల్ టైప్లో ఉంది అది. సారీ 4. ఆ పాట అయిపోయిన తర్వాత కహానీ మరి అదని తెలుగు వర్షన్ ఉండాలి ఏది? యా యాక్చువల్గా దానికి నాకు ఇంకా ప్లాన్స్ ఉన్నాయన్న. సో ఆ పాట దాన్ని ఏమంటారు కన్నడలో చేద్దామని చెప్పి నాకు ఉండింది అనమాట. బికాస్ మై రూట్స్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక అనమాట. అమ్మ వాళ్ళు కర్ణాటకనా? కాదు, అంటే చిన్నప్పుడు మా నాన్న అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట మా ఫాదర్. సో అట్లా నేను ఎల్కేజీ యూకేజీ అంతా కర్ణాటకలోనే ఉండేవాడిని. ఓకే. సో అప్పట్లో నాకు అసలు యాక్చువల్గా మ్యూజిక్ కానీ మూవీస్ కానీ ఇన్క్లినేషన్ వచ్చిందే కర్ణాటకలో అనమాట. సో అందుకని ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. బట్ తెలుగు వర్షన్ కూడా ఉందా? తెలుగు వర్షన్ కూడా ఉంది. అది లైక్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఐ అది యూజువల్లీ సింగ్ నో. యా అది వేరే వాళ్ళు వద్దు మాకు. కన్నడలో అయితే నేనే పాడాను. బికాజ్ సోను నిగమ్ గారు అన్నారు కదా నాకంటే బాగా ఈ పాట యాక్చువల్లీ అది ఆయన రోహిత్ పాడతాడు. బ్లెస్సింగ్ అన్న. ఆపేద్దాన్ని నాకు కోరుకోవడం. వండర్ఫుల్ మ్యాన్. యా థ్యాంక్ యూ సో మచ్.